Hello champions, welcome to Vedantu Telugu channel. I'm your master teacher for biology Ajay Kumar and ఇవాళ మనం #10 day challenge లోని కంటిన్యూ చేస్తూ ఇకాలజీ యూనిట్ మొత్తం మొదలెట్టబోతున్నాం. ఇకాలజీలో మనం ఫస్ట్ చాప్టర్ ఏదైతే ఉందో ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్స్ అండ్ హైలీ వెయిటేజ్ ఉన్న చాప్టర్ ఇది. ఓకే, మీకు బోత్ ఎంసెట్ ఇంకా నీట్లో దీనికి మంచి వెయిటేజ్ ఉంది. ఓకే, ఇకాలజీ యూనిట్కి అంతా ఈ చాప్టర్ కూడా. సో అందుకే ఈ చాప్టర్ని పూర్తిగా ఎండ్ వరకు మంచిగా వినండి. మీకు ఎంత క్లియర్ అవ్వగలిస్తే అంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను పూర్తిగా ట్రై చేస్తాను. అయితే ఈ సెషన్లో మనకి ఏంటేంటి ఉంటాయో క్లియర్గా ఒకటి చెప్పేస్తాను, శ్రద్ధగా వినండి. ఓకే ఓకే సో మనం ఇవాళ ఏం చేయబోతున్నాం అంటే పూర్తిగా ఎన్సీఆర్టీ ఇంకా బేసిక్గా ఎన్సీఆర్టీలో ఏదైతే కంటెంట్ ఉందో అది కాకుండా బేసిక్ కాన్సెప్ట్ అంతా నేర్చుకుంటాం. ఇవాళ పూర్తి కాన్సెప్ట్ అంతా కంప్లీట్ చేసిన తర్వాత, పూర్తిగా ఇకాలజీ యూనిట్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఇదే విధంగా ఎన్సీఆర్టీ ప్లస్ కాన్సెప్ట్ పూర్తి కంప్లీట్ చేసుకొని ఒక ప్రాపర్గా ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ది ఒక సెషన్ పెట్టుకుందాం. ఓకే, ఆ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సెషన్లో మనం ఏం చేస్తామంటే పూర్తిగా ఇకాలజీ యూనిట్లో ఉన్న మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని సపరేట్గా సాల్వ్ చేస్తాం. సో ముందు కాన్సెప్ట్ మనం కష్టంగా నేర్చుకుంటాం, తర్వాత క్వశ్చన్స్ సాల్వ్ చేస్తాం. ఓకే, సో దానివల్ల ఏంటంటే మనది కంటెంట్ ఫ్లో ఏదైతే ఉంటుందో అది డిస్టర్బ్ అవ్వకుండా ఉంటుంది. సో సెషన్ ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ వరకు మనం ఏం చేయబోతున్నాం అనేది క్లియర్గా ఉంది. సో ఇవాళ మనం ఏం చదవబోతున్నాం, ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్ అంటే ఏంటి అంటే బేసిక్గా ఇకాలజీ అంటే ఏంటి అన్నది మనం ఫస్ట్ నేర్చుకోవాలి, ఇది అర్థం చేసుకునే ముందు. సో ఇకాలజీ అంటే ఏంటి అయితే we as human beings and all the other organisms, ఏవైతే లివింగ్ ఆర్గానిజమ్స్ ఉన్నాయో, లివింగ్ ఇంకా నాన్ లివింగ్ థింగ్స్ మధ్యన అంటే బయోటిక్ ఇంకా ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. బయోటిక్ అంటే లివింగ్, ఏబయోటిక్ అంటే నాన్ లివింగ్. ఓకే, సో ఫర్ సపోజ్ మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్లో ఉన్న ఏవేవైతే అన్నీ ఉన్నాయో, ఓకే, సబ్స్టెన్సెస్ ఏది ఉన్నా దాంతో మన రిలేషన్షిప్ ఏదైతే ఉందో దాన్ని ఇకాలజీ అంటాం. ఓకే, సో ఈ ఇకాలజీ వేరే లెవెల్లో నేర్చుకుంటాం. ఒకటి ఇండివిజువల్ లెవెల్, దట్ ఈస్ ఆర్గానిజం లెవెల్ అంటాం. దాని తర్వాత నెక్స్ట్ కమ్యూనిటీ లెవెల్, పాపులేషన్ లెవెల్కి వెళ్తాం. ఒక గ్రూప్ ఆఫ్ సేమ్ స్పీషీస్ ఆర్ సేమ్ ఇండివిజువల్స్ ఇంటర్బ్రీడింగ్. దాని తర్వాత కమ్యూనిటీ లెవెల్కి వెళ్తాం, ఇంకొంచెం పెద్ద ఏరియా కవర్ చేసుకుంటాం. దాని తర్వాత బయోమ్కి వెళ్తాం, దాని తర్వాత ఇకోసిస్టమ్కి వెళ్తాం, ఇకోసిస్టమ్ నుంచి బయోకెమ్కి వెళ్తాం. ఇకోసిస్టంలో బయోటిక్ ఇంకా నాన్ బయోటిక్ ఫ్యాక్టర్స్ రెండు వచ్చేస్తాయి. అదే మనం నెక్స్ట్ చాప్టర్లో చదువుకుంటాం. ఓకే, దాని తర్వాత లాస్ట్లో మనకి బయోమ్ వస్తుంది, బయోమ్ తర్వాత లాస్ట్లో బయోస్ఫియర్ వస్తుంది. అయితే వీటన్నిటిని మనం 1 by 1 క్లియర్గా నేర్చుకుంటాం, డోంట్ వరీ. సో ఈ చాప్టర్లో మనం ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్లో ఆర్గానిజం లెవెల్, పాపులేషన్ లెవెల్ నేర్చుకోబోతున్నాం. ఈకోసిస్టమ్ వచ్చే కానీ కమ్యూనిటీ లెవెల్ నుంచి మొదలైపోతుంది మనది. ఓకే ఫైన్, ఇక్కడ వరకు క్లియర్ అయిపోయిందా మనకి? ఓకే, సో మనం ఇవాళ ఆర్గానిజం లెవెల్ ఇంకా పాపులేషన్ లెవెల్ ఏదైతే చెప్పాను, ఇండివిజువల్ ఆర్గానిజం లెవెల్ ఇంకా పాపులేషన్స్ ఎలా కలిసి ఉంటున్నాయి, ఓకే, వాటిలో ఉన్న ఫ్యాక్టర్స్ ఏమిటి అన్నది మనం నేర్చుకుంటాం. సరే ఫైన్, సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ బిగిన్ విత్ టుడేస్ సెషన్. అయితే ఇకాలజీ అంటే ఏంటో నేను మీకు ఆల్రెడీ చెప్పేసాను కాబట్టి నేను అనుకుందాక మీకు దాంట్లో ఇంకేం డౌట్ ఉండకూడదు. ఓకే రైట్, ఒక్క నిమిషం. ఓకే డన్. సో బేసిక్గా నేను అన్నట్టు ఇకాలజీ ఈజ్ ద స్టడీ ఆఫ్ ఆర్గానిజమ్స్, పాపులేషన్స్ అండ్ కమ్యూనిటీస్ యాజ్ దే రిలేట్ టు వన్ అనదర్ అండ్ ఇంటరాక్ట్ ఇన్ ద ఇకోసిస్టమ్, దే కాంప్రమైజ్. ఓకే, సో ఆర్గానిజమ్స్, పాపులేషన్స్ ఇంకా కమ్యూనిటీస్ ఏవైతే ఉన్నాయో ఒకదాంతో ఒకటి ఎలా రిలేట్ చేసుకుంటూ కలిసి బతుకుతున్నాయో, కాంప్రమైజ్ అవుతున్నాయో దాన్ని మనం ఇకాలజీ, స్టడీ ఆఫ్ ఇకాలజీ అంటాం. ఓకే, సో ఫాదర్ ఆఫ్ ఇకాలజీ ఇన్ ఇండియా మనకు చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, ఫాదర్ ఆఫ్ ఇకాలజీ ఇన్ ఇండియా రామ్దేవ్ మిశ్రా, రాసి పెట్టుకోండి. ఓకే, మీ ఎన్సీఆర్టీలో కూడా అతని గురించి స్పెసిఫిక్గా వేరుగా రాసింది. సో ఫాదర్ ఆఫ్ ఇకాలజీ ఇన్ ఇండియా, ఇది మనకి ఇంపార్టెంట్. ఫాదర్ ఆఫ్ ఇకాలజీ ఇన్ ఇండియా ఎవరు? అతని పేరు రామ్దేవ్ మిశ్రా. అతని కింద చాలా మంది రీసెర్చ్ స్కాలర్స్ చాలా పబ్లికేషన్స్ కంప్లీట్ చేశారు, పిహెచ్డీలు కంప్లీట్ చేశారు. సో అతని గురించి చాలా మంచిగా ఇచ్చారు, చిన్న పారాగ్రాఫ్లో ఎన్సీఆర్టీలోని ఒకసారి చదువుకోండి. ఓకే, సో ఇక్కడ వరకు ఇది బేసిక్గా మనం తెలుసుకున్నది. దాని తర్వాత నెక్స్ట్ ఇన్ ఇకాలజీ, ఈకోసిస్టమ్స్ ఆర్ కంపోజ్డ్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ఓకే, ద కమ్యూనిటీస్ దే కాంప్రమైజ్ అండ్ ద నాన్ లివింగ్ ఆస్పెక్ట్స్. అదే చెప్పాను, నాన్ లివింగ్ అంటే ఏబయోటిక్ ఆస్పెక్ట్స్ అన్నిటిని నాన్ లివింగ్ కాంపోనెంట్స్ అంటాం.
ఓకే ఫైన్, ఇక్కడ వరకు అయ్యింది. నెక్స్ట్ ఇప్పుడు ఓకే, ఇప్పుడు మీరు ఇంకొక విషయం నేను చెప్పబోతున్నాను. మనది స్పీడ్ కొంచెం ఎక్కువ ఉంటుంది, అంత మరీ స్లోగా కూడా వెళ్ళము. దానికి ఒక రీజన్ మీకు ఇస్తాను, ఎందుకంటే మనకి ఎగ్జామ్ దగ్గర వస్తున్నది. మనం వన్ షాట్ సెషన్స్ చేసుకుంటున్నాం కాబట్టి మన దగ్గర ఎక్కువ టైం లేదు. సో మనం స్లోగా వెళ్ళామంటే డిలే అయిపోతాం, చదువుకోలేం, టైం ఉండదు. మీ దగ్గర ఉన్న లిమిటెడ్ టైంని మీరు యూటిలైజ్ చేసుకోవాలంటే కొంచెం స్పీడ్లో వెళ్తాను. ఫర్ సపోజ్ మీకు ఎక్కడైనా డౌట్ వచ్చిందంటే కొంచెం పాజ్ చేసి ఇంకొకసారి రిపీట్ చేసుకొని చూసేసుకోండి. ఓకే, అది అనమాట. రైట్, దాని తర్వాత ఇప్పుడు ఇకాలజీ అంటే ద స్టడీ ఆఫ్ ఇంటరాక్షన్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ విత్ ఈచ్ అదర్ అండ్ విత్ ది ఫిజికల్ ఎన్వైరన్మెంట్. పాపులేషన్ అంటే ఏమిటి? ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద సేమ్ స్పీషీస్ దట్ ఇన్హాబిట్ అ పర్టికులర్ ఏరియా. ఒక పర్టికులర్ ఏరియాలో ఒక సేమ్ స్పీషీస్ ఇండివిజువల్స్ ఒక గ్రూప్ ఒక పర్టికులర్ ఎన్వైరన్మెంట్లో ఇంటర్బ్రీడ్ కూడా చేసుకుంటున్నాయి అవి. ఓకే, అంటే వాటి మధ్యన రీప్రొడక్షన్ కూడా జరుగుతున్నది. ఓకే, సో దాట్స్ అ ఫ్యాక్టర్ ఫర్ పాపులేషన్. దాని తర్వాత కమ్యూనిటీకి వచ్చేస్తే ఆల్ పాపులేషన్స్ ఫౌండ్ ఇన్ అ పర్టికులర్ ఏరియా. సో ఇది ఇకాలజీలో ఫస్ట్ మనకు ఆర్గానిజం లెవెల్ వస్తుంది, దాని తర్వాత పాపులేషన్ లెవెల్, దాని తర్వాత కమ్యూనిటీ లెవెల్, కమ్యూనిటీ తర్వాత ఇకోసిస్టమ్ వస్తుంది. ఇకోసిస్టమ్ వచ్చేసరికి నేను అన్నట్టు ఏబయాటిక్ ఫ్యాక్టర్స్ కూడా యాడప్ అయిపోతాయి. సో ఆ కమ్యూనిటీ అండ్ ఇట్స్ ఫిజికల్ ఎన్వైరన్మెంట్ ఇంక్లూడింగ్ బోత్ నాన్ లివింగ్ and living components. Last, biosphere, all the ecosystems on earth including their biotic communities. ఓకే, ఇప్పుడు బయోస్ఫియర్స్కి వచ్చే ముందు ఇంకొకటి ఉన్నది కాంపోనెంట్, దాన్ని మనం బయోమ్ అంటాం. ఓకే, బయోస్ఫియర్ వచ్చే ముందు మన ఇంకో కాంపోనెంట్ ఉంది ఈకోసిస్టమ్, తర్వాత దాన్ని మనం బయోమ్ అంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అన్నట్టు ఇండివిజువల్ ఆర్గానిజం ఇది ఫిష్, దాని తర్వాత ఒక పాపులేషన్ అంటాం దీన్ని, దాని తర్వాత దీన్ని కమ్యూనిటీ అంటాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫిషెస్ ఒక ఏరియాలో ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఈకోసిస్టమ్ లెవెల్ ఏబయాటిక్ ఫ్యాక్టర్స్ అంటే రాక్స్ అవన్నీ కూడా ఇంక్లూడ్ అయిపోతాయి ఇంకా. ఓకే, అది అనమాట. రైట్, ఇప్పుడు మనం బయోమ్ గురించి నేర్చుకోవాలి, ఎందుకంటే ఈకోసిస్టమ్ తర్వాత వచ్చే లెవెలే బయోమ్ తర్వాత బయోస్ఫియర్. సో బయోస్ఫియర్ కన్సిస్ట్స్ ఆఫ్ మెనీ బయోమ్స్. సో బయోమ్ అంటే ఏమిటి అంటే బయోమ్స్ ఆర్ ఏరియాస్ ఆఫ్ ద వరల్డ్ డిఫైన్డ్ బై క్లైమేట్ అండ్ జియోగ్రఫీ. ఒక పర్టికులర్ క్లైమేట్ ఇంకా పర్టికులర్ జియోగ్రఫీ ఉన్న ఏరియాని మనం బయోమ్ అంటాం. సో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోమ్స్ ఉన్నాయి. ఓకే, సో ఇక్కడ బయోమ్ అంటే మనం యాక్చువల్గా దేని గురించి మాట్లాడుకోవచ్చు, ఆఫెన్ రిఫర్ టు యాజ్ లార్జ్ ఇకోసిస్టమ్, ఎందుకంటే ఇకోసిస్టమ్ తర్వాత వస్తుంది ఇది లెవెల్. దీంట్లో రెయిన్ ఫారెస్ట్, డిజర్ట్, గ్రాస్ ల్యాండ్, టెంపరేట్ ఫారెస్ట్, టండ్రా ఇవన్నీ మనకు వస్తాయి. ఓకే, సో దీని గురించి మీ ఎన్సీఆర్టీలోని ఒక మంచి గ్రాఫ్ ఇచ్చారు. ఓకే, సో బేసిక్గా మనందరికీ ఒక డౌట్ వస్తుంది, ఏంటి అంటే ఇప్పుడు ఎన్సీఆర్టీ చదివితే సరిపోతుందా అనేసి మీకు డౌట్ వస్తుంది. నీట్ కోసం ఆఫ్ కోర్స్ సరిపోతుంది, మ్యాక్సిమం దాని నుంచే వస్తాయి, దానికన్నా ఎక్కువ చదవడానికి మన దగ్గర టైం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్, ఎంసెట్ కోసం ఉపయోగపడుతుంది అంటే మోస్ట్ ఆఫ్ యువర్ ఎంసెట్ సిలబస్ ఏదైతే మీద ఉందో ఆంధ్ర ఇంకా తెలంగాణలో మోస్ట్ ఆఫ్ ద కంటెంట్ ఎన్సీఆర్టీ లాగే ఉన్నది, పెద్ద డిఫరెన్స్ లేదు. అయితే ఎక్కడెక్కడైతే డిఫరెన్సెస్ ఉన్నాయో నేను చెప్పినట్టు అది నేను సెపరేట్గా మన అన్స్టాపబుల్ క్రాష్ కోర్స్లో మనం కవర్ చేసుకుంటాం తర్వాత. ఓకే, కాబట్టి మీకేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సరే ఫైన్, ఇక్కడ మనం ఇది ఒకసారి ఈ గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఒకసారి చూడండి. ఓకే, ఇక్కడ కిందన మనకి ఏమి ఇచ్చారో ప్రెసిపిటేషన్ అంటే రెయిన్ఫాల్. ఇక్కడ ప్రెసిపిటేషన్ అంటే రెండు అర్థాలు వస్తాయి. సో ప్రెసిపిటేషన్ వుడ్ మీన్ రెయిన్ఫాల్ అండ్ స్నో రెండు. ఓకే, జస్ట్ అ మినిట్. ప్రెసిపిటేషన్ ఎవరైనా అంటే దాని అర్థం ఏమిటి? మనం న్యూస్లో చూస్తాం, ఎప్పుడైనాను న్యూస్ టెలికాస్ట్లోనైనా లేదంటే న్యూస్ పేపర్లో అయినా చూస్తాం ప్రెసిపిటేషన్ ఇంత జరిగింది అని అంటారు. ప్రెసిపిటేషన్ అంటే రెయిన్ఫాల్, స్నో రెండింటిని మనం ప్రెసిపిటేషన్ అని అంటాం. ఓకే, గుర్తుపెట్టుకోండి. రైట్, ఓకే, క్లియరా? రైట్, ఇప్పుడు ఇది ప్రెసిపిటేషన్ అంటే ఎంత రెయిన్ఫాల్ లేదంటే ఎంత స్నో పడుతున్నది అని. ఇది మీన్ యాన్యువల్ టెంపరేచర్. ఓకే, ఎంత టెంపరేచర్ ఉన్నదని. ఓకే, సో దిస్ ఈజ్ మీన్ యాన్యువల్ టెంపరేచర్. యాన్యువల్ టెంపరేచర్ మీన్ అంటే ఏమిటంటే మొత్తం ఇయర్ అంతట్లో ఉన్న టెంపరేచర్స్ది ఒక యావరేజ్ తీస్తే ఎంత ఉంది యావరేజ్ టెంపరేచర్ అని. ఓకే, ఇది మీన్ యాన్యువల్ ప్రెసిపిటేషన్ అంటే ఏడాది అంతటిది ఎంత వర్షాలు అయితే పడ్డాయో ఆ వర్షాలది యావరేజ్ ఎంత వర్షం పడిందో అన్నది ఇక్కడ చూసుకుంటాం. సో దట్స్ ద గ్రాఫ్ బిట్వీన్ మీన్ యాన్యువల్ ప్రెసిపిటేషన్ అండ్ మీన్ యాన్యువల్ టెంపరేచర్. ఇప్పుడు వీటి మధ్యన ఉన్న మన ఏదైతే గ్రాఫికల్ రిప్రజెంటేషన్ ఉందో ఇక్కడ మనం చూసుకుంటే అన్నిటికన్నా చల్లని ప్రదేశం, ఓకే, అన్నిటికన్నా చల్లగా ఉండే ప్రదేశం ఇది. ఓకే, ఆర్క్టిక్ అండ్ ఆల్పైన్ టండ్రా ఏదైతే ఉందో అన్నిటికన్నా చల్లగా ఉండే ప్రదేశం ఇది. ఓకే, అది కాకుండా మెయిన్లీ పోలార్ రీజియన్స్ అనమాట మనం మాట్లాడుకుంటుంది ఇక్కడ. ఓకే, ఇక్కడ ఏం జరుగుతున్నది అంటే మనం చూసుకుంటే రెయిన్ఫాల్, స్నో కూడా పడుతున్నది, అది కాకుండా టెంపరేచర్ కూడా తక్కువ ఉన్నది. స్నో చాలా ఎక్కువ కూడా పడదు మీకు.
ఇంతవరకే పడి ఆగిపోతుంది మీకు. ఓకే, సో స్నో కవర్డ్ మౌంటైన్స్, గ్లేషియర్స్ అన్ని ఇక్కడే ఉంటున్నాయి. నెక్స్ట్ మనకి వెళ్ళిపోతే మనం కానిఫెరస్ ఫారెస్ట్కి వెళ్తాం. కానిఫెరస్ ఫారెస్ట్లో ఏం జరుగుతున్నది అంటే బేసిక్గాను టెంపరేచర్ కొంచెం పెరిగింది, ఓకే, కానీ ఇంకా చల్లగా ఉన్నది వెదరు. సో అలా చల్లగా ఉండడం వల్ల ఈ దేవదా ట్రీస్ అంటారు కదా, క్రిస్మస్ ట్రీస్ లా కనిపిస్తాయి అనమాట. లాంగ్గా ఉంటాయి, పొడుగు ట్రీస్ అనమాట పూర్తిగాను. ఓకే, అవి కానిఫర్స్ అంటారు వాటిని. ఆ ట్రీస్ ఇలా ఉంటాయి అనమాట. ఎందుకంటే ఏదైనా స్నో పడినా కూడా ఆ స్నో లోపలికి వచ్చి ఏదైతే టెంపరేచర్ ఉన్నదో ప్లాంట్ది అది పాడు చేయకుండా ఆ స్నో ఇలా సైడ్కి పడిపోవాలనేసి ఆ ప్లాంట్స్ ఇలా క్రిస్మస్ ట్రీలా ఉంటాయి అనమాట. ఓకే, ఇది కానిఫెరస్ ఫారెస్ట్. కానిఫెరస్ ఫారెస్ట్ తర్వాత మనం వెళ్ళేది టెంపరేట్ ఫారెస్ట్ పక్క. టెంపరేట్ ఫారెస్ట్లో కొంచెం బెటర్ అవుతుంది సిచ్యువేషన్. కొంచెం టెంపరేచర్ పెరుగుతుంది, వర్షాలు కొంచెం పెరుగుతాయి కాబట్టి ఏమవుతుందంటే కొంచెం గ్రీనరీ వస్తుంది ఇంకా స్లోగా. ఓకే, స్నో ఇంకా ఎక్కడ ఉండదు అంతగానో కంపారిటివ్గా, కాకపోతే ఇంకా చల్లగానే ఉంటుంది వెదర్, ఇంకా అంత వేడి ఎక్కువ ఉండదు. లాస్ట్లో మనం నెక్స్ట్ ఇంకా వెళ్ళిపోతే ట్రాపికల్ ఫారెస్ట్. ట్రాపికల్ ఫారెస్ట్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇక్కడ వర్షాలు బాగా పడిపోతున్నాయి శుభ్రంగా. అమెజాన్ రెయిన్ ఫారెస్ట్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ట్రాపికల్ ఫారెస్ట్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, అయితే ఇక్కడ వర్షాలు శుభ్రంగా పడిపోతున్నాయి, ఓ పక్క నుంచి వర్షాలు పడిపోతున్నాయి, ఇంకో పక్క నుంచి శుభ్రంగా ఎండ వచ్చేస్తున్నది, వర్షాలు పడిపోతున్నాయి, అంటే సీజన్స్ ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉన్నాయన్నమాట. సో ఇక్కడ ఏంటంటే మ్యాక్సిమం వెజిటేషన్ ఉంటుంది, అంటే అన్నిటికన్నా ఎక్కువ ప్లాంట్స్ ఇదే ఏరియాలో గ్రో అవుతాయి. అన్నిటికన్నా ఎక్కువ ప్లాంట్స్, మోస్ట్ ఆఫ్ ద డైవర్సిటీ, అంటే బేసిక్గా స్పీషీస్ డైవర్సిటీ ఏదైతే ఉందో మనం చదువుతాం, స్పీషీస్ లెవెల్ డైవర్సిటీ, వెరైటీ ఆఫ్ స్పీషీస్ ఇక్కడ ట్రాపికల్ ఫారెస్ట్లో మనకు దొరుకుతాయి. సో కింద నుంచి మనం మీదకి వెళ్తూ ఉంటే మనకి స్పీషీస్ డైవర్సిటీ పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఒక రూల్ ఉన్నది, మనం ఎప్పుడైతే పోల్ దగ్గర నుంచి ఈక్వేటర్ పక్క వెళ్తున్నామో మనకి స్పీషీస్ డైవర్సిటీ పెరుగుతుంటూ వెళ్తుంది. ఎందుకంటే టెంపరేచర్ తగ్గుతున్నది, బ్యాలెన్స్ అవుతున్నది, ఇంకా అన్ని న్యూట్రియంట్స్ ఈజీగా దొరుకుతున్నాయి. వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి వెజిటేబుల్స్ అవన్నీ కూడా బాగా గ్రో అవుతాయి హర్బివోర్స్కి. సో హర్బివోర్స్ మంచిగా తింటున్నాయి, బాగున్నది. అది కాకుండా కార్నివోర్స్కి హర్బివోర్స్ ఈజీగా ఫుడ్ లాగా దొరికిపోతున్నాయి కూడాను. సో యాజ్ వీ గో అప్ అండ్ అప్ అండ్ అప్, ఓకే, ద స్పీషీస్ డైవర్సిటీ విల్ కీప్ ఇంక్రీజింగ్. సో ఈక్వేటర్ నుంచి మనం పోల్ పక్క వెళ్తున్నాము అంటే, ఫర్ సపోజ్ ఇది మన ఎర్త్ అనుకోండి. ఓకే, ఇది మన ఎర్త్. ఓకే, ఈ ఎర్త్లో ఇది మిడిల్. సో ఇది పోలార్ రీజియన్, దిస్ ఇస్ ద పోలార్ రీజియన్, ఇది ఈక్వేటర్. ఓకే, ఇప్పుడు బేసిక్గా ఏం జరుగుతున్నదంటే మనం ఎప్పుడైతే ఇలా వెళ్తామో పోలార్ రీజన్స్ నుంచి ఎప్పుడైతే మనం వెళ్తామో స్పీషీస్ డైవర్సిటీ పెరుగుతూ వెళ్తుంది టిల్ ది ఈక్వేటర్. ఒకసారి ఈక్వేటర్ దగ్గరికి రాగానే ఏమవుతుందంటే ప్రాబ్లము, చాలా ఎక్కువ టెంపరేచర్ వచ్చడం వల్ల డిజర్ట్ ఏరియాస్ వచ్చేస్తాయి. ఇక్కడ డిజర్ట్ ఏరియాస్ వస్తాయి. డిజర్ట్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో చాలా ఎక్కువ టెంపరేచర్ ఉంటాయి, వర్షాలే పడవు అక్కడ. సహారా డెజర్టు, మన ఇండియాలో థార్ డెజర్టు, ఇవన్నీ చోట్ల ప్రాబ్లం ఏంటంటే వర్షాలు పడవు సరిగ్గా. రాజస్థాన్లో ఉంది థార్ డెజర్ట్, గుజరాత్ రాజస్థాన్ దగ్గర. ఓకే, ఇక్కడ ఏంటంటే వర్షాలు సరిగ్గా పడవు, వేడి చాలా ఎక్కువ ఉంటుంది. సో అక్కడున్న ప్లాంట్స్ అండ్ యానిమల్స్ ఏం చేస్తున్నాయి, నీళ్ళని కన్జర్వ్ చేసుకుంటూ బతుకుతున్నాయి. దాన్ని బట్టి వాటి అడాప్టేషన్స్ అన్నవి ఉంటుంది. ఓకే ఫైన్, ఇక్కడ వరకు మనకి క్లారిటీ ఉంది కొంచెం. దాని తర్వాత ఇప్పుడు ఇక్కడ వరకు మనకి క్లియర్ అయిపోతే లాస్ట్ మనకి ఇంకొకటే ఉంది, దట్ ఈస్ గ్రాస్ ల్యాండ్. గ్రాస్ ల్యాండ్లో ఏంటంటే వర్షాలు చాలా ఎక్కువ పడతాయి. ఓకే, వర్షాలు బాగానే పడతాయి, కాకపోతే టెంపరేచర్ కూడా హైగా ఉంది కాబట్టి ట్రాపికల్ ఫారెస్ట్ అంత వర్షాలు పడవు, కొంచెం తక్కువ వర్షాలు పడతాయి. ఆ తక్కువ వర్షాల్లోని అంత టెంపరేచర్లోని అవి ఏం చేయగలవు, మ్యాక్సిమం చిన్న చిన్న గడ్డి లాంటి, అంటే గ్రాస్ ల్యాండ్స్, దూరం దూరం వరకు మీకు గ్రాసే కనిపిస్తుంది అనమాట, గడ్డే కనిపిస్తుంది. పెద్ద పెద్ద చెట్లు ఆ వెదర్లో గ్రో అవ్వలేవు. పెద్ద పెద్ద చెట్లు మంచిగా గ్రో అవ్వాలి అంటే ట్రాపికల్ ఫారెస్ట్ ఆర్ ద బెస్ట్ బయోమ్స్ ఫర్ దెమ్. ఓకే, సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ద బయోమ్స్. అర్థమైపోయిందా? ఓకే, సో వాట్ ఆర్ ద బయోమ్స్ దట్ వీ స్టడీడ్ నౌ? ఆర్టిక్ అండ్ ఆల్పైన్ టండ్రా, దీన్ని టండ్రా అంటాం, ఏదైతే చాలా చల్లగా ఉంటుందో. దాని తర్వాత కానిఫరస్ ఫారెస్ట్, దాని తర్వాత టెంపరేట్ ఫారెస్ట్. ఓకే, దాని తర్వాత ట్రాపికల్ ఫారెస్ట్. ఇప్పుడు మనం ఎలా అయితే మీదకి వెళ్తున్నామో మనకి టెంపరేచర్ పెరుగుతున్నది, స్పీషీస్ డైవర్సిటీ కూడా పెరుగుతున్నది. ఓకే, సో ఇలా మనకు వస్తూ ఉంటే మనకి ఏం చెప్పాను, స్పీషీస్ డైవర్సిటీ పెరుగుతుంది. స్పీషీస్ డైవర్సిటీ increases from equator
సారీ ఈక్వేటర్ కాదు, ఫ్రమ్ పోల్స్ టు ఈక్వేటర్. ఫ్రమ్ పోల్స్ టువర్డ్స్ ఈక్వేటర్. ఈక్వేటర్ పక్క వస్తూ మనకి ట్రాపికల్ ఫారెస్ట్లు వచ్చేస్తాయి అందుకు. ఓకే, చాలు. నెక్స్ట్ ఇప్పుడు మనం మేజర్ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. సో బయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? బేసిక్గా లివింగ్ ఆర్గనిజమ్స్ అన్నింటినీ బయోటిక్ ఫ్యాక్టర్స్ కింద కన్సిడర్ చేస్తాం. ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటే ఏవైతే నాన్ లివింగ్ థింగ్స్ ఉన్నాయో, ఇంకా ఈ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ దే ఇన్ఫ్లుయెన్స్ అ లాట్ ద బయోటిక్ ఫ్యాక్టర్స్. అంటే మన ఆర్గనిజమ్స్ ఇప్పుడు మనం ఇండివిజువల్ లెవెల్లో మనం చూసుకుంటే మనకి టెంపరేచర్ అన్నా, నీళ్ళన్నా, ఓకే, టెంపరేచర్, వాటర్, సాయిల్, ఓకే, ఇంకా లాస్ట్ ఇంకొకటి వస్తుంది, అదేమిటో మీరు చెప్తారు. ఓకే, 3 నేను చెప్పాను, టెంపరేచరు, ఓకే, టెంపరేచర్, వాటర్, సాయిల్, ఇంకొకటి ఏంటి, లైట్. ఓకే, ఈ 4 ఎలా ఉన్నాయి? ఈ 4 మనం ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. ఈ 4 బట్టి ఆర్గనిజమ్స్ యాక్చువల్గా ఏమవుతున్నాయి, డెవలప్ అవుతున్నాయి, అంటే అడాప్ట్ అవుతున్నాయి అనమాట. వాటికి అకార్డింగ్గా ఇంకా ఉంటున్నాయి. అయితే ఇక్కడ మనం ఏం నేర్చుకుంటామంటే టెంపరేచర్లో బేసిక్గా 2 టైప్స్ ఆఫ్ ఆర్గనిజమ్స్ నేర్చుకుంటాం. ఓకే, మన ఎన్సీఆర్టీలో ఏముందో ఒకసారి చూసేసుకుందామా? బేసిక్గా నేను ఎన్సీఆర్టీ చూపించే ముందు మీకు ఇక్కడ చదివించేస్తాను ఫస్ట్, దాని తర్వాత ఈ గ్రాఫ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అర్థమైపోతుంది మీకు. ఓకే, చూడండి ఇప్పుడు ఏంటంటే బేసిక్గా టెంపరేచర్ ఈస్ ద మోస్ట్ ఎకలాజికల్లీ రిలవెంట్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్. Okay, you are aware that average temperature land varies seasonally, okay, decreases progressively from equator towards the poles and from plains to mountain tops. Okay, idi. So it ranges from sub-zero levels in polar areas, చాలా తక్కువ ఉంటుంది, హై ఆల్టిట్యూడ్స్కి వెళ్తాం, అంటే అలాగా మనం ఈక్వేటర్ వస్తుంటే 50 degrees కూడా క్రాస్ అయిపోతుంది. So there are however unique such as thermal springs and deep sea hydrothermal vents where average temperatures exceed 100 degrees Celsius. So వాటి గురించి మనం అక్కడ ఎందుకు అలా అవుతున్నది అంటే జియోథర్మల్ ఎనర్జీ వల్ల కింద నుంచి అర్త్ లోపల ఉన్న కోర్ ఏదైతే ఉందో ఆ మ్యాగ్నమ్ బర్న్ అవుతున్నది, లావా బర్న్ అవుతున్నది, దానివల్ల అవుతున్నది అది. ఇట్ ఈస్ జనరల్ నాలెడ్జ్ దట్ మ్యాంగో ట్రీస్ డు నాట్ అండ్ కెనాట్ గ్రో ఇన్ టెంపరేట్ కంట్రీస్ లైక్ కెనడా అండ్ జర్మనీ. మ్యాంగో కంట్రీస్కి, మ్యాంగో అంటే మామిడి పండు మన ఆంధ్రాలోని, ఇంకా పూర్తిగా ఆంధ్ర తెలంగాణలోని మన సదరన్ స్టేట్స్లో సూపర్ గ్రో అవుతుంది. ఓకే, ఎందుకంటే మనకి ఎండలు మంచిగా వస్తాయి. ఓకే, నార్దర్న్ స్టేట్స్లో కూడా ఎక్కడెక్కడైతే ఎండలు మంచిగా వస్తున్నాయి, ఇండియాలో బేసిక్గా మనకి అన్ని సీజన్స్ మంచిగా వస్తాయి. సో యూరోప్ ఇంకా కెనడా యుఎస్ సైడ్ ఏంటంటే చల్లగా ఎక్కువ ఉంటుంది వెదర్, అలాంటి వెదర్లో మ్యాంగో ట్రీస్ గ్రో అవ్వవు కదా. ఇది దీని తర్వాత స్నో లెపర్డ్స్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ కేరళ ఫారెస్ట్. స్నో లెపర్డ్స్ స్నో ఉన్న చోటు ఉంటాయి కదా, కేరళ ఫారెస్ట్లో స్నో లెపర్డ్స్ ఉంటాయా? ఉండవు. ఎందుకు ఉండవు? ఎందుకంటే ఇక్కడ ఉన్న టెంపరేచర్స్ అవి బేర్ చేయలేవు, అవి చల్లని ప్రదేశానికి ఆల్రెడీ అలవాటు పడిపోయాయి. ఓకే, అది. సో ఇది బేసిక్గా మనం అర్థం చేసుకున్నది. ఓకే, అది. సో ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు 2 టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మనం నేర్చుకోవాలి ఇక్కడ. వన్ ఈజ్ స్టీనోథర్మల్, ఇంకోటి యూరిథర్మల్. స్టీనోథర్మల్ ఇంకా యూరిథర్మల్ అంటే ఏమిటి? బేసిక్గా యూరిథర్మల్ అంటే ఎలాంటి టెంపరేచర్ ఉన్నా దానికి అడాప్ట్ అయిపోయే వాటిని యూరిథర్మల్ అంటాం. స్టీనోథర్మల్ అంటే ఎలాంటి టెంపరేచర్ ఉన్నా అంత ఈజీగా అడాప్ట్ అవ్వలేవు. సో ఇక్కడ మనం బ్రేక్ డౌన్ ఎలా చేస్తాం, ఎన్సీఆర్టీలో వాళ్ళు ఏం చెప్తున్నారు, యూరిహెలైన్ అడ్జస్ట్ టు అ వైడ్ వెరైటీ ఆఫ్ టెంపరేచర్స్. చాలా ఎక్కువ వెరైటీ ఉన్న టెంపరేచర్స్కి అడాప్ట్ అయిపోతే దాన్ని యూరిథర్మల్ ఆర్గానిజం అంటాం. అదే చాలా నారో అంటే ఐదర్ చాలా చల్లగానే ఉంటే అది బతకగలదు, లేదంటే చాలా కొంచెం వేడిగానే ఉంటాయి. ఇప్పుడు మనకేంటి చూడండి, మనం యూరిథర్మల్ ఆర్గానిజమ్స్ కాదు. ఓకే, మనం స్టీరోథర్మల్. మనం చాలా ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లోని ఉండడం, చాలా చల్లటి టెంపరేచర్లోని ఉండలేం. మనకు ఒక పర్టికులర్ టెంపరేచర్ ఉంది, నారో రేంజ్ ఉంది ఒకటి. ఓకే, ఆ 37 degrees Celsius మన బాడీ టెంపరేచర్ అయితే 20 degrees Celsius 10 degrees Celsius వరకు వెళ్ళగలం. అటుపక్క మనం 50 degrees మ్యాక్సిమం వెళ్ళగలం. దాని తర్వాత ఇంక మన బాడీ బేర్ చేయలేదు ఇంకా చల్లదనాన్ని, వేడిని. ఓకే, ఇది బేసిక్గా. సో దట్స్ ద డిఫరెన్స్ బిట్వీన్ యూరిథర్మల్ అండ్ స్టీనోథర్మల్ ఆర్గానిజమ్స్. ఓకే, అది. ఇది బేసిక్గా టెంపరేచర్తో సంబంధించింది. దీని తర్వాత మనం నీళ్ళ పక్క వచ్చేద్దాం. వాటర్ యాజ్ అన్ ఏబయోటిక్ ఫ్యాక్టర్. సో వాటర్ యాజ్ అన్ ఏబయోటిక్ ఫ్యాక్టర్ మనం ఎందుకు మాట్లాడుకోవాలి అంటే నీళ్ళు వాటర్ ఈజ్ నోన్ యాజ్ ద ఎలిక్సిర్ ఆఫ్ లైఫ్. అంటే అందరికీ నీళ్లు చాలా అవసరం, అన్ని లివింగ్ ఆర్గానిజమ్స్కి నీళ్లు చాలా పివటల్, చాలా అవసరం. సో అయితే ఇప్పుడు నీళ్లు అందరికీ ఒకేలా దక్కుతున్నాయంటే లేదు. మనకి నార్మల్గా మనం ఏదైతే నీళ్లు తాగుతామో దాంట్లో ఉప్పు ఎక్కువ ఉండదు.
ఎక్కువ ఉప్పు ఉంటే మనం తాగలేము, ఉప్పుగా ఉన్నాయి కదా. ఇప్పుడు మన కోస్తా సైడ్ వెళ్ళాం అనుకోండి, కోస్తాంధ్ర సైడ్ అటు సైడ్ కొంచెం నీళ్ళు కొంచెం మనకి ఉప్పుగా ఉంటాయి. ఓకే, విశాఖపట్నం సైడ్ వెళ్ళామంటే అక్కడ నీళ్ళు కొంచెం ఎలాగా లైట్గా ఉప్పుగా ఉంటాయి. సో ద సాల్ట్ క్వాంటిటీ విల్ బీ మోర్ కదా. సో ఇలాగే మనం నార్మల్గా డ్రై ఏరియాస్కి వచ్చేసామంటే నీళ్లు తక్కువ దొరుకుతాయి, అవునా కదా. ఇప్పుడు డ్రై ఏరియాస్ ఏవైతే డెజర్ట్ లైక్ ఏరియాస్ ఉన్నాయో, ఎక్కడైతే నీళ్ళు చాలా తక్కువ ఉన్నాయో, ఓకే, అలాంటి సైడ్ మనం వెళ్ళామనుకోండి మనకు నీళ్ళు చాలా తక్కువ ఉంటాయి. ఇప్పుడు రాజస్థాన్ సైడ్ అనుకోండి, రాజస్థాన్లో థార్ డెజర్ట్ సైడ్, గుజరాత్లో గల్ఫ్ ఆఫ్ కచ్, అవన్నీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో చాలా డ్రై ఏరియాస్ ఇవి. ఈ డ్రై ఏరియాస్లో ప్రాబ్లం ఏమవుతుందంటే నీళ్ళు చాలా తక్కువ ఉంటాయి. ఆ తక్కువ నీళ్ళతో మేనేజ్ చేసుకోవడం నేర్చుకోవడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ వరకు మనకి క్లారిటీ వచ్చిందా? సో నీళ్ళు మనకి ఎలాగ ఇంపార్టెంటో మన బాడీలో బోల్డ్ అన్ని యాక్చువల్గా ఏవైతే మొత్తం మెటబాలిజం జరుగుతుందో దానికి నీళ్ళు అనేవి చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నీళ్ళ బట్టి 2 టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ మళ్ళీ మనం చదువుకుంటాం. చూడండి రండి. సో నెక్స్ట్ టు టెంపరేచర్, వాటర్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద లైఫ్ ఆఫ్ లైఫ్ ఆన్ ఎర్త్ ఒరిజినేటెడ్ ఇన్ వాటర్ అండ్ అన్సస్టైనబుల్ వితౌట్ వాటర్. నీళ్ళు లేకుండా యాక్చువల్గా లైఫ్ జరగదు. ఇట్స్ అవైలబిలిటీ సో లిమిటెడ్ ఇన్ డెజర్ట్స్ దట్స్ ఓన్లీ స్పెషల్ అడాప్టేషన్స్ మేక్ ఇట్ పాసిబుల్ టు లివ్ దేర్ కదా. డెజర్ట్స్లో చాలా తక్కువ ఉంటుంది, తక్కువ ఉండడం వల్ల is so limited that deserts have only special adaptations to make possible to live there. The productivity and distribution of plants is also heavily dependent on water. అంటే నేను చెప్పినట్టు ట్రాపికల్ ఫారెస్ట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ మీకు ఎక్కువ చెట్లు గ్రో అవుతాయి. అదే మీరు నార్మల్ డెజర్ట్లోకి వెళ్తే మీకు చెట్లు ఉంటాయా? అన్ని క్యాక్టస్ చెట్లు, ముళ్ళ చెట్లు లాంటివి మీకు ఎక్కువ దొరుకుతాయి అక్కడ. ఎందుకు? అన్ని చెట్లు గ్రో అవ్వలేవు, అవి స్పెషల్గా అడాప్ట్ చేసుకుంటున్నాయి. వాటిని మనం జీరో ఫైట్స్ అని చదువుకుంటాం తర్వాత కదా. ఓకే రండి. You might think that organisms living in oceans, lakes and rivers should not face any water problems. అక్కడ ఆల్రెడీ నీళ్ళు ఉన్నాయి కదా. ఏ ఆర్గానిజమ్స్ అయితే ఓషన్, యానిమల్ అవనండి, ప్లాంట్ అవనండి, ఓకే, ఓషన్స్లో అక్కడ అన్నీ చూస్తే అక్కడ అన్ని నీళ్ళు ఉన్నాయి. సో వాటికి అసలు నీళ్ళ ప్రాబ్లమే లేదు కదా అని మనం అనుకోవచ్చు. కాకపోతే వాటికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఆ ప్రాబ్లమ్స్కి అవి అడ్జస్ట్ కూడా అవుతాయి అది. సో బట్ ఇట్ ఈస్ నాట్ ట్రూ ఫర్ aquatic organisms. The quality, the pH of water becomes important. Okay, the salt concentration is less in inland waters, less than 5 ఇది. Okay, less than 5 అని ఉంది ఇది, less than 5. ఓకే, ఇన్లాండ్ వాటర్స్ అంటే ఫ్రెష్ వాటర్ అనమాట, లేక్స్లో పాండ్స్లో ఉన్నది. అక్కడ ఏంటి సాల్ట్ కాన్సన్ట్రేషన్ని పీపీటీ అంటాం దాన్ని మనం, పార్ట్స్ పర్ 1000 అంటాం దీన్ని, పీపీటీ. దీని అర్థం ఏంటి? పార్ట్స్ పర్ 1000 అంటే మనం ఒక 1000 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ ఉంటే అందులో 5 మాలిక్యూల్స్ ఆఫ్ సాల్ట్ ఉన్నది అనుకోండి. ఓకే, 1000 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్లో 5 మాలిక్యూల్స్ ఆఫ్ సాల్ట్ ఉంటే 5 పీపీటీ అంటాం. అలాగే 100 ఉంటే 100 పీపీటీ అంటాం. సో ఇక్కడ మనం చూసుకుంటే నార్మల్గా సీలో మనకి ఎంత ఉంటుంది? 30 to 35 ఉంటుంది అంతే, దానికన్నా ఎక్కువ ఉండదు. సీలో కూడా ఎక్కువ ఉండదు మీకు. కాకపోతే కొన్ని ఏరియాస్ ఉన్నాయి అక్కడ 100 కన్నా ఎక్కువ ఉంటుంది. దానికి ఎగ్జాంపుల్ ఏంటి? డెడ్ సీ మేము ఆల్రెడీ చదువుకొని ఉంటారు మీరు. డెడ్ సీలో ప్రాబ్లం ఏంటంటే సాల్ట్ కంటెంట్ చాలా ఎక్కువ ఉంది. అందులో మీరు యాక్చువల్గా ములగరు కూడాను డెడ్ సీలో, తెలుసా మీకు? తెలుసా? మీరు డెడ్ సీ ఫర్ సపోజ్ మీరు వెళ్ళారు, బీచ్లో ఆడుకుందాం అని వెళ్ళారు, ఒక బీచ్లో ఉంటుంది అది. ఓకే, నీళ్ళు ఎక్కువ కదలవు, వేవ్స్ చాలా స్లోగా ఉంటాయి. ఆ సాల్ట్ బరువు వల్ల వేవ్స్ టైడ్స్ రావు, ఎక్కువగా స్లో టైడ్స్ వస్తాయి. అది కాకుండా మీరు అందులో తేలిపోతారు ఆ ఉప్పు వల్ల. ఆ ఉప్పు క్వాంటిటీ ఎంత ఉందంటే మీరు వెళ్తారా లోపలికి ఆ డెడ్ సీలోకి, మీరు తేలుతూ ఉంటారు, మీరు ములగరు కూడా లోపల. అంత ఎక్కువ సాల్ట్ ఉన్నది అక్కడ, అంత ఎక్కువ ఉప్పు ఉన్నది డెడ్ సీలో. ఓకే సరే. నౌ దీని తర్వాత సమ్ ఆర్గానిజమ్స్ ఆర్ టాలరెంట్ ఆఫ్ వైడ్ రేంజ్ ఆఫ్ సెలైనిటీస్. ఓకే, దాన్ని మనం యూరి హెలైన్ అంటాం. వైడ్ రేంజ్ ఆఫ్ సెలైనిటీస్ అంటే చాలా ఎక్కువ, ఎంత సాల్ట్ కంటెంట్ ఉన్నా, అంటే సాల్ట్ తక్కువ ఉన్నా చాలా ఎక్కువ ఉన్నా కూడా, మిడిల్లో ఉన్నా కూడా బ్యాలెన్స్ చేసుకోగలవు. వాటిని మనం యూరి హెలైన్ అంటాం, సేమ్ టెంపరేచర్ లాగే. అదే రెస్ట్రిక్టెడ్ టు అ నారో రేంజ్ అంటే స్టీనో హెలైన్. మెనీ ఫ్రెష్ వాటర్ ఎలిమెంట్స్ కెనాట్ లివ్ ఇన్ లాంగ్ సీ. ఇప్పుడు ఫ్రెష్ వాటర్వి బేసిక్గా స్టీనో హెలైనే. ఏవైతే సాల్ట్ ఎక్కువగా యూరి హెలైన్ ఎక్కువగా యాక్చువల్గా ఏవైతే ఎక్కువ సాల్ట్ ఉన్నా కూడా మేనేజ్ చేసుకోగలిగే ఆర్గానిజమ్స్ని యూరి హెలైన్ అంటాం. ఇది వాటర్తో సంబంధించి. నెక్స్ట్ మన కాంపోనెంట్ లైట్. ఓకే, లైట్ అనేది బేసిక్గా అన్ని ఆర్గానిజమ్స్కి అవసరమే. మనకు అనిపిస్తుంది ఓన్లీ ప్లాంట్స్కి అవసరం కదా లైటు, వి యాజ్ యానిమల్స్ వి డోంట్ నీడ్ లైట్. మనకి లైట్తో సంబంధం ఏంటి? మన ఫుడ్ ఫోటోసింథసిస్ ఏం చేయట్లేదు కదా అని. కానీ రాంగ్. మనం ఫోటోసింథసిస్ చేయకపోయినా మనది ఏదైతే సర్కాడియం రిథమ్స్ ఉన్నాయో, ఓకే, మన బాడీలో ఏదైతే ఫోటో పీరియడ్స్ నడుస్తున్నాయో, ఓకే, మనం మార్నింగ్ లేవాలి, నైట్ పడుకోవాలి, మళ్ళీ మార్నింగ్ లేవాలి, ఓకే, ఆఫ్టర్నూన్ అయినప్పుడు మనం లంచ్ చేయాలి. ఇవన్నీ దేని వల్ల అవుతున్నాయంటే సన్ వల్ల. సో ద
యాక్చువల్లీ మన ఏదైతే ఎర్త్ ఉన్నదో సన్ చుట్టూ తిరుగుతున్నది, రౌండ్లు కొట్టేస్తుంది. ఆ రౌండ్లు కొట్టడం వల్ల మనకి డిఫరెంట్ సీజన్స్ కూడా వస్తాయి. ఓకే, దాని తర్వాత ఆ రౌండ్లు కొట్టడం వల్ల డిఫరెంట్ టైమ్స్ ఆఫ్ ద డే దొరుకుతుంది. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్, నైట్ దొరుకుతుంది. సో ప్లాంట్స్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు. ప్లాంట్స్ ఫోటోసింథసిస్ పర్ఫామ్ చేస్తాయి, ఆటోట్రాఫ్స్ అవి. ఓకే, అండ్ మోస్ట్ ఆఫ్ ది ఆటోట్రాఫ్స్ అదర్ దాన్ ప్లాంట్స్ ఆల్సో దే విల్ పర్ఫామ్ ఫోటోసింథసిస్ డ్యూరింగ్ ద డే. కాకపోతే కొన్ని చోట్ల చాలా ఎక్కువగా ఉంటుందంట కదా. అంత ఎక్కువగా ఎండ ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కొన్ని ఆర్గానిజమ్స్ ఇప్పుడు జీరోఫైట్స్ ఏం చేస్తాయంటే స్టొమాటా క్లోజ్ చేసేసుకుంటాయి. ఓకే, డే టైంలో స్టొమాటా క్లోజ్ చేస్తే ఇంకా సంకెన్ పిట్స్లో ఉంటుంది స్టొమాటా, లోపలికి ఉంటుంది. సో స్టొమాటా ఈజీ ఓపెన్ అయ్యి వాటర్ వేపర్ వెళ్ళిపోతే ప్లాంట్ చచ్చిపోవచ్చు. సో అంత డిజర్ట్ ఏరియాలో వేడి అంత ఎక్కువ ఉన్నప్పుడు, లైట్ ఇంటెన్సిటీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేస్తాయి ప్లాంట్స్ అడాప్ట్ చేసుకుంటాయి వాటిని అవి. ఓకే, అది. సో నౌ since plants produce food through a process which is only when sunlight is available as a source of energy, we can quickly understand the importance of light for living organism, mainly autotrophs. Many species of small plants growing in forest adapted to photosynthesis optimally under very low light conditions because they are constantly overshadowed by tall canopy trees. ఇప్పుడు మనం ట్రాపికల్ రెయిన్ ఫారెస్ట్లో చూస్తే పెద్ద ట్రీస్ ఉన్నాయి. ఆ పెద్ద ట్రీస్ షేడ్లో కూడా గ్రో అయ్యేటట్టు అడాప్ట్ చేసుకుంటాయి. ఎందుకంటే అవి పెద్దవి అవ్వలేవు, చిన్న స్hrubs, హర్బ్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ షేడ్లో కూడా గ్రో అయ్యేటట్టు అవి అడాప్ట్ చేసుకుంటాయి వాటిని అవి. దాని తర్వాత మెనీ ప్లాంట్స్ ఆర్ ఆల్సో డిపెండెంట్ ఆన్ సన్లైట్ టు మీట్ దేర్ ఫోటో పీరియాడిక్ రిక్వైర్మెంట్ ఫర్ ఫ్లవరింగ్ కదా. ఇప్పుడు ఫ్లవరింగ్ ఎప్పుడు జరగాలి, ఓకే, ఎప్పుడు యాక్చువల్గా ఫ్రూట్ నుంచి ఫ్లవర్ అవ్వాలి, ఈ ప్రాసెస్ అవ్వడానికి కూడా సన్లైట్ కావాలి. సో దీన్ని మనం ఫోటో పీరియాడిజం అంటాం. అలాగా సన్లైట్ డిఫరెంట్ లైఫ్ ఈవెంట్స్ని డిసైడ్ చేస్తున్నది. ఓకే, అది. దాని తర్వాత ఫర్ మెనీ యానిమల్స్ టు లైట్ ఈస్ ఇంపార్టెంట్ యాజ్ దే యూస్ ద డయర్నల్ అండ్ సీజనల్ వేరియేషన్స్. చెప్పాను నేను మీకు, సీజన్స్ చేంజ్ అవుతున్నాయి, అవన్నీ అవుతున్నాయి. దాన్ని మనం ఫోటో పీరియడ్ అంటాం. యాజ్ క్యూస్ ఫర్ టైమింగ్ దర్ ఫోరేజింగ్, ఎప్పుడు వెళ్ళి ఫుడ్ తినాలి, ఎప్పుడు రీప్రొడక్షన్ చేయాలి, ఇంకెప్పుడు ఇటు నుంచి అటు వెళ్ళాలి. ఓకే, ద అవైలబిలిటీ ఆఫ్ లైట్ ఆన్ ల్యాండ్ ఇస్ క్లోజ్లీ విత్ దట్ ఆఫ్ టెంపరేచర్. ఎందుకంటే లైట్ ఎక్కువ ఉంటే టెంపరేచర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సిన్స్ ద సన్ ఈస్ ద సోర్స్ ఆఫ్ బోత్, బట్ in deep oceans, the environment is perpetually dark and its inhabitants are not aware of the celestial source called sun. So అప్పుడు ఏం చేస్తాయి బేసిక్గాను, అవి సన్ మీద డిపెండ్ అవ్వు. బోల్డ్ అనే ఆర్గానిజం బయోల్యూమినిసెన్స్ చేస్తాయి. ఓకే, మనకు తెలిసే ఉంటుంది. దాని తర్వాత బోల్డ్ అనే ఆర్గానిజం సన్ మీద డిపెండ్ అవ్వవు అవి యాజ్ అ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అవి ఏం చేస్తాయి అంటే డీప్ సీలో ఉన్న ఏవైతే మైక్రో ఫైటో ప్లాంక్టాన్స్, జూ ప్లాంక్టాన్స్ అవన్నీ మనం చదువుకుంటాం, డోంట్ వరీ, అప్పుడు మీకు అది అర్థమైపోతుంది. ఓకే, అది. దాని తర్వాత సాయిల్, one of the last one. The nature and properties of soil in different places vary. It is dependent on the climate, weathering process, whether soil is transported or sedimentary, and how soil development occurred. అంటే ఇప్పుడు మన సాయిల్ ఎందులో అయితే ఆర్గానిజమ్స్ కూడా గ్రో అవుతున్నాయి, కొన్ని సాయిల్లోనే ఉంటున్నాయి, కొన్ని ప్లాంట్స్ బేసికలీ సాయిల్ మీద కంప్లీట్గా డిపెండెంట్ అయి ఉన్నాయి. సో ఇక్కడ మనకి సాయిల్ది టెక్స్చర్, క్వాలిటీ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఆర్గానిజమ్స్ మారుతాయి. డెజర్ట్లో శాండ్ ఉంటుంది ఫుల్. సో శాండ్, ఇసుక ఉండడం వల్ల పట్టుకోవడం అనేది చాలా కష్టం. సో పెద్ద ట్రీస్ అక్కడ గ్రో అవ్వలేవు. మీరు చూడండి, ఇసుకలో మీరు యాక్చువల్గా ఒక పెద్ద చెట్టుని తెచ్చి పెట్టుకెళ్ళలేదు, ఎందుకంటే ఆ ఇసుకలోని గ్రిప్ తెచ్చుకోవడం కష్టం. సాయిల్ గట్టిగా ఉన్నది అంటే గ్రిప్ వస్తుంది. సో డెజర్ట్లో మనకి పెద్ద ప్లాంట్స్ చిన్న ఈ క్యాక్టస్ లాంటి ప్లాంట్స్ అవన్నీ గ్రో అవుతాయి కదా, అది అనమాట. దెన్ this is in turn dictates the type of animals that can also be supported. Similarly, in aquatic environment, the sediment characteristics often determine the type of benthic animals that can thrive there. Okay, so అన్నిటికన్నా డీప్ సీలో చూసుకుంటే బెంథిక్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఓకే, సో మనం చదువుకుంటాం కదా లేక్ ఎకోసిస్టంలో డిఫరెంట్ లేయర్స్ ఏమిటంటే ఉన్నాయి. ఓకే కదా, దాంట్లో బెంథిక్ ఆర్గానిజమ్స్ అన్నిటికన్నా కింద ఉంటాయి, మనం చదువుకుంటాం, అది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం రెస్పాన్సెస్ చదువుకుంటాం. రెస్పాన్సెస్ టు ఏబయోటిక్ ఫ్యాక్టర్స్. ఓకే, ఇప్పుడు ఈ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వీటికి మనం ఎలా రెస్పాండ్ అవుతున్నాం, బేసిక్గా ఆర్గానిజమ్స్ ఎలా రెస్పాన్స్ చేస్తున్నాయి, దాన్ని మనం రెస్పాన్సెస్ టు ఏబయోటిక్ ఫ్యాక్టర్స్లో చదువుకుంటాం. దీంట్లో 4 సిచ్యువేషన్స్ మనం చదువుకుంటాం. ఓకే, 4 టైప్స్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. కొన్ని రెగ్యులేట్ చేసుకుంటాయి, కొన్ని కన్ఫర్మ్ చేసుకుంటాయి, కొన్ని ఏకంగా దాంకుని పోతాయి, అవాయిడ్ చేసుకుంటాయి పూర్తిగాను. ఓకే, కొన్ని అడ్జస్ట్ చేసుకుంటాయి. దీంట్లో మనం కన్ఫర్మ్, రెగ్యులేట్, కన్ఫర్మ్, మైగ్రేట్ అండ్ సస్పెండ్, 4 ఉన్నాయి. రెగ్యులేట్, కన్ఫర్మ్, మైగ్రేట్ అండ్ సస్పెండ్. రాసుకుందాం ఒకసారి, రండి. రెగ్యులేట్, కన్ఫర్మ్, మైగ్రేట్, సస్పెండ్.
వీటి అర్థం ఏమిటి? ఈ 4 వర్డ్స్ ఉన్నాయి కదా, వీటి మీనింగ్ ఏమిటి? ఓకే కదా. సో రెగ్యులేట్ అంటే ఏమిటి అంటే, రెగ్యులేట్ అంటే కంట్రోల్ చేయడం. మనం రెగ్యులేషన్ ఆఫ్ జీన్ ఎక్స్ప్రెషన్ చదువుకుంటాం, గుర్తుందా? సో అందులో మనం ఏం చదువుకుంటాం మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్హెరిటెన్స్లో? రెగ్యులేషన్ అంటే కంట్రోల్ చేయడం. ఓకే, ఒక కంట్రోల్ తీసుకొని రావడాన్ని మనం రెగ్యులేషన్ అంటాం. అయితే ఈ రెగ్యులేషన్లో ఏం జరుగుతున్నది అంటే, వీ యాజ్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ రెగ్యులేషన్. మనం ఏం చేస్తామంటే బేసిక్గా రెగ్యులేషన్లో మనం చూసుకుంటే, ఓకే, వాట్ ఆర్ వీ డూయింగ్? We have some processes known as thermoregulation and osmoregulation. Mammals, మన హ్యూమన్ బీయింగ్స్, మన అందరూ ఏం చేస్తామంటే థర్మోరెగ్యులేషన్ ఇంకా ఆస్మోరెగ్యులేషన్ అని 2 ప్రాసెసెస్ మనం కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో మనం ఏం చేస్తున్నాం? ఓకే చూడండి, some organisms are able to maintain homeostasis by physiological means which ensures constant body temperature. అంటే మనం ఏం చేస్తున్నాం? మన బాడీ టెంపరేచర్ని చేంజ్ చేసుకోవట్లేదు. ఎలాంటి వెదర్ ఉన్నా కూడా మన బాడీ టెంపరేచర్ అలాగే కాన్స్టెంట్గా ఉంచుకోవడానికి ట్రై చేస్తాం. సో దానికోసం మనం ఏం చేస్తాం? చాలా వేడి ప్రదేశంలో ఉన్నాం అనుకోండి, చాలా ఎక్కువ వేడి దగ్గర ఉన్నాం. సో అప్పుడేమవుతుంది? చెమటలు గారిపోతాయి ఫుల్గాను. ఓకే అవునా కాదా? ఆలోచించండి. మనం ఏం చేయొచ్చు? చాలా వేడి ప్రదేశంలో ఉన్నాం అనుకోండి, ఉన్నప్పుడు ఏమవుతుంది? చాలా ఉక్కు పెట్టడం వల్ల చెమటలు వచ్చేస్తాయి. చెమటలు రావడం వల్ల ఏం జరుగుతున్నది? వాట్ ఈజ్ అవర్ బాడీ డూయింగ్ బై బ్రింగింగ్ అవుట్ ద స్వెట్? మనకి స్వెట్ ఎప్పుడైతే వస్తుందో మన స్కిన్ మీద, చుట్టూ ఉన్న గాలి దాని మీద తగిలినప్పుడు టెంపరేచర్ తగ్గుతుంది స్కిన్ది. అర్థమైందా? ఎప్పుడైతే చుట్టూ ఉన్న గాలి వచ్చి ఇక్కడ ఉన్న స్వెట్ని టచ్ చేస్తుందో, స్వెట్ చేయడం వల్ల, అలా టచ్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే టెంపరేచర్ తగ్గుతుంది. స్కిన్ దగ్గర ఉన్న ఏరియాని టెంపరేచర్ తగ్గుతుంది. ఒకసారి స్కిన్ దగ్గర టెంపరేచర్ తగ్గిందంటే ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ కూడా మేనేజ్ అయిపోతుంది. సో మనం ఇప్పుడు ఫర్ సపోజ్ చాలా ఎక్కువ వేడి, మన 37 degrees Celsius ఉన్నది మన బాడీ టెంపరేచర్, మనం 50 degrees Celsius ఉన్న జాగాలో ఉంటున్నాం అనుకోండి, మన టెంపరేచర్ 50 degrees వెళ్ళకూడదు. అంతే, అయిపోయిన సంగతిలో. మన బాడీలో ఉన్న ఎంజైమ్స్ అన్ని పనిచేయడం ఆగిపోతాయి. అవునా కాదా? సో మన బాడీలో ఉన్న ఎంజైమ్స్ ఆప్టిమమ్ టెంపరేచర్కి డిపెండ్ అయి ఉన్నాయి. అదే టెంపరేచర్లో ఎంజైమ్స్ మెటబాలిజం అన్నది వర్క్ అవుతుంది మన బాడీలో. సో అలాంటప్పుడు ఏం జరుగుతుంది చెప్పండి? అలాంటప్పుడు ఏం జరుగుతుంది? మనం చాలా ఎక్కువగా స్వెట్ చేస్తాం. ఫర్ సపోజ్ మనం చాలా చల్ల ఏరియాస్లో ఉన్నాం, ఇప్పుడు ఫర్ సపోజ్ మనం షిమ్లాలో ఉన్నాం, షిమ్లా లేదంటే కాశ్మీర్ లాంటి ఏరియా అనుకోండి. ఓకే, అక్కడ మంచు పడుతుంది, చాలా చల్లగా ఉంటుంది వెదర్. అప్పుడు అక్కడ వెళ్ళినప్పుడు మీరు ఏం చేయొచ్చు? మీరు వణుక్కుంటారు, ఇలా వణికిపోతారు అనమాట. వణికిపోయినప్పుడు ఏమవుతుందంటే వీఆర్ ప్రొడ్యూసింగ్ హీట్ ఇన్ అవర్ బాడీ బై షివరింగ్. మనం ఎప్పుడైతే షివర్ చేస్తామో మనం హీట్ని ప్రొడ్యూస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో ఎప్పుడైతే మనం హీట్ని ప్రొడ్యూస్ చేస్తామో ఆ వేడిగా ఉన్న ఏరియాలో కూడా మనం చల్లగా ఉన్న ఏరియాలో కూడా మనం వేడిగా మన బాడీని క్రియేట్ చేసుకుని ఆర్టిఫిషియల్గా మనం ఏం చేస్తున్నాము? మనం టెంపరేచర్ని మెయింటైన్ చేస్తున్నాం. ఓకే, ఇది బేసిక్గా మనది ప్రాసెస్ ఆఫ్ రెగ్యులేషన్. సో ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో, రెగ్యులేషన్ ఏదైతే ఉందో, దీంట్లో 2 ఎగ్జాంపుల్స్: థర్మోరెగ్యులేషన్ టెంపరేచర్ని రెగ్యులేట్ చేయడం, ఆస్మోరెగ్యులేషన్ అంటే సాల్ట్ కంటెంట్ని లేదంటే వాటర్ కంటెంట్ని కూడా రెగ్యులేట్ చేయడం. ఓకే, అది అనమాట. సో ఎవల్యూషనరీ బయాలజిస్ట్ బిలీవ్ దట్ ద సక్సెస్ ఆఫ్ mammals is largely due to, mammals లో సక్సెస్ ఎందుకు వచ్చింది? ఓకే, కాన్స్టెంట్ బాడీ టెంపరేచర్ మెయింటైన్ చేయడం. ఎక్కడున్నా, అంటార్టికాలో ఉన్నా, సహారాలో ఉన్నా కూడా. ఓకే, దాని తర్వాత మెకానిజమ్స్ యూజ్ బై మోస్ట్ మ్యామల్స్ టు రెగ్యులేట్ దర్ ఆర్ సిమిలర్ టు వన్స్. సమ్మర్లో మనం చెప్పినట్టు మనం స్వెట్టింగ్ చేస్తాము, అదే వింటర్లో అయితే మనం ఏం చేస్తాము? షివర్ చేస్తాం. అదే చెప్పడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వచ్చేది కాన్ఫామ్లో ఏం జరుగుతున్నది అంటే, మన చుట్టూ ఉన్న ఎన్వైరన్మెంట్ని మనం ఐదర్ మార్చుకోవాలి, లేదంటే అక్కడ ఏ టెంపరేచర్ ఉందో ఆ టెంపరేచర్కి మనం ఇంకా మన టెంపరేచర్ని మార్చుకోవాలి. క్లియర్గా చెప్తాను, ఫస్ట్ చదువుదాం, దాని తర్వాత క్లియర్గా చెప్తాను. ఓకే, కన్ఫర్మ్ an overwhelming majority 99% of animals and nearly all plants cannot maintain a constant internal environment. అంటే మనం చేయగలుగుతున్నాం అంటే అందరూ చేయగలుగుతారనే రూల్ లేదు కదా, అవునా కాదా? ఇప్పుడు మీరు చేయగలుగుతున్నారు, నేను చేయగలుగుతున్నాను అనుకోండి, అన్ని ఆర్గానిజమ్స్ అలాగే చేయాలి, అడ్జస్ట్ అయిపోండి, మీ కాన్స్టెంట్ ఇంటర్నల్ బాడీ టెంపరేచర్ మీరు మెయింటైన్ చేసుకోండి అంటే చేయలేవు. అన్నిటికీ ఆ కెపాసిటీ లేదు. మనం డెవలప్ అయ్యాం చాలా, సో మనకు ఆ కెపాసిటీ ఉంది. సో ఆ ఆర్గానిజమ్స్ కాన్స్టెంట్ ఇంటర్నల్ టెంపరేచర్ మెయింటైన్ చేయలేవు. ఓకే, సో దేర్ బాడీ టెంపరేచర్ చేంజెస్ విత్ ద ambient టెంపరేచర్. చుట్టూ ఉన్న టెంపరేచర్ బట్టి బాడీ టెంపరేచర్ మారుతూ ఉంటుంది. సేమ్ టెంపరేచర్ బాడీ లోపల కూడా ఉండదు. ఓకే, ఇన్ aquatic animals the osmotic concentration of the body fluids change with that of ambient water osmotic concentration. ఓకే, ఇప్పుడు అక్వాటిక్ యానిమల్స్ చూసుకుంటే ఫిషెస్, వీటన్నిటిలో ఏంటి? వాటి బాడీలో ఉన్న టెంపరేచర్ సేమ్ ఉండదు, సాల్ట్ కంటెంట్, వాటర్ కంటెంట్ సేమ్ ఉండదు. చుట్టూ ఎలా ఉందో దాన్ని బట్టి మారుతూ ఉంటుంది, లేదంటే అవి సర్వైవ్ అవ్వలేవు. అది అనమాట.
దీస్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ ఆర్ సింప్లీ కాన్ఫార్మర్స్. కాన్ఫార్మర్స్ అంటే ఏంటి? సిచ్యువేషన్ బట్టి మారిపోతూ ఉంటాం. రెగ్యులేషన్ అంటే నేను మారను, నేను ఇలాగే ఉంటాను అనేసి ఉంటే దాన్ని రెగ్యులేషన్ అంటాం. మనం రెగ్యులేటర్స్ అనమాట. సో మనకు మారాలని లేదు, అలాగే ఉండాలని ఉందంటే, ధీటుగా ఉండాలని ఉన్నదంటే దాన్ని ఏమంటాం? రెగ్యులేటర్స్ అంటాం. కన్ఫార్మర్స్ అంటే ఎవరైతే సిచ్యువేషన్ బట్టి మారుతారు. ఓకే, అది అనమాట కన్ఫార్మర్స్ అంటే. ఓకే, అది. సో కన్సిడరింగ్ ద బెనిఫిట్స్ ఆఫ్ అ కాన్స్టెంట్ ఇంటర్నల్ ఎన్వైరన్మెంట్ టు ది ఆర్గనిజం, we must ask why these conformers had not evolved to become regulators. Recall the human analogy we used over much as they are. So mainly sweat it out and resign themselves to suboptimal is not hot in summer month. Thermoregulation is energetically expensive. ఇప్పుడు చూడండి, మన బాడీలో మనం ఏదైతే థర్మోరెగ్యులేషన్ ఇంకా ఆస్మోరెగ్యులేషన్ చేసుకుంటున్నామో దీనికి ఎనర్జీ కావాలి. ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏటీపీ ఆర్ ఎనీ అదర్ థింగ్. మనకి ఎనర్జీ కావాలి. ఇంత ఎనర్జీ ఈ ఆర్గానిజమ్స్కి ఖర్చు పెట్టడం ఇష్టం లేదు. వాటి దగ్గర ఉన్న ఎనర్జీ సోర్స్ తక్కువ, ఎనర్జీ కెపాసిటీ తక్కువ. ఎంత ఉందో ఎనర్జీ చాలా తక్కువ ఉన్నది ఎనర్జీ వాటి దగ్గర. ఆ ఎనర్జీని అవి అడాప్ట్ చేసుకోవడానికి వాడేసాయి అంటే మిగతా ప్రాసెసెస్కి, మిగతా మెటబాలిక్ ప్రాసెసెస్ ఏవైతే ఉన్నాయో బాడీలో దానికోసం మిగలదు. సో అందుకే ఈ ఆర్గానిజమ్స్ ఏవైతే ఉన్నాయో అవి అడాప్ట్ అవ్వకుండా, అవి ఏం చేస్తాయి? థర్మోరెగ్యులేషన్ ఇంకా ఆస్మోరెగ్యులేషన్, బికాజ్ ఎనర్జీ చాలా ఎక్కువ పడుతుంది కాబట్టి వాటికి అవి అడాప్ట్ అయిపోతాయి. అంటే చుట్టూరా ఎలా ఉందో దాన్ని బట్టి వాటి సిచ్యువేషన్ మార్చుకుంటాయి. సో హీట్ లాస్ ఆర్ హీట్ గెయిన్ ఈజ్ అ ఫంక్షన్ ఆఫ్ సర్ఫేస్ ఏరియా. ఇప్పుడు మనం చూసుకున్నాం అనుకోండి, చాలా చిన్న చిన్న ఆర్గానిజమ్స్లో ఏంటి ఉంటుంది? సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉంటుంది. ఎందుకు? మనది బాడీ పెద్దది. సో మనది సర్ఫేస్ ఏరియా కంపేర్ టు చిన్న ఆర్గానిజంతో కంపేర్ చేసుకుంటే, ఒక ర్యాబిట్ లేదంటే ఒక ఎలుకతో కంపేర్ చేస్తే చాలా తక్కువ. సో అంత చిన్న చిన్న ఆర్గానిజమ్స్ చల్లటి ప్రదేశాల్లో ఉండలేవు. మన అదే అబ్జర్వ్ చేయమంటారు మనల్ని. వీళ్ళు అదే అంటున్నారు ఎన్సీఆర్టీలో. వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఒకసారి అబ్జర్వ్ చేసి చూడండి, చల్లటి ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ చిన్న చిన్న ఆర్గానిజమ్స్ ఉండవు. ఎందుకంటే చిన్న ఆర్గానిజమ్స్లో సర్ఫేస్ ఏరియా ఎక్కువ కనిపిస్తుంది, కవర్ అవుతుంది. ఆ సర్ఫేస్ ఏరియా ఎక్కువ ఉండడం వల్ల అవి అలాంటి ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో బతకడం కష్టం. సో అవి రెండు విషయాలు చేయొచ్చు. ఐదర్ కొంచెం అంటే వెదర్ కాన్స్టెంట్, లేదంటే కొంచెం వేడి ఉన్న ప్రదేశాలు, లైట్గా ఉన్న ప్రదేశాలకు రావచ్చు. లేదంటే ఏ ప్రదేశాల్లో అవైతే ఉంటున్నాయో అక్కడ లోపల దూరిపోవాలన్నమాట. గొయ్యలు తవ్వేసి లోపల దూరిపోయి కిందన ఉండాలి. అలాంటి చోటు అలాగైనా చేయొచ్చు. ఓకే, అది. సో ఇది బేసిక్గా. సో దిస్ ఇస్ ద మెయిన్ రీజన్ వై వెరీ స్మాల్ యానిమల్స్ ఆర్ రేర్లీ ఫౌండ్ ఇన్ పోలార్ రీజియన్స్. During the course of evolution, the costs and benefits of maintaining constant internal environment are taken into consideration. Evolve అవుతున్నప్పుడు ఇవన్నీ విషయాల్ని యాక్చువల్గా మనం కన్సిడర్ చేస్తాం చదువుతున్నప్పుడు. Some species have evolved the ability to regulate but only a limited range of environmental conditions beyond which they simply conform. అంటే కొంచెం వరకు అవి రెగ్యులేట్ చేసుకోవడానికి ట్రై చేస్తాయి, కానీ దాని తర్వాత ఇంకా టెంపరేచర్ మరీ ఎక్స్ట్రీమ్స్లో వెళ్ళిపోతున్నది, లేదంటే వెదర్ కండిషన్స్ చాలా ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతున్నాయి అంటే ఇంకా కన్ఫర్మ్ చేస్తాయి. సో అవి రెగ్యులేట్, కన్ఫర్మ్ రెండు చేసుకుంటాయి. ఇలాంటి కొన్ని ఆర్గానిజమ్స్ కూడా ఉంటాయి. దాని తర్వాత మైగ్రేట్ ఇంకా సస్పెండ్. సో ఇప్పుడు ఫర్ సపోజ్ ఓకే, మనం ఇక్కడ చల్లగా ఉన్నది చాలా, ఓకే, మనకి చాలా వేడిగా ఉన్నది. మనం ఎక్కడైతే ఉంటామో మనకు సమ్మర్ హాలిడేస్ వచ్చినప్పుడు చిన్నప్పుడు ఏంటంటే మనం ఎవరి రిలేటివ్స్ ఇంటికైనా, లేదంటే అమ్మమ్మ వాళ్ళు లేదంటే నాన్నమ్మ వాళ్ళ ఇంటికైనా, ఎక్కడో అక్కడ మనం రిలేటివ్స్ ఇంటికైనా ఎక్కడికైనా మనం వెళ్ళిపోయేవాళ్ళం. బేసిక్గా చాలా ఆర్గానిజమ్స్ కూడా ఇలాగే చేస్తాయి. అవేం చేస్తాయి అంటే, ఎప్పుడైతే చాలా ఎక్కువ వేడి ఉంటుందో కొంచెం చల్లని ప్రదేశాలకు వెళ్ళిపోతాయి. సో అక్కడ ఉండి అడాప్ట్ అయ్యే కన్నా కొంచెం దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోదాం. కాకపోతే ఇవి యానిమల్స్ చేయలేవు, ల్యాండ్ యానిమల్స్ చేయలేవు. ఎక్కువగా బర్డ్స్ ఇలా చేస్తాయి. బర్డ్స్లో మెయిన్ ఏంటంటే క్వాలిటీ, అవి ఎగురుకుంటూ చాలా దూరం వరకు వెళ్ళిపోగలవు కదా. సో ఆ టెన్షన్ లేదు. యానిమల్స్కి చాలా దూరం వరకు ట్రావెల్ చేయాలి బై ఆన్ ద లెగ్. సో అందుకే అవి అలా చెయ్యవు. సో సింపుల్గా ఏంటి చెప్పుకుంటే, ఆ మైగ్రేషన్ అంటే ఏంటి? యు ఆర్ జస్ట్ ఎస్కేపింగ్ ద ఎన్వైరన్మెంట్ యు ఆర్ లివింగ్ ఇన్ బై గోయింగ్ అవే ఫ్రమ్ దేర్. You are migrating to another place and you will live there. So దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కియోలాడో నేషనల్ పార్క్లో ప్రతి ఏడాది భరత్పూర్లోని కియోలాడో నేషనల్ పార్క్ అని ఉంది రాజస్థాన్లో. అక్కడ ఏమవుతుందంటే ప్రతి ఏడాది సైబేరియా నుంచి బోల్డ్ బర్డ్స్ వస్తాయి. ఇవన్నీ ఎగ్జాటిక్ బర్డ్స్ అనమాట. ఆ కియోలాడో నేషనల్ పార్క్లో వేడి ఉంటుంది కొంచెం. సో వాటికి ఆ సైబేరియాలో మంచు పడిపోతూ ఉంటుంది, మైనస్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అంత బేర్ చేయలేక ఆ బర్డ్స్ ఏం చేస్తాయి, ఇండియాకి వస్తాయి. కొంచెం ఇండియాకి వచ్చి ఇక్కడ కొన్ని రోజులు ఉండి, కొన్ని నెలల నుండి మళ్ళీ అక్కడికి వెళ్ళిపోతాయి రిటర్న్. సో అవి ఇక్కడే ఉండిపోవచ్చు కదా అంటే, ఇక్కడున్న వేడి మళ్ళీ భరించలేవు, ఎక్కువ వేడి ఇక్కడిది. మనకు అదే డౌట్ వస్తుంది, అయితే ఇక్కడే వచ్చి ఇక్కడే పర్మనెంట్గా ఉండిపోవచ్చు కదా, అంత కష్టపడ్డం ఎందుకు, ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ అంటే, ఇక్కడున్న ఎక్స్ట్రీమ్ టెంపరేచర్ని మళ్ళీ అవి బేర్ చేయలేవు. ఇక్కడ ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్లో మళ్ళీ వేడి వస్తుంది కొన్ని రోజుల తర్వాత. అవి వింటర్లో ఇక్కడికి వస్తున్నాయి, ఇక్కడ వింటర్లో వాటికి బాగుంది, కానీ ఇక్కడ సమ్మర్ అవి ఇంకా బేర్ చేయలేవు. మళ్ళీ ఇక్కడ వేడిని మళ్ళీ బేర్ చేయలేక వెళ్ళిపోతాయి మళ్ళీ. అది అనమాట. ఓకే,
దెన్ సస్పెండ్లో ఏంటంటే బేసిక్గా నువ్వు ప్రాక్టికల్గా అవాయిడ్ చేస్తున్నావు. అంటే నువ్వు నాకు ఈ టెంపరేచరు ఈ అడ్జస్ట్మెంట్ గోలే అక్కర్లేదు, ఓకే, నేను నా వర్క్ని అంటే నేను నా లైఫ్ని కొన్ని రోజుల వరకు సస్పెండ్ చేసుకుని పెట్టేసుకుంటాను, ఆపేస్తాను. సో బ్యాక్టీరియా ఇవన్నీ ఏంటంటే స్పోర్స్ అలాంటివన్నీ ప్రొడ్యూస్ చేసుకుంటాయి. ఫంజైలు కూడా మనం చూసిన స్పోర్స్ అవన్నీ ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకే, దాని తర్వాత ప్లాంట్స్ ఏం చేస్తాయంటే డార్మెన్సీలోకి వెళ్ళిపోతాయి. ఓకే, సీడ్స్ డార్మెన్సీలోకి వెళ్ళిపోతాయి, సీడ్లింగ్ రాదు. ఓకే, చాలా ఎక్కువ వేడి ఉన్నాయి, ఎక్కువ చల్లగా ఉన్నాయి, కొంచెం ఫేవరబుల్ కండిషన్స్ వస్తే అప్పుడు సీడ్లింగ్ వస్తుంది, జర్మినేషన్ అని జరుగుతుంది. దాని తర్వాత యానిమల్స్లో చూసుకుంటే చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి 3: హైబర్నేషన్, ఈస్టివేషన్, డయాపాజ్ 3 ఉన్నాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ మెటీరియల్ ఇది. హైబర్నేషన్, ఈస్టివేషన్, లాస్ట్ డయాపాజ్. ఓకే, సో ఇక్కడ బేసిక్గా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆర్గానిజమ్స్ హైబర్నేషన్ ఎప్పుడు చేస్తున్నాయి అంటే వింటర్లో చేస్తున్నాయి. వింటర్ టైంలో అంటే తక్కువ టెంపరేచర్స్ని బేర్ చేయలేక. ఈస్టివేషన్ ఇది దీనికి ఎగ్జాంపుల్ ఎవరు ఎలా చేస్తాయి హైబర్నేషన్? బేర్ అలాగే చేస్తుంది. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. దెన్ ఈస్టివేషన్కి వచ్చేస్తే ఈస్టివేషన్ సమ్మర్లో చేస్తాయి ఆర్గానిజమ్స్. సో సమ్మర్ని ఎస్కేప్ చేస్తాయి అనమాట. బేసిక్గా సమ్మర్ ఎగ్జామ్ నాకు వద్దు అనేసి సమ్మర్ని యాక్చువల్గా అవాయిడ్ చేయాలన్నమాట పూర్తి. సో దానికోసం ఏం చేస్తాయి అంటే బేసిక్గా హైబర్నేషన్కి ఈస్టివేషన్లో వెళ్ళి పడుకోవడం అనమాట. హైబర్నేషన్ అంటే ఏంటి? వెళ్ళి పడుకుని పోవడం, శుభ్రంగాను కొంచెం గొయ్యి తవ్వేసుకొని ఎక్కడో వెళ్ళి పడుకుని పోవడం అనమాట మూలలో. ఆ వింటర్ సీజన్ అంతా అయిపోయిన తర్వాత లేస్తాయి ఇంకా. అది బాగుంది కదా, కుంభకర్ణులాగా అనమాట. కుంభకర్ణులాగా 6 నెలలు పడుకునేవాడంట, 6 నెలలు లేచి కూర్చొని శుభ్రంగా తిని అన్నీ చేసేవాడంట కుంభకర్ణుడు. అలాగే అనమాట బేర్ కూడా అంతే, కుంభకర్ణులాగా వింటర్ సీజన్ ఉన్నంతసేపు పడుకుంటుంది శుభ్రంగాను, మరి లేవదు ఇంకా, లాంగ్ స్లీప్ అనమాట అది. ఒకసారి వింటర్ సీజన్ అవగానే టెంపరేచర్ చేంజ్ రాగానే దానికి ఆటోమేటిక్గా తెలివి వచ్చేసి లేచిపోతుంది అది. ఓకే, ఈస్టివేషన్లో ఫిషెస్ ఫాలో అవుతాయి. అలాగా ఏం చేస్తాయి? ఎక్కువ టెంపరేచర్స్ ఉన్నాయి వాటర్లో, వెళ్ళి పడుకుంటాయి కూడాను. సమ్మర్ సీజన్ అయిపోయి అప్పటి వరకు నేను హాయిగా పడుకుంటాయి వెళ్ళి. దాని తర్వాత డయాపాజ్ ఏదైతే ఉందో కొంచెం ఇంట్రెస్టింగ్, ఇది డిఫరెంట్ ఇది. ఓకే, డయాపాజ్లో ఏం జరుగుతుంది బేసిక్గా అంటే, ఓకే, అండర్ అన్ఫేవరబుల్ కండిషన్ మెనీ జూ ప్లాంక్టాన్ స్పీషీస్ ఇన్ లేక్స్ ఆర్ నోన్ టు ఎంటర్ డయాపాజ్ అ స్టేజ్ ఆఫ్ సస్పెండెడ్ డెవలప్మెంట్. సో డెవలప్మెంట్ అనేది సస్పెండ్ అయిపోతుంది. సస్పెండెడ్ డెవలప్మెంట్, సస్పెండెడ్ డెవలప్మెంట్. దీనికి ఎగ్జాంపుల్ నేను చెప్పినట్టు జూ ప్లాంక్టాన్స్. సో ఏవైతే చాలా ఇంపార్టెంటో వాటిని నేను స్పెసిఫిక్గా అందుకే రాయిపిస్తున్నాను, ఎందుకంటే మీకు క్వశ్చన్స్ వస్తాయి వీటి మీద అందుకు. ఓకే, సరే, క్లియర్ ఇక్కడ వరకు. సో ఇది బేసిక్గా మనం ఏం నేర్చుకున్నాం. మనం బేసిక్గా ఇక్కడ చెప్పండి, ఆర్గానిజమ్స్ ఎలా వేరే కండిషన్స్కి అడాప్ట్ అయ్యి ఉంటున్నాయి అన్నది నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఆర్గానిజమ్స్ ఎలా అడాప్ట్ చేసుకుంటున్నాయి, ఇక్కడ బేసిక్గా మనం ఏవైతే చూసామో రెస్పాన్సెస్ చూసుకున్నాం. మనం ఎలా రెస్పాన్సెస్ ఉన్నాయని. ఈ రెస్పాన్సెస్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఈ ఆర్గానిజమ్స్ అన్ని ఎలా అడాప్ట్ అవుతున్నాయి. ఫస్ట్ మనం ఏం చూసుకున్నాం, ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఎఫెక్ట్ చేస్తున్నాయో చూసిన తర్వాత ఏబయోటిక్ ఆస్పెక్ట్స్కి ఏవైతే రెస్పాన్స్ ఉన్నదో చూసుకున్నాం. 4 రెస్పాన్సెస్ చదువుకున్నాం మనం. ఓకే, రెగ్యులేటివ్, కన్ఫార్మ్, మైగ్రేటివ్, సస్పెండ్. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అడాప్టేషన్స్ చూసుకుంటాం, ఎలా వేరే స్పీషీస్ అడాప్ట్ అవుతున్నాయి అన్నది చూసుకుంటాం. రండి. సో అడాప్టేషన్స్లో ఫస్ట్ మనం ప్లాంట్స్ నుంచి మొదలెడతాం. మెనీ డెజర్ట్ ప్లాంట్స్ హ్యావ్ అ థిక్ క్యూటికల్ ఆన్ దేర్ లీఫ్ సర్ఫేస్ అండ్ హ్యావ్ దేర్ స్టొమాటా అరేంజ్డ్ ఇన్ డీప్ పిట్స్ టు మినిమైజ్ వాటర్ లాస్ త్రూ ట్రాన్స్పిరేషన్. ఇది మనం ఆల్రెడీ ఫోటోసిన్థసిస్ చదువుకున్నాం. క్యాంప్ ప్లాంట్స్, ఇవి క్యాంప్ ప్లాంట్స్ గురించి మాట్లాడుతున్నారు. సో క్యాంప్ ప్లాంట్స్ ఏం చేస్తాయి, ఒక స్పెషల్ ఫోటోసింథటిక్ పాత్వే ఫాలో అవుతాయి. స్టొమాటా అనేది మార్నింగ్ క్లోజ్ అయ్యి ఉంటుంది, డే టైంలో ఓపెన్ అవ్వదు, లేదంటే వాటర్ వేపర్ లాస్ అయ్యి ప్లాంట్ చనిపోతుంది అందుకు. ఓకే, సో దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఓపెన్షియా. వీటిలో లీవ్స్ ఏంటి, థార్న్స్ లాగా మోడిఫై అయిపోతాయి చూడండి. ఓకే, సో ఇక్కడ ఏంటంటే దే ఆర్ రిడ్యూస్ టు స్పైన్స్, ద లీవ్స్ ఆర్ రిడ్యూస్ టు స్పైన్స్. ఇంకా ఫోటోసిన్థసిస్ ఎవరు పర్ఫామ్ చేస్తున్నారు, స్టెమ్ పర్ఫామ్ చేస్తున్నారు. ద ఫోటోసిన్ ఇస్ టేకెన్ ఓవర్ బై ఫ్లాట్ అండ్ స్టెమ్స్. వీటిని మనం ఫిలోక్లేడ్స్ అని చదువుకుంటాం మీకు గుర్తుంటే. ఓకే, స్టెమ్ మోడిఫికేషన్స్. దాని తర్వాత నెక్స్ట్ మనం
యానిమల్స్లోకి వచ్చేస్తే మ్యామల్స్ ఫ్రమ్ కోల్డర్ క్లైమేట్స్ జనరలీ హ్యావ్ షార్టర్ ఇయర్స్ అండ్ లిమ్స్ టు మినిమైజ్ హీట్ లాస్. ఇక్కడ చెవులు మీరు చూస్తే చిన్న చిన్న చెవులు ఉంటాయి. ఓకే, దాని తర్వాత షార్టర్ ఇయర్స్ అండ్ లిమ్స్, కాళ్ళు ఏవైతే ఉన్నాయో చూడండి, ఆర్గానిజం బాడీ సైజ్ చూడండి, కాళ్ళ సైజ్ చూడండి. సో చూసుకుంటే నార్మల్గా ఇంత పెద్ద బాడీకి కాళ్ళు ఇంకా పెద్దగా వైడ్గా ఉండాలి. కానీ అలా ఉంటే ఏమవుతుంది, సర్ఫేస్ ఏరియా పెరుగుతుంది. సర్ఫేస్ ఏరియా ఎక్కువ అయ్యింది అంటే కోల్డ్ వచ్చి ఎఫెక్ట్ చేసేస్తుంది. మనకి ఎప్పుడు చలేసినప్పుడు మనకి చేతులు కాళ్ళు చల్లగైపోతాయి, ఎక్స్ట్రీమ్స్ చల్లగైపోతాయి, అవునా కదా? అందుకే మనం గ్లవ్స్ వేసుకొని సాక్స్ వేసుకొని కూర్చోవాలంటారు కదా, సింపుల్ ఇలాగే. సో దాని తర్వాత దిస్ ఇస్ కాల్డ్ ఎలెన్స్ రూల్. అంటే ఏమవుతుందంటే ఎలెన్స్ రూల్ ఏంటంటుంది, మ్యామల్స్ ఫ్రమ్ కోల్డర్ క్లైమేట్స్, కోల్డ్ క్లైమేట్స్లోని చిన్న చిన్న ఇయర్స్ ఇంకా చిన్న చిన్న లిమ్స్ ఉండడం వల్ల బెటర్గా అడాప్ట్ చేసుకోగలుగుతాయి. దాని తర్వాత ఇన్ ద పోలార్ సీస్ ఆక్వాటిక్ యానిమల్స్ లైక్ సీల్స్ హ్యావ్ అ థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్. ఓకే, బ్లబ్బర్ అంటాం దీన్ని. దీనివల్ల ఏం దొరుకుతుంది, ఇన్సులేషన్ దొరుకుతుంది. ఫ్యాట్ లేయర్ ఇప్పుడు స్వెటర్ వేసుకున్నట్టు అనమాట, 2-3 లేయర్లు శుభ్రంగా స్వెటర్ జర్కిన్లు అవన్నీ వేసుకుంటే ఎలా ఉంటుందో, కోట్ వేసుకుంటే ఎలా ఉంటుందో అలాగా థిక్ లేయర్ ఆఫ్ ఫ్యాట్ ఉంటుంది. అది వాటికి చల్ల ప్రదేశాల్లో ఈజీగా బతకడానికి హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇది నెక్స్ట్ మనం చూసుకుంటే ఆక్సిజన్ లెవెల్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇప్పుడు మనం ఆలోచించండి, మనం ఉంటుంది నియర్ ద సీ లెవెల్ ఏరియాలో. నియర్ ద సీ లెవెల్ ఏరియాలో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ మ్యాక్సిమం ఉంటుంది, 100% ఉంటుంది. యాజ్ యూ గో అప్ టు ద మౌంటైన్స్, మనం కొండ ఎక్కుతూ మీదకి వెళ్తూ ఉంటే పార్షియల్ ప్రెషర్ ఆక్సిజన్ది డ్రాప్ అవుతుంది. నార్మల్ ప్రెషర్, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ డ్రాప్ అవుతున్నది, పార్షియల్ ప్రెషర్ డ్రాప్ అవుతున్నది. ఎప్పుడైతే ఆక్సిజన్ పార్షియల్ ప్రెషర్ డ్రాప్ అవుతుందో, మనం బ్రీతింగ్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ గ్యాసెస్లో మనం చదువుకుంటాం, మన బాడీ లోపల ఆక్సిజన్ పార్షియల్ ప్రెషర్ తక్కువ ఉండి బయట ఎక్కువ ఉండడం వల్ల ఆక్సిజన్ లోపలికి వస్తుంది, హయ్యర్ టు లోవర్. కాకపోతే మన పార్షియల్ ప్రెషరే బయట కూడా తక్కువ అయిపోతాయి. బయట తక్కువ ఉంది, లోపల తక్కువ ఉండడం వల్ల ఏమవుతుంది, ఆక్సిజన్ ఈజీగా లోపలికి రాదు. సో మనం ఊపిరి తీసుకోలేకపోతాం. ఊపిరి తీసుకోలేకపోవడం వల్ల ఏమవుతుంది, మనకి యాక్చువల్ ఊపిరి అందదు ఈజీగాను, ఆక్సిజన్ లోపలికి రావట్లేదు, ఆ పార్షియల్ ప్రెషర్ డిఫరెన్స్ క్రియేట్ అవ్వట్లేదు ఎక్కువ. సో దెర్ హ్యాస్ టు బి ఎ డిఫరెన్స్ ఇన్ పార్షియల్ ప్రెషర్ దట్ ద ఆక్సిజన్ కెన్ ఎంటర్ ఇన్సైడ్ అవర్ బాడీ. ఆ పార్షియల్ ప్రెషర్ డిఫరెన్సే లేదు అంటే ఏమైంది, ఆక్సిజన్ లోపలికి రాలేకపోతున్నది. మీదకి వెళ్తూ ఆక్సిజన్ పర్సంటేజ్ తగ్గిపోతున్నది ఎయిర్లో, దానివల్ల ఆక్సిజన్ లోపలికి రావట్లేదు, పార్షియల్ ప్రెషర్ డ్రాప్ అయిపోవడం వల్ల. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే హై ఆల్టిట్యూడ్ రీజన్స్లో చాలామంది ఎవరైతే కింద నుంచి నార్మల్ కింద ఉన్న ఏరియాల్లో నుంచి హై ఆల్టిట్యూడ్లో వెళ్ళినప్పుడు చాలా ఎక్కువ వెళ్ళిపోతాయి ఊపిరి, కొంతమంది ఆడక బోల్డ్ మంది చనిపోతారు కూడాను. ఓకే, అందుకే అది చాలా రిస్కీ అంటారు. అయితే ఇప్పుడు ఆ మీదనున్న ఏరియాస్లో హిమాలయాస్ ఇవన్నీ ఉన్నాయి కదా, అక్కడ ఎవరు ఉండట్లేదు ఆ మనుషులని మనకు ఒక క్వశ్చన్ వస్తుంది. అక్కడ బోల్డ్ అని ట్రైబల్ జనాలు ఉంటున్నారు ఇప్పుడు కూడాను హిమాలయాస్లో. ఓకే, సో వాళ్ళు ఎలా ఉంటున్నారు అబ్బా అని మీరు అనుకోవచ్చు. మనకు ఆ క్వశ్చన్ వస్తుందా లేదా, అక్కడ ఎవరు ఉండట్లేదా అంటే ఉంటున్నారు కదా. సో వాళ్ళు ఎలా బతుకుతున్నారు అంటే బేసిక్గా వాళ్ళ వెదర్కి అలవాటు పడిపోయారు, అడాప్ట్ అయిపోయారు. ఎలా అడాప్ట్ అయ్యారు, మెయిన్గా బ్రీతింగ్ రేట్ ఏదైతే ఉందో అది కొంచెం పెంచాలి. ఓకే, ఎందుకంటే మనం నార్మల్గా మనం ఎన్ని నెంబర్ ఆఫ్ బ్రెత్స్ ఇన్స్పిరేషన్ ఇంకా ఎక్స్పిరేషన్ చేస్తాం దానికన్నా కంపారిటివ్గా కొంచెం ఎక్కువ చేయాలి, ఎందుకంటే ఆక్సిజన్ తక్కువ ఉంది. సో ఉన్న ఆక్సిజన్ని తీసుకోవడానికి బ్రీతింగ్ రేట్ పెంచాలి ఫస్ట్. ఓకే, సో వాట్ దే విల్ డూ, హై ఆల్టిట్యూడ్లో మనం ఏం చేయాలి, దీన్ని హై ఆల్టిట్యూడ్ అడాప్టేషన్ అంటాం. సో బ్రీతింగ్ రేట్ అనేది పెరుగుతుంది, అవునా కదా, బ్రీతింగ్ రేట్ అనేది పెరుగుతుంది. బ్రీతింగ్ రేట్ పెరిగింది, ఫైన్. దాని తర్వాత రెడ్ బ్లడ్ సెల్స్ హిమోగ్లోబిన్ ఏదైతే ఉందో ఆక్సిజన్ బైండింగ్ కెపాసిటీ పెరుగుతుంది, HbO2 బైండింగ్ కెపాసిటీ పెరుగుతుంది. ఇది పెరుగుతుంది. అందుకే ఆక్సిజన్ ఎంత కొంచెం దొరికినా ఆక్సిజన్ పట్టుకోవాలి వెళ్ళి. మనం వచ్చే ఆక్సిజన్ చాలా తక్కువ వస్తున్నది కాబట్టి ఆ వచ్చే ఆక్సిజన్ కూడా పట్టుకోవాలి. సో నంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ కూడా ఎక్కువ ఉండాలి. సో ఎవరైతే హై ఆల్టిట్యూడ్ రీజన్స్లో ఉంటారో, ఓకే, వాళ్ళది మంది కంపేర్ చేసుకుంటే వాళ్ళ బాడీలో నెంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ఉంటాయి. ఎంత నెంబర్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ఉన్నాయో అంత బెటర్ అడాప్టేషను, అంత ఈజీగా హిమోగ్లోబిన్ ఆక్సిజన్ని పట్టుకోగలుగుతాం. ఇది బేసిక్గా మంది హై ఆల్టిట్యూడ్ రీజన్స్లో ఉండే అడాప్టేషన్స్. దీని తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే, ఓకే, అంటే చాలా ఎక్కువ టెంపరేచర్లోని కొన్ని ఆర్గానిజమ్స్ ఎలా ఉంటున్నాయి
అన్నది మనం చూసుకుంటాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్కీ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయి, మన బాడీ టెంపరేచర్ చూస్తుంటే మన 37 degrees ఉంది. ఓకే, అందులోనే ఉండగలం మన. కాకపోతే ఆర్కీ బ్యాక్టీరియా అని కొన్ని ఆర్గానిజమ్స్ ఉన్నాయి, అవి చాలా వైడ్ వెరైటీ ఆఫ్ టెంపరేచర్ లేదంటే చాలా హై టెంపరేచర్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్లో కూడా ఉండగలవు. ఓకే, బికాస్ దే హ్యావ్ అడాప్టెడ్ దేర్ బాడీ ఇన్ సచ్ అవే. ఆ బ్యాక్టీరియా ఏవైతే ఉన్నాయో ఆ ఆర్గానిజమ్స్ అలా అడాప్ట్ అయ్యాయి. దాని తర్వాత సమ్ ఆర్గానిజమ్స్ షో బిహేవియరల్ రెస్పాన్సెస్ టు కోప్ అప్ విత్ వేరియేషన్స్. మనం డెజర్ట్ లెజర్డ్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. డెజర్ట్ లెజర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఏం చేస్తాయంటే ల్యాక్ ద ఫిజియలాజికల్ ఎబిలిటీ టు డీల్ విత్ ద హై టెంపరేచర్ ఆఫ్ దేర్ హ్యాబిటాట్ బట్ మేనేజ్ టు కీప్ దేర్ బాడీ టెంపరేచర్ ఫెయిర్లీ కాన్స్టెంట్ బై బిహేవియరల్ మీన్స్. అవి అలా బిహేవ్ చేస్తున్నాయి, బిహేవియరల్ అడాప్టేషన్ అంటారు దీన్ని. అంటే అవి ఏం చేస్తున్నాయి అంటే ఫస్ట్ ఏం చేస్తాయి, దే బాస్క్ ఇన్ ద సన్ అండ్ అబ్జార్బ్ హీట్ వెన్ దేర్ బాడీ టెంపరేచర్ డ్రాప్స్. బాడీలో టెంపరేచర్ తగ్గింది, వాటి దగ్గర ఒక సెన్సర్ ఉంటుంది అనమాట, బాడీలో లోపల సెన్సింగ్ కెపాసిటీ ఉంటుంది. బాడీ టెంపరేచర్ తగ్గింది అంటే అవి ఏం చేస్తాయి, ఎండలోకి వచ్చేస్తాయి. వచ్చి ఎండలో కొంచెం హాయిగా కూర్చుంటాయి అనమాట. కూర్చుంటే ఏమవుతుంది, వాటి టెంపరేచర్ పెరుగుతుంది, బాడీ టెంపరేచర్ ఆ వేడి వల్ల. ఒకసారి ఎంత కావాలో అంత పెరిగిపోయింది అనుకోండి, మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. చిన్న చిన్న గుఫుల్లా యాక్చువల్గా సాయిల్లో అవి తవ్వేసుకొని దాంట్లో లోపల ఉంటాయి. వాటికి వేడి కావాల్సినప్పుడు బయటికి వస్తాయి, కొంచెం వేడెక్కిపోగానే బాడీ మళ్ళీ లోపలికి వెళ్ళిపోతాయి. సో దీన్ని ఏమంటాం మనం, బిహేవియరల్ అడాప్టేషన్లో తెచ్చుకుంటాం. ఓకే, ఇది బేసిక్గా మనవి అడాప్టేషన్స్ అనమాట. సో ఒకసారి అడాప్టేషన్స్ అయిపోతే నెక్స్ట్ మనం చదువుకోబోయేది పాపులేషన్. ఓకే, సో దీని తర్వాత మనం పాపులేషన్స్ అనేది మొదలెడిపోతాం. సో ఫస్ట్ పార్ట్ ఆఫ్ దిస్ లెక్చర్ మనది అయిపోయింది. ఇప్పుడు సెకండ్ పార్ట్ పాపులేషన్ మొదలెడతాం. పాపులేషన్లో మనం బేసిక్గా పాపులేషన్స్ని ఓకే ఛాంపియన్స్. ఇప్పుడు మనం పాపులేషన్స్తో మొదలెడిపోతున్నాం. ఇప్పటి వరకు మనం ఆర్గానిజమ్స్ నేర్చుకున్నాం కాబట్టి నెక్స్ట్ మనది పాపులేషన్స్ అవ్వబోతుంది. సో ఆర్గానిజం లెవెల్లో ఒక ఆర్గానిజం ఎలాగ అడాప్ట్ అవుతున్నది, ఓకే, వేరే వేరే ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ దాని రెస్పాన్సెస్ ఎలా ఉంటున్నాయి అన్నది మనం చూసుకున్న తర్వాత నెక్స్ట్ ఆ గ్రూప్ ఆఫ్ ఆర్గానిజమ్స్ ఆఫ్ సేమ్ స్పీషీస్, ఓకే, సేమ్ స్పీషీస్ ఆర్గానిజమ్స్ ఒక గ్రూప్లో ఉండి అవి రీప్రొడ్యూస్ చేసుకుంటూ ఎప్పుడైతే బతుకుతున్నాయో ఒక గ్రూప్లో గుంపుగా, ఓకే, వాటిని మనం పాపులేషన్స్ అంటాం. ఇప్పుడు పాపులేషన్స్లో కొన్ని టర్మినాలజీస్ మనం నేర్చుకోవాలి. ఓకే, ఈ టర్మినాలజీస్ ఏంటంటో వన్ బై వన్ మనం చూసుకుందాం, క్లియర్గా చూసుకుందాం రండి. ఓకే, రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పాపులేషన్ అయినా ఒక గ్రూప్లా చూసుకుంటాం కాబట్టి, ఓకే, దాంట్లో ఏ విషయాలు మనం ఫస్ట్ చూసుకుంటాం. ఫస్ట్ మనం బర్త్ రేట్స్ చూసుకుంటాం. ఓకే, బర్త్ రేట్స్ అంటే పుట్టుకలు, అంటే ఎంతమంది పుడుతున్నారు అని. ఓకే, సో ఫర్ సపోజ్ ఇప్పుడు బర్త్ రేట్ని మనం ఎలా మెజర్ చేస్తాము అంటే ఎంతమంది పుట్టారు అవుట్ ఆఫ్ ద టోటల్ పాపులేషన్. ఫర్ సపోజ్ ఈ ఏడాది 20 మంది పాపులేషన్ ఉండేది. అది కాకుండా 20 మంది పాపులేషన్ కాకుండా ఒక పర్టికులర్ ఏరియాలో లేదంటే ఒక పర్టికులర్ లొకాలిటీలో దగ్గర 50 మంది ఉంటున్నారు. ఫైన్, వాళ్ళ టోటల్ పాపులేషన్ 50 మంది. ఆ 50 మందిలో యాక్చువల్గా ఎంతమంది కొత్తగా చిన్నపిల్లలు పుట్టారు అంటే ఒక 10 మంది పుట్టారు. సో బర్త్ రేట్ అంటే 10/50 అని చేసుకుంటాం. ఓకే, దానికి ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్ పర్ క్యాపిటల్ బర్త్స్ అంటాం వీటిని, బర్త్ రేట్స్ అంటే. సో ఇన్ అ పాయింట్ దేర్ ఆర్ 20 lotus plants that last year and through reproduction 8 new plants are added. Hence the current population is 8/20. Okay, that is 0.4. ఇది బర్త్ రేటు 0.4 పర్ ఇయర్. అక్కడ నేను 10/50 అన్నాను. 10/50 అంటే 10/50 1/5 అంటే 0.2 అని అర్థం. ఓకే, అది అనమాట 0.2 పర్ ఇయర్ అని అర్థం. ఇది బేసిక్గా మంది వస్తుంది. ఓకే, సో దీని తర్వాత నెక్స్ట్ డెత్ రేట్స్ చూసుకుంటాం. డెత్ రేట్ అంటే ఏంటంటే సేమ్ బర్త్ రేట్ లాగే ఎంతమంది పర్ క్యాపిటల్ చనిపోతున్నారు, ఒక పర్టికులర్ ఏరియాలో ఎంతమంది ఏడాదికి చనిపోతున్నారు, దాన్ని బట్టి ఒక రేట్ తీస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ 4 individuals ఇన్ అ laboratory population of a fruit fly died during a week. ఓకే, 4 మంది 4 ఫ్లైస్ 40 పాపులేషన్ ఉన్న ఫ్లైస్లో 4 చనిపోయి అంటే 4/40 చేస్తాం అంటే 0.1% డెత్ రేట్. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక పాపులేషన్ గ్రో అవుతూ స్టేబుల్గా ఉండాలి అంటే బర్త్ రేట్ ఎప్పుడు డెత్ రేట్ కన్నా ఎక్కువ ఉండాలి. ఎప్పుడైనా డెత్ రేట్ ఎక్కువ అయిపోయి బర్త్ రేట్ తగ్గింది అంటే అర్థం ఏమిటి, చాలా తక్కువ మంది పాపులేషన్లోకి వస్తున్నారు, ఎక్కువ మంది వెళ్ళిపోతున్నారు కాబట్టి పాపులేషన్ డిక్లైన్ అయిపోతుంది, డిస్టర్బ్ అయిపోతుంది, అది అనమాట. ఓకే, దీని తర్వాత మనం తెలుసుకోవాల్సింది పాపులేషన్ డెన్సిటీ. ఓకే, సో పాపులేషన్ డెన్సిటీ కన్నా ముందు సెక్స్ రేషియో చూసుకుందాం. సెక్స్ రేషియో అంటే ఎంతమంది మేలు ఎంతమంది ఫీమేల్ ఉన్నారు. ఒక 100 మేలు 900 ఫీమేల్ ఉన్నారు అంటే 100:900
అలా చేసుకుంటాం. సో మన పాపులేషన్లో కూడా మన సెక్స్ రేషియో అనేది చేసుకుంటాం, రైట్? ఓకే, అది అనమాట. దాని తర్వాత పాపులేషన్ డెన్సిటీ. ఒక పర్టికులర్ ఏరియాలో పర్టికులర్ పాపులేషన్ ఎన్ని నంబర్స్లో ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నాం ఈ ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక పర్టికులర్ ఏరియా తీసుకుందాం. ఓకే, ప్రతి ఒక్క సిటీలో గాంధీనగరో లేదంటే గాంధీ రోడ్ ఏదో ఒకటి ఉంటుంది. సో గాంధీనగర్ అనే ఒక కాలనీ ఉంది. గాంధీనగర్ ఉన్న కాలనీలోని ఓకే టోటల్గా 100 మంది ఉంటున్నారు. ఓకే, సో ఆ పర్టికులర్ ఏరియా తీసుకొని ఆ 100 మందిని మనం క్యాల్కులేట్ చేసుకుంటాం ఫర్ ద పాపులేషన్ డెన్సిటీ. ఓకే, అది అనమాట. సో ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ ఎ స్పీషీస్ పర్ యూనిట్ ఏరియా ఆర్ వాల్యూమ్. ఓకే, అది అనమాట. దాని తర్వాత ఏజ్ పిరామిడ్ చాలా ఇంపార్టెంట్. ఏజ్ పిరామిడ్లో ఏంటంటే అన్నిటికన్నా కొత్తగా ఎప్పుడెప్పుడే ఇన్ఫాంట్స్ ఎవరైతే పుట్టారో వాటిని కిందన పెడతాం. ప్రీ రీప్రొడక్టివ్ స్టేజ్ అంటాం వాళ్ళని. రీప్రొడక్టివ్ స్టేజ్లోని ఓకే ఎవరైతే మిడిల్ ఏజ్లో ఉన్నారో 20s, 30s, 40sలో ఉన్నారు. పోస్ట్ రిప్రొడక్టివ్లో 40s క్రాస్ అయిన తర్వాత 50, 60, 70 ఏజ్డ్ వాళ్ళు అనమాట. ఓకే, వాళ్ళని మనం పోస్ట్ రిప్రొడక్టివ్లో పెడతాం. సో 3 కేటగిరీస్ ప్రీ రీప్రొడక్టివ్ అండ్ పోస్ట్ రిప్రొడక్టివ్లో కేటగరైజ్ చేసి ఒక పిరామిడ్ వేస్తాం. ఆ పిరామిడే మనం ఇప్పుడు చదువుకుంటాం. సో పిరామిడ్ ఒకసారి చదువుకునే ముందు పాపులేషన్ డెన్సిటీ గురించి ఇంకా ఆ దగ్గర ఏరియా గురించి ఎన్సీఆర్టీలో కొన్ని లైన్స్ ఉన్నాయి, కొన్ని విషయాలు ఉన్నాయి, అది మనం నేర్చుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పాపులేషన్ డెన్సిటీ కన్నా ముందు ఏమిటనుకుంటున్నారంటే ఇక్కడ ద సైజ్ ఇన్ నేచర్ కుడ్ బి యాజ్ లో యాజ్ 10 సైబీరియన్ క్రేన్స్ అట్ భారత్పూర్ వెట్లాండ్స్ ఇన్ ఎనీ ఇయర్. చాలా తక్కువ కూడా సైజ్ ఉండొచ్చు. పాపులేషన్ డెన్సిటీ పాపులేషన్ సైజ్ మనం తీసుకుంటున్నాం అంటే సైజ్ చాలా తక్కువ కూడా ఉండొచ్చు. ఓకే, ఆర్ go to millions that is chlamydomonas in the pond. సో రీసోర్సెస్ అవన్నీ ఎలా అవి మేనేజ్ అవుతాయన్న తర్వాత నేర్చుకునే ముందు నంబరు ఎంతైనా ఉండొచ్చు. నంబర్ మీద పెద్ద మనం జడ్జ్మెంట్ కాదు, కాకపోతే అది ఎంత నంబర్ ఉన్నది దాని యూనిట్ ఏరియాతో మనం పాపులేషన్ డెన్సిటీని క్యాల్కులేట్ చేస్తాం. సో ద పాపులేషన్ సైజ్ మోర్ టెక్నికల్లీ కాల్డ్ ద పాపులేషన్ డెన్సిటీ designated as n. సో పాపులేషన్ డెన్సిటీ మనం ఏమంటాం n అంటాం. క్యాపిటల్ N is for population density. Okay, now although total number is generally the most appropriate measure of population density, it is some cases either meaningless or difficult to determine it. For suppose in an area if there are 200 parthenium plants but only a single huge banyan tree with a large canopy, stating that the population density of banana is low relative to that of parthenium amounts to underestimating the enormous role of banyan in the community. పెద్ద banyan tree ఉంది, చాలా పెద్ద బ్యానియన్ ట్రీ ఉంది. ఆ చాలా పెద్ద బ్యానియన్ ట్రీ కాకుండా కొన్ని పార్థీనియం గ్రాసెస్ ఉన్నాయి బిగ్ బోల్డ్. సో ఒక 100 పార్థీనియం గ్రాసెస్ ఉంటే ఒక పెద్ద బ్యానియన్ ట్రీ ఉంది. సో ఆ పాపులేషన్ డెన్సిటీ మనం ఓన్లీ ఆ బ్యానియన్ ట్రీ కోసం తీసుకుంటే చాలా తక్కువ ఉన్నదంటాం. కాకపోతే మనం పాపులేషన్ డెన్సిటీ క్యాల్కులేట్ చేసినప్పుడు మన నంబర్ మీద ఎక్కువగా వెళ్తే మనం ఆ పర్టికులర్ బ్యానియన్ ట్రీ ఏదైతే ఉందో దాని రోల్ని మనం యాక్చువల్గా గుర్తించట్లేదు. ఆ పెద్ద బ్యానియన్ ట్రీ చాలా ఎక్కువ లెవెల్ ఆఫ్ ఫోటోసింథసిస్ అది కండక్ట్ చేసి చాలా ఫుడ్ని ప్రొవైడ్ చేస్తుంది ఆ పర్టికులర్ ఎన్వైరన్మెంట్లోని. సో అందుకే పాపులేషన్ డెన్సిటీ నంబర్స్ వైజ్గా చూసుకుంటే మిస్లీడింగ్గా ఉంటుంది అప్పుడప్పుడు అది. దాని తర్వాత ఇన్ సచ్ కేసెస్ ద పర్సెంట్ కవర్ ఆర్ బయోమాస్ is a more meaningful measure of the population size. ఓకే, అంటే ఎంత పర్సెంటేజ్ కవర్ చేస్తున్నది ఆ ఏరియా అది కూడా అందుకే మనం పర్సెంటేజ్ ఆఫ్ ఏరియా కవర్డ్గా చూసుకుంటాం. సో బయోమాస్ అంటే ఏంటి, మొత్తం ఏదైనా లివింగ్ మెటీరియల్లో వాటర్ రిమూవ్ చేసిన తర్వాత ఏదైతే డ్రై మెటీరియల్ మిగులుతుందో దాన్ని బయోమాస్ అంటాం. ఓకే, అది total number is not again an easily adoptable measure. The population is huge and counting is impossible. ఓకే, ఒక మైక్రో ఆర్గానిజంని ఒక పెట్రీ డిష్ మైక్రోబయాలజీ ల్యాబ్లోని పెట్రీ డిష్లో ఆర్గానిజమ్స్ని గ్రో చేస్తారు స్టడీ చేయడానికి. సో సమ్ థౌజండ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఆర్గానిజం ఒకే పెట్రీ డిష్లో గ్రో అయిపోతాయి బ్యాక్టీరియా. వాటన్నింటినీ కౌంట్ చేసుకుంటూ కూర్చుంటామా, నెంబర్ ఆఫ్ కాలనీస్ కౌంట్ చేస్తాం. సో అప్పుడు అక్కడ మనం కాలనీ ఫార్మింగ్ యూనిట్స్ అనేసి కాలనీస్ని కౌంట్ చేస్తాం. ఓకే, అది. దీని తర్వాత ఇఫ్ యూ హ్యావ్ అ డెన్స్ ల్యాబొరేటరీ, ఇది బేసిక్గా సమ్టైమ్స్ ఫర్ సర్టెన్ ఇకలాజికల్ ఇన్వెస్టిగేషన్ దెర్ ఈస్ నో నీడ్ టు నో ద అబ్సల్యూట్ పాపులేషన్ డెన్సిటీస్, రిలేటివ్ డెన్సిటీస్ equally well. For the number of fish caught per trap is a good enough measured for its total population density in a lake. ఒక లేక్లోకి వెళ్ళిన తర్వాత ఒకసారి చేపలు పట్టుకున్నప్పుడు ఎన్ని చేపలు వచ్చాయి ఆ లెక్క బట్టి ఆ లేక్లో ఉన్న చేపలను కూడా మనం రిలేటివ్గా క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ఇవన్నీ మనం ఎందుకు నేర్చుకోవాలి, ఇదేం చిరాగ్గా ఉంది కదా అంటే నేర్చుకోవాలబ్బా, క్వశ్చన్స్ వస్తాయి. సో సిల్లీగా తీసుకోకండి, నేను స్పెసిఫిక్గా ఎన్సీఆర్టీది ఒక క్లిప్ ఇక్కడ పెట్టి ఓకే ఎందుకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి, అవసరం లేదు కదా, అవసరం ఉంది కాబట్టి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, లాస్ట్ ఫర్ సపోజ్ ఇప్పుడు ఒక
ఒక పర్టికులర్ ఫారెస్ట్లో లేదంటే ఒక నేషనల్ పార్క్లోని ఎన్ని పులులు ఉన్నాయో తెలుసుకోవాలి ఒకతనికి. ఓకే, పాపులేషన్ డెన్సిటీ క్యాలిక్యులేట్ చేయడానికి. కాకపోతే అతను డైరెక్ట్గా పులులు ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళాడంటే మరి తిరిగి రాలేడు, అవునా కాదా? నేను పులులు లెక్క పెట్టడానికి వెళ్ళాను నేను మరి అని వెళ్ళాడు అనుకోండి, పులికి భోజనం అయిపోతాడు, తిరిగి రాడు. కాకపోతే అతను ఏం చేయొచ్చు అంటే పులులు కొంచెం దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఓకే అప్పుడు ఏం చేయొచ్చు అంటే పులులు నడుచుకొని వెళ్ళినప్పుడు వాటి పాజ్ ఏవైతే ఉంటాయో ఆ పా ఇంప్రెషన్స్ ఏవైతే ఉన్నాయో ల్యాండ్ మీద అవి వాటి కాకుండా వాటి ఫీకల్ పెల్లెట్స్ ఏవైతే ఉన్నాయో ఎప్పుడైతే వాటి ఫీషెస్ వదిలేస్తాయో బాడీ నుంచి ఆ ఫీకల్ పెల్లెట్స్ని బట్టి పాపులేషన్ డెన్సిటీని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది బేసిక్గా పాపులేషన్ డెన్సిటీ వరకు. ఇప్పుడు మనం ఏజ్ పిరామిడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి చూసుకుందాం లైట్గా. బేసిక్గా నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కాకపోతే ఒకసారి చూసుకుందాం. సో ఏజ్ పిరామిడ్స్ అంటే ఏంటి? ఇట్స్ అ గ్రాఫికల్ రీప్రజెంటేషన్ ఆఫ్ అబండెన్స్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ డిఫరెంట్ ఏజ్. వేరే వేరే ఏజ్ గ్రూప్లో మనం కేటగరైజ్ చేసిన తర్వాత ఎంతమంది ఉన్నారో చూసుకున్న తర్వాత ఒక గ్రాఫ్ వేసినప్పుడు ఆ పాపులేషన్ యాక్చువల్గా గ్రో అవుతున్నదా, ఓకే, లేదంటే స్టేబుల్గానే ఉందా, బాగుందా, లేదంటే డిక్లైన్ అవుతున్నదా. సో ఎక్స్పాండింగ్ పాపులేషన్ అంటే అలా సూపర్గా ఎక్స్పాండ్ అయిపోతున్నది. స్టేబుల్గా ఉందంటే సో ఫర్ పాపులేషన్ టు బి స్టేబుల్, ఓకే, ఇక్కడ చూసుకోండి, గుర్తుంచుకోండి, ఫర్ అ పాపులేషన్ టు బి స్టేబుల్ కిందన ప్రీ రిప్రొడక్టివ్ నుంచి మనం పోస్ట్ రిప్రొడక్టివ్ పక్క వెళ్తున్నప్పుడు నంబర్ తగ్గుతూ వెళ్ళాలి. ఓకే, రీప్రొడక్టివ్ ఇండివిజువల్స్ నుంచి మనం పోస్ట్ రీప్రొడక్టివ్ ఇండివిజువల్స్ అంటే చిన్న చిన్న పిల్లల దగ్గర నుంచి వయసు అయిన వాళ్ళ దగ్గర మనం వెళ్ళినప్పుడు పాపులేషను కొంచెం కొంచెం తగ్గుతూ వెళ్ళాలి. సో దట్స్ అ స్టేబుల్ వన్. ఎక్స్పాండింగ్ అంటే ఈ ప్రీ రిప్రొడక్టివ్ ఇండివిజువల్స్ చాలా ఎక్కువ నెంబర్లో ఉన్నారు, అప్పుడు ఆ పాపులేషన్ గ్రోత్ చాలా ఎక్కువ ఉన్నది, ఎక్స్పాండ్ అవుతున్నది పాపులేషన్ అంటాం. డిక్లైనింగ్ అంటే ప్రీ రిప్రొడక్టివ్ అంటే చిన్న చిన్న పిల్లలు పుడుతున్న పిల్లల కన్నా ముసలాళ్ళు అంటే ఫర్ సపోజ్ మెయిన్ ఇప్పుడు ఏజ్ ఇండివిజువల్స్ ఎవరైతే ఉన్నారో ఓకే అది అనమాట. సో అమ్మమ్మ, నానమ్మ లేదంటే తాతలు వాళ్ళందరూ ఎక్కువ మంది ఉన్నారనుకోండి పాపులేషన్లోని, దాన్ని మనం డిక్లైనింగ్ అంటాం. ఎందుకంటే వాళ్ళ పాపులేషన్ ఎక్కువ ఉండి కొత్తగా పుట్టే పిల్లలు తక్కువ ఉన్నారంటే దాన్ని డిక్లైనింగ్ పాపులేషన్ అంటాం. ఓకే, సో ఇది బేసిక్గా మనది పాపులేషన్ పిరామిడ్స్. సో ఏజ్ పిరామిడ్స్లో ఫస్ట్ సపోజ్ మన ఇండియా ఎక్కడ ఉందంటే ఎక్స్పాండింగ్ ఇంకా స్టేబుల్ మధ్యలో ఉంది ఇండియాలో మనం చూసుకుంటే ఇండియాది పాపులేషన్ యాక్చువల్గా ఎక్స్పాండింగ్ ఇంకా స్టేబుల్ మధ్యలో ఉంది. అదే మనం డిక్లైనింగ్ చూసుకుంటే చైనా ఈజ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ డిక్లైనింగ్. ఓకే, చాలా ఏజ్డ్ ఇండివిజువల్స్ ఎక్కువ ఉన్నారు, ఓకే, జీరియాటిక్ పాపులేషన్ ఎక్కువ ఉన్నది. అదే మనం ఎవరైతే వాళ్ళు ఏంటది ఒక ఇంటికి ఒకే బెడ్ ఉండాలి, ఓకే, అలాంటి రూల్ తెచ్చేసారు పాపులేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల. సో దానివల్ల పిల్లలు ఎక్కువ లేరు, పెద్దవాళ్ళు ఎక్కువ ఉన్నారు అక్కడ. సో దట్స్ అ డిక్లైనింగ్ పాపులేషన్. ఓకే, సో బ్యాలెన్స్గా ఉండడం చాలా అవసరం. సో ఇక్కడ అదే ట్రయాంగులర్ ఏజ్ పిరామిడ్ అంటే రిప్రజెంట్స్ యంగ్ ఆర్ ర్యాపిడ్లీ గ్రోయింగ్ పాపులేషన్. ఇది ట్రయాంగులర్. బెల్ షేప్డ్ అంటే ఇగో ఇలా ఉంటుంది, బెల్ షేప్డ్. ఇది స్టేబుల్, స్టేషనరీ. దాని తర్వాత గ్రోత్ రేట్ ఇక్కడ 0 ఉంటుంది. సో వాట్ ఈస్ గ్రోత్ రేట్? బర్త్ రేట్ మైనస్ డెత్ రేట్ని గ్రోత్ రేట్ అంటాం. సో గ్రోత్ రేట్ అండ్ ఇక్కడ బర్త్ రేట్ మైనస్ డెత్ రేట్ అంటే బర్త్ రేటు డెత్ రేటు రెండు ఈక్వల్గా ఉన్నదంటే స్టేబుల్గా ఉంటుంది. దాని తర్వాత అర్న్ షేప్డ్ రిప్రజెంట్ డిక్లైనింగ్ ఆర్ డిమినిషింగ్ పాపులేషన్. ఓకే, దీన్ని అర్న్ షేప్డ్ అంటాం. సో దిస్ ఇస్ ట్రయాంగిల్, దిస్ ఇస్ బెల్, దిస్ ఇస్ అర్న్. ఓకే, నెక్స్ట్ పాపులేషన్ గ్రోత్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. పాపులేషన్ ఎలా గ్రో అవుతుంది, ఎలా వేరే వేరే విధానాలుగా మనం దాన్ని స్టడీ చేస్తాం అనేది మనం చూసుకుంటాం ఇప్పుడు నెక్స్ట్. సో లెట్స్ స్టార్ట్. ద పాపులేషన్ సైజ్ చేంజెస్ డిపెండింగ్ ఆన్ ఫ్యాక్టర్స్ లైక్ ఫుడ్ అవైలబిలిటీ, ప్రెడేషన్, ప్రెషర్ అండ్ వెదర్. ఎంత ఫుడ్ ఉన్నది, ఓకే, మనం ఎంత ఫుడ్ ప్రొడ్యూస్ చేస్తున్నాం, ఎంత యాక్చువల్గా అందరికీ అందుతున్నది, ఓకే, దాన్ని బట్టి. ఓకే, దాని తర్వాత ప్రెడేషన్ అంటే ఫర్ సపోజ్ మనం యానిమల్స్లోని ప్లాంట్స్లో చూసుకున్నా కూడాను ప్రెడేషన్ అంటే మనం ఒక ఇంపార్టెంట్ విషయం గుర్తుపెట్టుకోండి. ఒక యానిమల్ మన ప్రెడేషన్ అనగానే మన మైండ్లోని ఒక యానిమల్ ఇంకో యానిమల్ చంపుకొని తినడాన్ని మనం ప్రెడేషన్ అనుకుంటాం. కాకపోతే ఏవైతే హర్బివోరస్ ఇకోలాజికల్లీ చూసుకుంటే ఫ్రమ్ అన్ ఇకోలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఓకే, ఒక హర్బివోర్ లైక్ అ గోట్ ఆర్ అ కౌ ఎప్పుడైతే ఒక గోటు లేదంటే ఒక హర్బివోరస్ ఆర్గానిజం వెళ్ళి ఎప్పుడైతే ప్లాంట్ తింటున్నదో దాన్ని కూడా ప్రెడేషనే అంటాము. ఆ ప్లాంట్ ఏం పర్మిషన్ ఇచ్చిందా చేయడానికి? అలాగా లేదు కదా, అయినా వెళ్ళి తింటున్నది కదా. సో దాన్ని బేసిక్గా ప్రెడేషన్ అంటాం ఇన్ ఇకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, నార్మల్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవి హర్బివోరస్ ఆర్గానిజమ్స్, అవి ఎవరిని చంపుకొని తినట్లేదు. సో మనం దాన్ని న్యూట్రల్ పాయింట్ ఇస్తాం కాబట్టి మనం అలా ఆలోచించాం. కాకపోతే ఇకలాజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే దట్ ఈస్ ప్రెడేషన్. ఓకే, దాని తర్వాత వెదర్ ఎలా ఉన్నది, ఫేవరబుల్గా ఉందా లేదా.
వెదర్ ఫేవరబుల్గా ఉందంటే పాపులేషన్ రచ్చరచ్చగా పెరిగిపోతుంది, ఫేవరబుల్గా లేదు అంటే ఆ పర్టిక్యులర్ అడాప్టేషన్కి ఎవరైతే ఆ పాపులేషన్లో ఉన్న ఇండివిజువల్స్ ఆ పర్టిక్యులర్ వెదర్కి అడాప్ట్ అవ్వగలిస్తేనే గ్రో అవ్వగలిస్తే, లేదంటే కొన్ని చనిపోతాయి. అది అనమాట. సో చేంజెస్ ఇన్ పాపులేషన్ డెన్సిటీ గివ్స్ సమ్ ఐడియా అబౌట్ ది పాపులేషన్ వెదర్ ఇట్ ఈస్ ఫ్లరిషింగ్ ఆర్ డిక్లైనింగ్. అది అనమాట. పాపులేషన్ డెన్సిటీలో చేంజెస్ మనకి పాపులేషన్ పెరుగుతున్నదా నంబర్లో తగ్గుతున్నదా తెలుస్తుంది. నెక్స్ట్ పాపులేషన్ గ్రోత్ గురించి మాట్లాడుకుంటే 4 బేసిక్ ప్రాసెసెస్ గురించి మాట్లాడకుండా మనం ముందుకు వెళ్ళలేం. ఈ 4 బేసిక్ ప్రాసెసెస్ని మనం ఏమంటాం? నెటాలిటీ, మోర్టాలిటీ, ఇమిగ్రేషన్, ఎమిగ్రేషన్. నాతో పాటు రిపీట్ చేయండి. నెటాలిటీ, మోర్టాలిటీ, ఇమిగ్రేషన్, ఎమిగ్రేషన్. సో 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఈ 4 ఫ్యాక్టర్స్ యాక్చువల్గా పాపులేషన్ డెన్సిటీని ఎలా ఎఫెక్ట్ చేస్తున్నాయని 1 by 1 చూసుకుందాం రండి. ఓకే, సో ఫస్ట్ నెటాలిటీ. నెటాలిటీ ఈస్ ద నంబర్ ఆఫ్ బర్త్స్ ఇన్ అ పాపులేషన్ డ్యూరింగ్ అ గివెన్ పీరియడ్. ఒక పర్టికులర్ టైం పీరియడ్లో, ఒక ఏడాది తీసుకోండి, ఒక 6 నెలలు తీసుకోండి, మెజర్మెంట్ అన్నిటికీ ఈక్వల్గా ఉండాలి. సో ఒక పర్టికులర్ ఇయర్లో, ఫర్ సపోజ్ 2020 లేదంటే 2021, ఒక ఏడాది అంతా తీసుకున్న తర్వాత ఆ ఏడాదిలో ఎంత బర్త్స్ వచ్చాయి, ఎన్ని పుట్టుకలు అయ్యాయి. ఓకే, దాని తర్వాత మోర్టాలిటీ అంటే డెత్ రేట్. ఓకే, సో ఇట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ డెత్స్ ఇన్ ఎ పాపులేషన్ డ్యూరింగ్ అ గివెన్ పీరియడ్. సో ఎంతమంది చనిపోయారు అన్నది. ఓకే, సో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎప్పుడైతే నెటాలిటీ అంటే పాపులేషన్లోకి మనుషులు ఇండివిజువల్స్ యాడ్ అవుతున్నారు కాబట్టి దాన్ని మనం ప్లస్తో డినోట్ చేస్తాం. విల్ డినోట్ ఇట్ విత్ ప్లస్. బట్ ఇన్ మోర్టాలిటీ, ఇన్ కేస్ ఆఫ్ మోర్టాలిటీ, ఓకే, ఇండివిజువల్స్ ఆర్ గెటింగ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ద పాపులేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు. సో దానివల్ల దాన్ని మనం మైనస్తో డినోట్ చేస్తాం. క్లియర్? నెక్స్ట్ ఇప్పుడు మనం చూసుకుంటే మైగ్రేషన్లో చూసుకుంటే ఏమవుతుంది? ఈ పర్టికులర్ ఏరియా నుంచి ఇక్కడ అన్ఫేవరబుల్గా ఉంది లేదంటే ఏదో ప్రాబ్లం వస్తుందని వేరే ఏరియాకి వెళ్ళిపోతున్నారు. సో మైగ్రేషన్ అవడం వల్ల ఏమవుతుంది? బేసిక్గా ఇమిగ్రేషన్ గురించి మాట్లాడుకోవాలి మనం. మైగ్రేషన్లో 2 ఉన్నాయి, ఇమిగ్రేషన్, ఎమిగ్రేషన్. ఇమిగ్రేషన్ అంటే ఆ పాపులేషన్కి రావడం బయట నుంచి, ఎమిగ్రేషన్ అంటే ప్రజెంట్ పాపులేషన్ నుంచి వెళ్ళిపోవడం. సో ఇమిగ్రేషన్ అంటే రావడం అంటే ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ సేమ్ స్పీషీస్ దట్ హ్యావ్ కమ్ ఇన్ టు ద హ్యాబిటాట్ ఫ్రమ్ ఎల్స్వేర్ డ్యూరింగ్ అ గివెన్ టైం పీరియడ్. సో పాపులేషన్ యాడ్ అవుతున్నది కాబట్టి దీన్ని మనం ప్లస్ ఇస్తాం. దాని తర్వాత ఇట్ ఈస్ ద నంబర్ ఆఫ్ ఇండివిజువల్స్ ఆఫ్ పాపులేషన్ హూ లెఫ్ట్ ద హ్యాబిటాట్ సమ్వేర్ ఎల్స్ వెళ్ళిపోయారు. సో దీనికి మనం మళ్ళీ మైనస్ ఇస్తాం. వెళ్ళిపోయారు కాబట్టి మైనస్, ఎలిమినేట్ అయిపోతున్నారు. సో ప్లస్ దేనికి ఇస్తాం? ఇండివిజువల్స్ యాడ్ అవుతున్నారంటే పాపులేషన్లోకి. మైనస్ ఎక్కడ ఇస్తాం? ఇండివిజువల్ పాపులేషన్ నుంచి ఎలిమినేట్ అయిపోతున్నారంటే, బయటికి వెళ్ళిపోతున్నారంటే. ఓకే, అది. నా ఇప్పుడు మనం పాపులేషన్ గ్రోత్ది ఒక క్యాలిక్యులేషన్ చేసుకుంటాం. ఓకే, సో నెటాలిటీ అండ్ ఇమిగ్రేషన్ ఇంక్రీజ్ ద పాపులేషన్ డెన్సిటీ. పాపులేషన్ డెన్సిటీని పెంచుతాయి. మోర్టాలిటీ అండ్ ఎమిగ్రేషన్ పాపులేషన్ డెన్సిటీని తగ్గిస్తాయి. సో ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుంది. అది. ఇఫ్ n ఇస్ ద పాపులేషన్ డెన్సిటీ అట్ ఎ టైం t, ఒక పర్టికులర్ టైం పీరియడ్ t అని తీసుకొని అక్కడ ఆ పర్టికులర్ టైం పీరియడ్లో, ఓకే, t అన్నది పర్టికులర్ టైం పీరియడ్ tలోని n పాపులేషన్ డెన్సిటీ ఉంటే అప్పుడు t+1, ఈ t+1 ఏంటబ్బా అని ఆలోచించకండి. t+1 అంటే మనం ఇంకో టైం పీరియడ్ని రిఫరెన్స్గా తీసుకుంటున్నాం, పాస్ట్ అయినా ఫ్యూచర్ అయినాను. ఓకే, ఫర్ సపోజ్ మనం ఇఫ్ t ఈజ్ ఈక్వల్ టు 2021, t+1 ఈజ్ ఈక్వల్ టు 2022 అలాగనమాట లెక్క. అర్థమైందా? t అంటే 2021 టైం పీరియడ్లోని ఏమిటి అని. 2022లో చూడాలంటే t+1 రిఫరెన్స్ తీసుకున్నాం. సో దీస్ ఆర్ రిఫరెన్స్ పాయింట్స్. ఓకే, ప్రాపర్ క్యాల్కులేషన్ పాయింట్స్ కావి రిఫరెన్స్ పాయింట్స్ అంటాం. ఇప్పుడు క్యాల్కులేషన్ ఎక్కడ చేయాలి అంటే ఇక్కడ ఈ ఫార్ములా పెట్టి చేయాలి. ఈ ఫార్ములా చూడండి. ఈ పర్టికులర్ ఫార్ములా మీరు చూస్తే మీకేం అర్థమవుతుంది? nt+1 ఒక పర్టికులర్ టైం పీరియడ్ ఫ్యూచర్లో లేదంటే పాస్ట్లో రిఫరెన్స్ తీసుకుంటే మనకేం దొరుకుతుంది? nt మెయిన్గా ఫ్యూచర్ రెఫరెన్సే తీసుకుంటాం. సో nt ప్లస్ బర్త్ అంటే ఎన్ని బర్త్స్ జరుగుతున్నాయి, దాని తర్వాత ఎన్ని ఇమిగ్రేషన్స్ అవుతున్నాయి, మైనస్ ఎన్ని డెత్స్ జరుగుతున్నాయి, ఇంకెన్ని ఎమిగ్రెంట్స్ వెళ్ళిపోతున్నారు. ఓకే, ఇది అనమాట. సో పాపులేషన్ డెన్సిటీ ఇంక్రీజెస్ ఇఫ్ b+i ఈజ్ మోర్ దాన్ d+c. అంటే పాపులేషన్ డెన్సిటీ ఎప్పుడు పెరుగుతుంది? జస్ట్ నంబర్స్లో క్యాలిక్యులేట్ చేసేయకుండా ప్రాపర్గా మనం క్యాలిక్యులేట్ చేస్తే పాపులేషన్ డెన్సిటీ అనేది బర్త్స్ ఇంకా బర్త్స్ ఎక్కువ పెరిగినా లేదంటే ఇమిగ్రెంట్స్ పాపులేషన్కి వచ్చిన పాపులేషన్ పెరుగుతుంది నంబర్లో, డెన్సిటీలో. d+c కన్నా ఎక్కువ ఉండాలి. d+c ఎక్కువ ఉన్నదనుకోండి పాపులేషన్ డిక్లైన్ అవుతున్నట్టు.
డెన్సిటీ తగ్గుతున్నట్టు అది. సో అదర్వైజ్ ఇట్ విల్ డిక్రీస్. ఇది నెక్స్ట్. ఇప్పుడు మనం గ్రోత్ కర్వ్స్ గురించి నేర్చుకోబోతున్నాం. సో గ్రోత్ కర్వ్స్ మనం ఎందుకు నేర్చుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక పాపులేషన్ ఎలా గ్రో అవుతున్నది ఓకే అన్నది తెలుసుకోవడానికి. ఒక్కసారిగా గ్రో అవుతున్నదా లేదంటే లాజికల్గా చూసుకుంటే మెల్లిమెల్లిగా గ్రో అయ్యి స్టేబుల్ అవుతున్నదా. ఒక పర్టికులర్ ఏరియాలో ఏ పాపులేషన్ లేదు, ఫస్ట్ సపోజ్ బ్యాక్టీరియా ఉనండి లేదంటే ఏ ఆర్గానిజం తీసుకున్నా ఓకే ఒక పర్టికులర్ ఏరియాలో అట్ ప్రజెంట్ ఏ పాపులేషను లేదు ఓకే ఖాళీగా చక్కగా ఉన్నది. మంచి మంచి చెట్లు ఉన్నాయి. ఇప్పుడు మన చెట్లు కాదు యానిమల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మంచిగా చెట్లు అన్నీ ఉన్నాయి, ఏ యానిమల్ లేదు. ఇప్పుడు ఒక యానిమల్ అక్కడికి వెళ్ళింది, దానికి హర్బివోర్ యానిమల్ అది ఓకే. ఫర్ సపోజ్ గోట్ వెళ్ళింది అక్కడ, ఫస్ట్ ఒక గోట్ వచ్చింది. గోట్ మేల్ ఫీమేల్ గోట్లు వచ్చాయి, రెండు వచ్చి అవేమో హ్యాపీ అయిపోయి దూరం వరకు గడ్డి చెట్లు హ్యాపీగా ఉండొచ్చు అని వచ్చాయి రెండు. వచ్చిన తర్వాత వాటి జనరేషన్స్ అలా చూసుకుంటే టక పెంచుకున్నాయి ఓకే. పెంచుకొని అవేం చేసాయి, మైండ్ఫుల్గా చేయలే ఓకే, బొర పెట్టలేదు. మనం స్టేబుల్గా మెల్లిగా గ్రో చేసుకుంటే ఏమవుతుంది, పాపులేషన్ కంట్రోల్ చేసుకుంటూ మనం స్టేబుల్గా గ్రో చేసామనుకోండి దగ్గర ఉన్న రీసోర్సెస్ని బట్టి మనం అడ్జస్ట్ అవుతూ గ్రో అవుతాం కాబట్టి పాపులేషన్ సస్టైనబుల్గా ఉంటుంది. అదే మనం అదన్నీ చూసుకుంటా మనం రీప్రొడ్యూస్ చేసుకుంటూ వెళ్దాం, ఎంత గ్రో అయితే అంత గ్రో అయింది అనుకోండి, అప్పుడేమవుతుంది ఒకసారి అన్ని రీసోర్సెస్ గడ్డంతా అయిపోయింది, ఇంకా తినడానికి ఏం లేదు, అప్పుడేమవుతుంది ఒక్కసారిగా పడుతుంది పాపులేషన్, చనిపోతాయి, తినడానికి ఏమీ లేదు, అవునా కదా. సో ఇదే మనం బేసిక్గా ఎక్స్పోనెన్షియల్ ఇంకా లాజిస్టిక్ గ్రోత్లో చదువుకుంటాం. ఎక్స్పోనెన్షియల్లో ఏంటంటే లాజిక్ లేదేమీను, దొరికే రీసోర్సెస్ పెంచేయడమే పాపులేషన్ని. లాజిస్టిక్లో మనం ఏం చూసుకుంటామంటే పాపులేషన్కి లాజిక్ ఉన్నది, అక్కడ ఆ గ్రోత్లో లాజిక్ ఉంది ఓకే. ఉట్టికొట్టునే ఉన్న రీసోర్సెస్ అన్నింటినీ ఒకేసారి వాడకుండా కొంచెం వాడి ఆ రీసోర్సెస్ ఎలా అయితే పెరుగుతున్నాయో దాన్ని బట్టి పాపులేషన్ పెరుగుకుంటూ వెళ్తున్నాయో దాన్ని మనం లాజిస్టిక్ గ్రోత్ అంటాం ఓకే. సో ఇది బేసిక్గా ఐడియా. ఇప్పుడు మనం కొంచెం డెప్త్లో చదువుకుందాం ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇంకా లాజిస్టిక్ గ్రోత్ అంటే ఏంటో. ఫస్ట్ మనం ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ చదువుకుంటాం. సో రీసోర్సెస్ అండ్ ఫుడ్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ ద అన్ఇంపెండెడ్ పాపులేషన్ గ్రోత్. సో ఇఫ్ రీసోర్సెస్ ఆర్ అన్లిమిటెడ్, ఫస్ట్ ఇది ఒక సిచ్యువేషన్ ఏదైతే ఎప్పుడు జరగదు, యాక్చువల్గా ఎప్పుడు అన్లిమిటెడ్ ఉండవు, లిమిటెడే ఉంటాయి ఓకే. ఈచ్ స్పీషీస్ షోస్ ఇట్స్ ఫుల్ ఇన్నెట్ పొటెన్షియల్ టు గ్రో ఇన్ నంబర్ ఓకే. సో టక్క గ్రో అయిపోతాయి ఒక్కసారిగాను. సో ఒకసారి రీసోర్సెస్ అయిపోగానే ఏమవుతుంది, ఏదో ఒక రెయిన్డీర్ పాపులేషన్ ఇలా గ్రో అయింది ఎక్స్పోనెన్షియల్గాను, గ్రో అయ్యి ఒకసారి రీసోర్స్ అయిపోగానే చనిపోయాయి రెయిన్డీర్స్, అది అనమాట. దెన్ ద పాపులేషన్ గ్రోస్ ఇన్ అన్ ఎక్స్పోనెన్షియల్ ఆర్ జామెట్రికల్ ఫ్యాషన్ అంటాం ఓకే. ఒక ఎక్స్పోనెన్షియల్ అంటే చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి అన్నమాట ఓకే. సో ఇఫ్ ద పాపులేషన్ సైజ్ ఇస్ ఎన్, పాపులేషన్ సైజు ఇందులో ఇప్పుడు చూడండి ఎక్స్పోనెన్షియల్ గ్రోత్కి వేరే ఫార్ములా ఉంది, ఇంకా లాజిస్టిక్ గ్రోత్కి వేరే ఫార్ములా ఉంది. రెండు ఫార్ములాలు చాలా ఇంపార్టెంట్, దీని మీద క్వశ్చన్స్ వస్తాయి. మెయిన్గా ఫార్ములా అడుగుతారు అప్పుడప్పుడు డైరెక్ట్గా, లేదంటే గ్రాఫ్ చూపించి అడిగేస్తారు. సో అందుకే శ్రద్ధగా వినండి, ఈ గ్రాఫ్ ఇది రెండు చాలా ఇంపార్టెంట్ మనకి ఓకే. సో ఫస్ట్ ఇక్కడ చూద్దాం ఓకే. సో బర్త్ రేట్ని స్మాల్ బీగా తీసుకున్నాం, దాని తర్వాత డెత్ రేట్ని డి అని తీసుకున్నాం ఓకే. సో then the increase or decrease in the end during a unit time period ante t into dn by dt will be dn by dt is equal to bd into n okay, b minus d into n. so dn by dt ఎప్పుడైతే తీసుకున్నామో డిఫరెన్షియేషన్ ఇది ఓకే. దాని తర్వాత మనం ఏం చేసాం, ఇక్కడ b మైనస్ d చేసాం, ఎన్ని బర్త్స్ ఉన్నాయి మైనస్ ఎన్ని డెత్స్ అయ్యాయి. సో దాన్ని బట్టి మనం యాక్చువల్గా గ్రోత్ అని చెప్తాం కదా. గ్రోత్ అనేది ఏమిటి, నెంబర్ ఆఫ్ బర్త్స్ ఎక్కువ ఉండాలి, నెంబర్ ఆఫ్ డెత్స్ తక్కువ ఉండాలి. సో బర్త్ మైనస్ డెత్ చేస్తాం ఇంటూ ఎన్, అన్ అంటే పాపులేషన్ సైజ్ ఆర్ పాపులేషన్ డెన్సిటీ. ఇప్పుడు డిఎన్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు బి మైనస్ డి. దెన్ బి మైనస్ డీని ఫర్ సపోజ్ మనం ఆర్ అని పెట్టుకున్నాం అనుకోండి, దానికి మనం ఆర్ అని ఇచ్చాం అనుకోండి, బి మైనస్ డీని మనం ఆర్ అనుకుంటున్నాం. సో దెన్ ద ఫార్ములా విల్ బి రిటర్న్ యాజ్ డిఎన్ బై డిటీ ఈజ్ ఈక్వల్ టు ఆర్ఎన్. దిస్ ఈస్ ఫర్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఓకే. దీన్ని గ్రాఫికల్గా వీళ్ళు ఇలా చూపిస్తారు ఓకే, దీన్ని గ్రాఫికల్గా ఇలా చూపిస్తారు. ఇది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇక్కడ. సో ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఇలా జరుగుతుంది. కిందన ఉన్నది లాజిస్టిక్ గ్రోత్ కాబట్టి అది కింద. ఎక్స్పోనెన్షియల్లో చూడండి పాపులేషన్ ఒక్కసారి ఇలా పెరిగిపోయింది ఇక్కడ, ఇది పెరిగిన తర్వాత ఏమవుతుంది, ఇలా పడిపోతుంది అది, ఇలాగే పడిపోతుంది అది, ఉండదు అలాగా, అర్థమైందా మీకు, అలా పడిపోతుంది కూడా అది. సో ఇది ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. ఇది ఏదైతే మనం చూస్తున్నామో ఇది లాజిస్టిక్ గ్రోత్, ఇది ఇప్పుడు మనం ఫర్దర్ చదువుకోబోతున్నాం రండి
ఓకే, నెక్స్ట్ మనం ఎక్స్పోనెన్షియల్ గ్రోత్లోనే కంటిన్యూ చేసుకుంటే ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ ద ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ ఈక్వేషన్ ఇస్, మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తున్నాం దీన్ని. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఒక్క నిమిషం ఆగండి, జస్ట్ మినిట్. ఇంటిగ్రేషన్ చేసినప్పుడు nt ఈజ్ ఈక్వల్ టు n0 ERT అంటాం దాన్ని. n ఈజ్ ఈక్వల్ టు n0 ERT. ఎందుకు అంటున్నాం n0 ERT అని? దీన్ని ఇంటిగ్రేటెడ్ ఫార్ములా అంటాం దీన్ని. n0 ERT అని ఎందుకు అంటున్నాం అంటే NT అంటే ఏమిటి ఫస్ట్ తెలుసుకోవాలి. ఒక పర్టికులర్ టైం పీరియడ్ మనం తీసుకున్నప్పుడు అప్పుడున్న పాపులేషన్ డెన్సిటీని మనం NT అంటాం. n0 అంటే పాపులేషన్ డెన్సిటీ అట్ ద టైమ్ 0, అంటే మొదలవక ముందు, ఆర్గనిజం అక్కడ వెళ్ళక ముందు పాపులేషన్ డెన్సిటీ ఎంత ఉండేది. NT అంటే ఒక పర్టికులర్ టైం పీరియడ్ మనం రెఫరెన్స్గా తీసుకుంటున్నాం. ఫర్ సపోజ్ ఇయర్ 2000 అనేది మనం n0గా తీసుకోవాలి. అక్కడ ఆ పర్టికులర్ టైంలో ఆ పర్టికులర్ ఏరియాలో ఎవరూ లేరు. ఓకే, ఆ 2000లోని 1 జనవరికి 2 మేకలు వచ్చాయి మంచి చెట్లు ఉన్న జాగాలో. ఓకే, సో 2020 వరకు చూసుకుంటే ఆ 2020 వరకు రెఫరెన్స్ పాయింట్ని 2020ని మనం NT అంటాం. ఓకే, సో 2020ది పాపులేషన్ NT అయితే 2000లో ఉన్న పాపులేషన్ని n0 అంటాం, అలాగనమాట. దాని తర్వాత R ఈస్ ద ఇంట్రిన్సిక్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీజ్, అంటే ఎంత ఇంక్రీజ్ అయిందని, B - D. దాని తర్వాత E ఈస్ ద బేస్ ఆఫ్ ద న్యాచురల్ లోగారిథం. ఓకే, ఇది బేసిక్గా ఎక్స్పోనెన్షియల్ గ్రోత్ గురించి. నెక్స్ట్ మనం లాజిస్టిక్ గ్రోత్ గురించి చూసుకుందాం. లాజిస్టిక్ గ్రోత్ లాజికల్గా జరుగుతుంది. ఉన్న రీసోర్సెస్ అన్నింటినీ కేర్ఫుల్గా వాడుకుంటే ఎలా గ్రో అవ్వాలన్నది లాజిస్టిక్ గ్రోత్లో అన్నది పాల్ ఎల్రెస్ట్ అనే అతను చెప్పారు. సో దేర్ ఈస్ నో పాపులేషన్ ఇన్ నేచర్ హ్యావింగ్ అన్లిమిటెడ్ రీసోర్సెస్. ఒక్క పాపులేషన్కి అన్లిమిటెడ్ రీసోర్సెస్ ఉండవు, లిమిటెడ్ రీసోర్సెస్ ఉంటాయి ఫర్ ఎక్స్పోనెన్షియల్ గ్రోత్. దిస్ లీడ్స్ టు కాంపిటీషన్ అమంగ్ ఇండివిజువల్స్ ఫర్ లిమిటెడ్ రీసోర్సెస్. సో కాంపిటీషన్ ఉంటుంది, నీకు కావాలంటే నాకు కావాలి. ఒకే ప్యాకెట్ బిస్కెట్ ఉన్నది, ఇద్దరు అన్నదమ్ములు పోట్లాడుకుంటారు, నాకు కావాలంటే నాకు కావాలని. అప్పుడు అమ్మ ఏం చేస్తుంది, వచ్చి ఒక 5 బిస్కెట్లు, ప్యాకెట్లో 10 బిస్కెట్లు ఉన్నాయంటే 5 బిస్కెట్లు ఇద్దరు అన్నదమ్ములకి డివైడ్ చేసి హ్యాపీగా ఉండంటారా, బిస్కెట్ల కోసం పోట్లాడుకుంటారు ఏంటారా అని తిట్టేసి వెళ్ళిపోతుంది అమ్మ. అవునా కదా? కదా. సో బేసిక్గా ఇక్కడ ఏం జరుగుతుంది, కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. ఆ కాంపిటీషన్లో ఐదర్ కొన్ని ఆర్గనిజమ్స్ ఇంకో ఆర్గనిజం పూర్తిగా నొక్కేయడానికి ట్రై చేస్తాయి, లేదంటే రీసోర్స్ పార్టిషనింగ్ కూడా జరుగుతుంది. రీసోర్స్ పార్టిషనింగ్ అంటే ఇలాగే సగం 5 బిస్కెట్లు సెపరేట్గా వెళ్ళిపోయి హ్యాపీగా అందరూ ఉంటారు అనమాట. అది. సో ఈవెన్చువలీ ద ఫిటెస్ట్ ఇండివిజువల్ విల్ సర్వైవ్ అండ్ దెన్ రిప్రొడ్యూస్. ఈ సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ డార్విన్ థియరీతో మ్యాచ్ చేసుకుంటూ చెప్తున్నారు. ఇన్ నేచర్ a given habitat has enough resources to support a maximum possible number beyond which no further growth is possible, which is called the carrying capacity. So అంటే ఒక పర్టికులర్ ఏరియాలో క్యారింగ్ కెపాసిటీ అంటే ఏమిటి అంటే ఆ పర్టికులర్ ఏరియా అంత నెంబర్ ఆఫ్ పాపులేషన్ని బేర్ చేయగలదు, అంటే ప్రశాంతంగా గ్రో అవనియగలదు. ఇంకా ఎక్కువ ఉంటే ఆ పర్టికులర్ ఏరియా దాన్ని మేనేజ్ చేసుకోలేదు ఇంకా. సో అంటే ఇప్పుడు క్యారింగ్ కెపాసిటీ అంటే ఏమిటంటాం. ఓకే, ఆ క్యారింగ్ కెపాసిటీ అంటే ఆ పాపులేషన్ ఎంత ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక ఏరియా తీసుకుంటే ఆ ఏరియాలో ఒక పర్టికులర్ పాపులేషన్ ఎన్ని నెంబర్లో గ్రో అవ్వచ్చు అని. ఓకే, సో ఫర్ సపోజ్ లెట్ అస్ సే గాంధీనగర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. గాంధీనగర్ అనే ఒక కాలనీలోని ఫస్ట్ ఒక అతను వచ్చాడు, ఒక కపుల్ వచ్చారు. ఓకే, హస్బెండ్ వైఫ్ వచ్చారు. దాని తర్వాత నుంచి పాపులేషన్ పెరగడం మొదలైంది. సో మొదలైన తర్వాత ఓకే ద పాపులేషన్ రీచ్డ్ 50, అక్కడ ఉన్న రీసోర్సెస్ సరిపోయే ప్రాబ్లం లేదు. 70 కొంచెం కష్టం ఉంది, పర్వాలేదు. 100 రీచ్ అయిన తర్వాత ఇంకా 101 అయినా కూడా కష్టం అయిపోతుంది. సో 100 ఈజ్ ద క్యారీయింగ్ కెపాసిటీ ఆఫ్ గాంధీనగర్ అంటాం. ఓకే, అది అనమాట. నౌ ఆ పాపులేషన్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్ షోస్ అ ల్యాగ్ ఫేస్. ఫస్ట్ స్లోగా వెళ్తుంది గ్రాఫ్, దాని తర్వాత ఫేజెస్ ఆఫ్ యాక్సెలరేషన్, కొంచెం స్పీడ్ ఎక్కుతుంది. ఇక్కడ మనం ఇక్కడ చూడండి, ఇది చూపిస్తాను చూడండి. ఎర్లీ గ్రోత్ ఇది ల్యాగ్ ఫేస్, ఇది గ్రాఫ్ చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. దీన్ని ల్యాగ్ ఫేస్ అంటాం. ఓకే, ఇక్కడ స్టేషనరీ, ఇది ల్యాగ్ ఫేజు, ఇక్కడ యాక్సెలరేషన్ జరిగింది, ఇది స్టేషనరీ ఫేజ్. దీన్ని మనం ఏసిమ్ప్టోట్ అంటాం. ఈ ఏరియాని దీన్ని ఏమంటాం, ఏసిమ్ప్టోట్. అంటే స్టేషనరీ అయిపోయింది అది. సో బేసిక్గా అది. ఓకే, సో ఫేజెస్ ఆఫ్ యాక్సెలరేషన్, డీసెలరేషన్ అండ్ ఫైనల్లీ ఏసిమ్ప్టోట్. అంటే అక్కడ ఇంకా గ్రోత్ జరగట్లేదు, ఏసిమ్ప్టోట్.
Okay, so this type of population growth is known as Wallace-Pearl logistic growth. ఎవరు Wallace-Pearl logistic growth అంటాం దీన్ని. ఓకే, పాల్ ఎల్రస్ట్ కాదు, సారీ, Wallace-Pearl. ఓకే, కొంచెం కన్ఫ్యూషన్. నౌ Wallace-Pearl logistic growth is described as dn by dt is equal to rn k minus n by k. సో మనకు బేసిక్గా ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఐదర్ ఈ గ్రాఫ్ ఇచ్చేస్తాడు, ఈ గ్రాఫ్లోని ఒక్కొక్క దానిది మీనింగ్ అడుగుతాడు. ఆర్ అంటే ఏమిటి, ఎన్ అంటే ఏమిటి, కే అంటే ఏమిటి అని. కే అంటే క్యారింగ్ కెపాసిటీ, ఎన్ అంటే పాపులేషన్ డెన్సిటీ, ఆర్ ఇస్ ద రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీస్. ఓకే, ఇంట్రెన్సిక్ ఇంక్రీజ్ ఏదైతే అవుతుందో దాని తర్వాత డిఎన్ బై డిటీని మనం యాక్చువల్ డిఫరెన్షియేషన్ అనమాట. సో ఇక్కడ మనం చూసుకుంటే ఆర్ ఇస్ ద ఇంట్రెన్సిక్ రేట్ ఆఫ్ న్యాచురల్ ఇంక్రీస్, ఎన్ ఈజ్ ఈక్వల్ టు పాపులేషన్ డెన్సిటీ అట్ టైమ్ టీ, K is the carrying capacity. So for the most animal population, resources for growth are limited, so the logistic growth model is more realistic. ఇదే ఇంకా రియలిస్టిక్, యాక్చువల్గా జరగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. ఓకే, సో ఇది బేసిక్గా మీది రెండు టైప్స్ ఆఫ్ గ్రాఫ్స్ను, ఇది ఎక్స్పోనెన్షియల్, ఇంకది లాజిస్టిక్. ఓకే, దీంతో మంది గ్రోత్ కర్వ్స్ కంప్లీట్ అయిపోయి. నా ఇప్పుడు మనం పాపులేషన్ ఇంటరాక్షన్కి వచ్చేసాం, విచ్ ఈస్ ద లాస్ట్ టాపిక్. పాపులేషన్ ఇంటరాక్షన్ తోటి ఈ చాప్టర్ మీది కంప్లీట్ అయిపోతుంది. ఓకే, సో పాపులేషన్ ఇంటరాక్షన్లో మనం ఏం నేర్చుకోబోతున్నాం చూడండి రండి. సో పాపులేషన్లోని ఇంటరాక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి, డిఫరెంట్ పాపులేషన్స్లో ఇంటరాక్షన్ ఎందుకు జరుగుతున్నాయి. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ద డిఫరెంట్ పాపులేషన్, ప్లాంట్ ఇంకా యానిమల్ మధ్యన, రెండు యానిమల్స్ మధ్యన, రెండు ప్లాంట్స్ మధ్యన, డిఫరెంట్ యానిమల్స్ మధ్యన. సో వీటిని మనం ఏంటంటున్నాం, పాపులేషన్ ఇంటరాక్షన్స్ అంటున్నాం. ఈ పాపులేషన్ ఇంటరాక్షన్స్ ఎందుకు జరుగుతున్నాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ రీజన్ ఏమిటి, రిక్వైర్మెంట్, ఒక్క నిమిషం, రిక్వైర్మెంట్ అండ్ మోడ్ ఆఫ్ ఆబ్టైనింగ్ ఫుడ్. అంటే న్యూట్రిషన్, బేసిక్గా న్యూట్రిషన్ ఎలా పొందుతున్నాయి, ఫుడ్ ఎలా దొరుకుతున్నది. సో కొన్ని ఆర్గానిజమ్స్కి ఫుడ్ ప్రొడ్యూస్ చేసుకోవడం వచ్చు, దాన్ని ఆటోట్రాఫ్స్ అంటాం. కొన్ని హెట్రోట్రాఫ్స్ కదా, ఆటోట్రాఫ్స్ అండ్ హెట్రోట్రాఫ్స్కి ఫుడ్ ప్రొడ్యూస్ చేయడం రాదు కాబట్టి అవి వేరే ఆర్గానిజమ్స్ మీద డిపెండ్ అవుతున్నాయి. సో దానికోసం పాపులేషన్ ఇంటరాక్షన్స్ జరుగుతాయి. ఫర్ సపోజ్ ఈ హెట్రోట్రాఫ్స్ ఆటోట్రాఫ్స్ మీద డిపెండ్ అవుతున్నప్పుడు వాటి మధ్యలో జరిగిన ఇంటరాక్షన్స్ అవన్నీ. ఓకే, దీని తర్వాత నేచర్ ఆఫ్ ద షెల్టర్ ఆర్ స్పేస్ రిక్వైర్డ్. అవి ఎక్కడైతే ఉంటున్నాయో, ఫర్ సపోజ్ లైకెన్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ సింబయోటిక్ రిలేషన్షిప్స్ ఆర్ మ్యూచువలిజం అంటాం. ఎందుకంటే ఆల్గల్ పార్ట్నర్ ఫోటోసిన్సిస్ చేసి ఫుడ్ ఇస్తుందంటే ఫంగల్ పార్ట్నర్ ఏం చేస్తున్నది, షెల్టర్ ఇస్తున్నది ఆల్గేకి. దానికి రిటర్న్లో ఏం దొరుకుతున్నది, ఫంగస్కి ఫుడ్ దొరుకుతున్నది. ఓకే, సో ఇది బేసిక్గా. దాని తర్వాత నెక్స్ట్ హ్యాబిటాట్స్ ఆఫ్ స్పీషీస్ లైక్ అగ్రిగేషన్, బ్రీడింగ్ ఎక్సెట్రా. సో పర్టికులర్ హ్యాబిటాట్లో ఉంటున్నాయి, ఆ హ్యాబిటాట్కి అకస్టమ్ అవుతూను రిలేషన్షిప్స్ బిల్డప్ చేసుకోవడం. నా వన్ బై వన్ మనం అన్నీ చూసుకుందామండి. ఓకే, వన్ బై వన్ మనం చూసుకుంటే మనకి టోటల్గా ఈ 5 రిలేషన్షిప్స్ ఉంటాయి. 1 2 3 4 5 6 రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఒకటి మ్యూచువలిజం, దాని తర్వాత కాంపిటీషన్, ప్రెడేషన్, పారాసైటిజం, కమెన్సాలిజం, ఎమెన్సాలిజం. ఇప్పుడు వన్ బై వన్ మనం వీటిని అర్థం చేసుకుందాం. ఎక్కడైతే మీరు ప్లస్ సింబల్ చూస్తున్నారో, ప్లస్ అంటే బెనిఫిట్ అవ్వడం అని అర్థం. ప్లస్ అంటే బెనిఫిట్. ఓకే, మైనస్ ఎక్కడైతే చూస్తున్నారో అక్కడ హార్మ్ అవుతున్నది ఆ పర్టికులర్ ఆర్గానిజంకి. జీరో ఎక్కడైతే చూస్తున్నారో దట్ మీన్స్ న్యూట్రల్ అని అర్థం. ఎక్కడైనా ప్లస్ చూస్తున్నారంటే బెనిఫిట్ అవుతున్నది, మైనస్ అంటే హార్మ్ అవుతున్నది, జీరో అంటే న్యూట్రల్, ఏం అవ్వట్లేదు, బెనిఫిట్ లేదు, హార్మ్ లేదు. ఇప్పుడు మనం అర్థం చేసుకుందాం. మ్యూచువలిజంలోని ఎప్పుడైతే రెండు ఆర్గానిజమ్స్ కలుస్తున్నాయో, ఓకే, రెండు ఆర్గానిజమ్స్ మధ్యన ఎప్పుడైతే రిలేషన్షిప్ బిల్డ్ అవుతున్నదో వాటి రెండింటికి బెనిఫిషియల్ ఆ పర్టికులర్ రిలేషన్షిప్. దీనికి మన ఎగ్జాంపుల్స్ లైకెన్స్, మైకోరైజా ఇవన్నీ వస్తాయి. ఓకే, అది. దీని తర్వాత ఒక స్పీషీస్ హార్మ్ జరిగి రెండో స్పీషీస్ కూడా హార్మ్ జరుగుతున్నది, ఇద్దరికి హార్మ్ జరుగుతున్నది అంటే కాంపిటీషన్. ఓకే, కాంపిటీషన్ ఉండడం వల్ల ఏమవుతుంది, రెండు ఆర్గానిజమ్స్ ఓకే కాంపీట్ చేసుకుంటున్నాయి, ఫైట్ చేసుకుంటున్నాయి కామన్ రిసోర్సెస్ కోసం. సో దానికోసం ఏమవుతున్నది, వాటి మధ్యన హార్మ్ అవుతున్నది. ఐదర్ ఎవరో ఒకరు చనిపోవచ్చు, లేదంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అవ్వచ్చు. దాని తర్వాత 1 + 1 - అయినప్పుడు ప్రెడేషన్లో వస్తుంది. ప్రెడేషను, పారాసైటిజము రెండు ఇలాగే వస్తాయి, ఒకటి ప్లస్ ఇంకోటి మైనస్ లాగా అనమాట. ప్రెడేషన్లో ఏం జరుగుతున్నది అంటే ఒక పెద్ద ఆర్గానిజం ఇంకో చిన్న ఆర్గానిజంని తినేస్తున్నది కదా.
ఓకే, సో పెద్ద బర్డ్ స్మాల్ బర్డ్ని తినేయడమైనా, పెద్ద ఫిష్ చిన్న ఫిష్ని తినేయడమైనా దీన్ని మనం ప్రెడేషన్ అంటాం. ఓకే, అక్కడ ఒక ఆర్గనిజం బెనిఫిట్ ఫుడ్ దొరికిపోతున్నది, ఇంకో ఆర్గనిజంకి హామ్ అవుతున్నది. పారాసైటిజంలోని చిన్న ఒక ఆర్గనిజం ఒక పెద్ద ఆర్గనిజంని ఏం చేస్తున్నది, ఇన్హాబిట్ చేసి దాంట్లో రీప్రొడక్షన్ అన్ని చేసుకొని బతికేస్తున్నది. ఓకే, సో దీనివల్ల ఆ పర్టికులర్ ఆర్గనిజంకి, ఫర్ సపోజ్ మలేరియల్ పారాసైట్ ప్లాస్మోడియం వైవాక్స్, ఆ పారాసైట్ మన బాడీలోకి వచ్చిన తర్వాత సైజాండ్స్ ట్రోఫోజాయిడ్స్ అన్ని ఫామ్ చేసి మనకి ఫీవర్ అది చేసి మన బాడీలో ఉన్న రీసోర్సెస్ అన్ని వాడుకొని గ్రో అయ్యి రీప్రొడ్యూస్ అయ్యి బతికేస్తున్నది. మనం చూసుకుంటే మనకి హామ్ అయ్యి మనకి ఫీవర్లు బాడీ పెయిన్లు మనకు ఒంట్లో పాడిపోయి అప్పుడప్పుడు ఇట్ కెన్ బి ఫేటల్. అది నెక్స్ట్ కమెన్సాలిజంలో ఏం జరుగుతున్నదంటే ఒక ఆర్గానిజంకి బెనిఫిట్ అవుతున్నది కానీ ఏ ఆర్గానిజం మీద అయితే అది డిపెండ్ అవుతున్నదో ఆ ఆర్గానిజంకి బెనిఫిట్ లేదు, హామ్ లేదు. ఆ ఆర్గానిజంకి తెలియదు ఆ పర్టికులర్ ఆర్గానిజం అక్కడ ఉందని, అది పట్టించుకోదు. సో దాన్ని మనం కమెన్సాలిజం అంటాం. ఎమెన్సాలిజం ఏంటంటే ఒక పర్టికులర్ ఆర్గానిజంకి ఏం హామ్ జరగట్లేదు కానీ ఇంకో ఆర్గానిజంకి మాత్రం హామ్ జరుగుతున్నది. వాటి రెండింటి మధ్యన రిలేషన్షిప్ ఉండడం వల్ల ఒక ఆర్గానిజంకి ఏం బెనిఫిట్ ఏమీ లేదు, న్యూట్రల్ అక్కడ సిచ్యువేషన్, బెనిఫిట్ లేదు హామ్ లేదు, కానీ ఇంకో ఆర్గానిజంకి అది హామ్ చేస్తున్నది. దీన్ని మనం ఎమెన్సాలిజం అంటాం. ఈ 6 చాలా ఇంపార్టెంట్, ఈ సైన్స్ చాలా ఇంపార్టెంట్, ప్లస్ మైనస్ ఇవన్నీ. సో ప్లస్ అంటే బెనిఫిట్ అవడం, మైనస్ అంటే హామ్ అవడం, 0 అంటే న్యూట్రల్, నో బెనిఫిట్ నో హామ్. అది నా 1 by 1 మనం ప్రెడేషన్ నుంచి మొదలెట్టుకుంటూ చదువుకుందాం. సో దీంట్లో మనం మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్స్ ఏవైతే మీకు ఉన్నాయో అవన్నీ నేర్చుకోబోతున్నాం. ఇవన్నీ ఎగ్జాంపుల్సే మీకు క్వశ్చన్స్గా వస్తాయి కాబట్టి శ్రద్ధగా వినండి. ఓకే, అది ఫస్ట్ ఆఫ్ ఆల్ predators in nature are prudent. Okay, are prudent. Prey species have evolved various defenses to lessen the ఇంపాక్ట్ ఆఫ్ ప్రెడేషన్. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే ఫర్ సపోజ్ ప్రెడేషన్లోని ఒక పెద్ద ఆర్గానిజం వచ్చి ఎప్పుడైతే ఇంకొక చిన్న ఆర్గానిజంని తినేస్తున్నదో ఆ ప్రెడేటర్స్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ ప్రెడేటర్స్ ప్రేస్ రెండు ఇంటర్డిపెండెంట్. ఎలాగంటారా, ఇప్పుడు ప్రెడేటర్స్ వచ్చి ఓకే ఒక పర్టికులర్ పెద్ద ఫిష్ ఉన్నది, వేల్ అంటే పెద్ద ఫిష్ ఉంది, ఓకే షార్క్ ఉన్నది, ఆ షార్క్ వెళ్ళి చిన్న ఫిష్లు తినేస్తున్నది. ఓకే, అలా తినేస్తున్నప్పుడు ఏమవుతున్నది అంటే ఆ ఫిషెస్ది పాపులేషను ఓకే స్టేబుల్గా ఉంటున్నది. సో ప్రతి ఒక్క లెవెల్లోని పాపులేషన్ స్టేబుల్గా ఉండడం అవసరం. సో ప్రెడేటర్స్ వల్ల ప్రేది పాపులేషన్ స్టేబుల్గా ఉంది. ఓకే, ఒక పర్టికులర్ ఏరియాలో హర్బివోర్స్ ఎక్కువ లేవు అంటే, నార్మల్గా హర్బివోర్స్ ఉన్నాయి వెళ్ళి గడ్డిని తినేస్తున్నాయి, గడ్డి ఎక్కువ గ్రో అవ్వకుండా ఓకే కింద వరకే ఉన్నది. ఒకసారి ఆ ప్రెడేటర్సే లేవు, ఓకే గడ్డి తినడానికి ఆవులోను మేకలు గేదెలు ఏవీ లేవు. సో ఆ గడ్డిది హైట్ పెరిగిపోతుంది. ఆ గడ్డిది హైట్ పెరిగిపోవడం వల్ల వేరే ఏ ప్లాంట్ని అక్కడ అది గ్రో అవ్వనియదు. వేరే ఏ ప్లాంట్ అక్కడ గ్రో అవ్వడం వల్ల అది సుపీరియారిటీ తెచ్చేసుకొని మిగతా అంతా ఎకోసిస్టమ్ని పాడు చేస్తుంది. సో అందుకే ప్రెడేటర్ రిలేషన్షిప్ చాలా ఇంపార్టెంట్ అర్థం చేసుకోవడం. ఫర్ సపోజ్ రివర్స్లో ఆలోచించుకుంటే ప్రెడేటర్స్ చాలా ఎక్కువ నెంబర్లో వచ్చేసి ప్రేని తినేసాయి అనుకోండి. ఓకే, ప్రెడేటర్స్ చాలా ఎక్కువ నెంబర్లో వచ్చి ప్రేని తినేసాయి అంటే ప్రే లేదంటే ప్రెడేటర్ తినడానికి ఇంకేమీ లేదు, అంత డిపెండెంట్ అనమాట ప్రే మీద. సో ఆ ప్రెడేటర్ కూడా చనిపోతుంది. ఓకే, ఇది బేసిక్గా మనకి ఎగ్జాంపుల్. ఓకే, నౌ సో సమ్ స్పీషీస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ అండ్ ఫ్రాగ్స్ ఆర్ క్రిప్టికల్లీ కలర్డ్. క్యామోఫ్లాజ్ అని మనం చదువుకున్నాం, క్యామోఫ్లాజ్ కెమీలియన్ లాగా. ఓకే, సమ్ ఆర్ పాయిజనస్ అండ్ దేర్ ఫార్ అవాయిడెడ్ బై ప్రెడేటర్స్. ఇప్పుడు ఈ మోనార్క్ బటర్ఫ్లై ఎగ్జాంపుల్ చాలా బాగుంటుంది, వినండి. మోనార్క్ బటర్ఫ్లై అని ఒక బటర్ఫ్లై ఉన్నది. ఆ బటర్ఫ్లై ఏం చేస్తుందంటే అది గ్రో అవుతున్నప్పుడు ఒక వీడ్ ఉంటుంది, ఆ వీడ్ని ఫుడ్గా తింటుంది అది క్యాటర్పిల్లర్ స్టేజ్లోని. ఓకే, సో ఆ బటర్ఫ్లై క్యాటర్పిల్లర్ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక వీడ్ని తింటుంది. ఆ వీడ్ తినడం వల్ల ఏమవుతుందంటే, ఆ పర్టికులర్ ప్లాంట్ని తినడం వల్ల ఏమవుతుందంటే ఒక కెమికల్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అయిపోతుంది బై ద టైమ్ ఇట్ గెట్స్ డెవలప్డ్. ఇప్పుడు ఇది డెవలప్ అయినప్పుడు దాంట్ లోపల ఒక బెటర్ టేస్ట్ ఉన్న కెమికల్ ఫామ్ అవుతుంది. సో ఒక బర్డ్ ఎప్పుడైతే దాని ప్రెడేటర్ బర్డ్ ఏదైతే ఉందో, ఓకే దాన్ని అటాక్ చేసే బర్డ్, దాన్ని వచ్చి ఎప్పుడైతే తింటుందో దాని టేస్ట్ నోట్లో అదో లాంటి చేదు టేస్ట్ వచ్చేస్తుంది అనమాట ఆ మోనార్క్ బటర్ఫ్లై నుంచి. సో దానివల్ల బర్డ్స్ వచ్చి ఆ బటర్ఫ్లైని తినడం మానేస్తాయి. అర్థమైందా? ఆ మోనార్క్ బటర్ఫ్లై అది డెవలప్ అవుతున్న స్టేజ్లోని ఒక చిన్న ప్లాంట్ని తినడం స్టార్ట్ చేస్తుంది. వీడ్ అంటారు దాన్ని, వేస్ట్ ప్లాంట్ అది. సో అది ఎప్పుడైతే ఆ ప్లాంట్ వీడ్ని తింటుందో, ఓకే ఆ వీడ్ని తినడం వల్ల ఒక కెమికల్ని ప్రొడ్యూస్ చేయడం స్టార్ట్ అవుతుంది ఒకసారి అది డెవలప్ అయిన తర్వాత. ఈ కెమికల్ ఏదైతే ఉందో ఆ కెమికల్ ఒక బిటర్ టేస్ట్ని రిలీజ్ చేస్తుంది ఏదైనా బర్డ్ వచ్చి ఆ బటర్ఫ్లైని తినేస్తే. సో అందుకు బర్డ్స్ వచ్చి ఆ బటర్ఫ్లైని తినడం ఆపేస్తాయి. అది సో దిస్ ఇస్ వన్ కైండ్ ఆఫ్ ప్రెడేషన్ ఆపడానికి ఇది. సో హైలీ డిస్టేస్ట్ఫుల్ అనమాట అది. దాని తర్వాత కొన్ని ప్లాంట్స్ థార్న్స్
పెట్టేసుకుంటాయి. మోస్ట్ కామన్ మార్ఫలాజికల్ రీజన్స్ ఫర్ డిఫెన్స్. ఓకే, అది అనమాట. సో హర్బివోర్స్, ఈ హర్బివోర్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే ఆకులు చెట్లు అవి తింటాయో అవి వచ్చి తినేయకుండా ముళ్ళు అవన్నీ డెవలప్ చేసుకుంటాయి అనమాట. ఓకే, దాని తర్వాత క్యాలోట్రాపిస్ ప్లాంట్ ఏదైతే ఉందో అదొక హైలీ పాయిజనస్ గ్లైకోసైడ్స్ని ఫామ్ చేస్తుంది. ఏదైనా యానిమల్ బై మిస్టేక్ ఆ క్యాలోట్రాపిస్ ప్లాంట్ని తినేసిందా చనిపోతుంది. అది అనమాట, హార్ట్ బీట్ ఆగిపోయి చనిపోతుంది. వెళ్ళి డైరెక్ట్గా హార్ట్ బీట్ని ఎఫెక్ట్ చేసేస్తుంది ఆ పాయిజన్. ఓకే, ఆ గ్లైకోసైడ్స్ ఏవైతే ఉన్నాయో సెకండరీ మెటబోలైట్స్, అందుకు ఆ ప్లాంట్ని ఏ హర్బివోరు వెళ్తుందో. ఓకే, దాని తర్వాత ఆ వైడ్ వెరైటీ ఆఫ్ కెమికల్ సబ్స్టెన్సెస్ దట్ వి ఎక్స్ట్రాక్ట్. ఇప్పుడు చూడండి, ఫర్ సపోజ్ నికోటీను, కెఫీను, క్వినోన్, ఇవన్నీ ఏవైతే ఓపియం ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్గా ప్లాంట్స్ యాజ్ ఎ డిఫెన్స్ మెకానిజం, హర్బివోర్స్ వాటిని వచ్చి తినకుండా అవన్నీ చేయకుండా ఒక డిఫెన్స్ మెకానిజంగా ప్రొడ్యూస్ చేసాయి అనమాట. అవి మనం ఇవన్నీ సెకండరీ మెటబోలైట్స్, ఇవి మనం స్పెసిఫిక్గా మన కోసం, మన కమర్షియల్ పర్పసెస్ కోసం మనం వాడుకుంటాం. ఓకే, దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు ప్రెడేషన్. ఇప్పుడు ప్రెడేషన్ అయిన తర్వాత నెక్స్ట్ మనం కాంపిటీషన్కి వచ్చేద్దాం. కాంపిటీషన్ ఎందుకు జరగచ్చు? ఒక కామన్ రీసోర్స్ ఉన్నది. ఓకే, ఒక కామన్ రీసోర్స్ ఉన్నది, ఆ కామన్ రీసోర్స్ కోసం రెండు ఆర్గానిజమ్స్ వచ్చి ఫైటింగ్, అంతే, ఇంకా వేరే లెవెల్లో ఫైటింగ్ అనమాట. నేను బిస్కెట్ ప్యాకెట్ ఎగ్జాంపుల్, ఫేవరెట్ బిస్కెట్ ఏది మీది? ఫర్ సపోజ్ హైడ్ అండ్ సీక్ మీ ఫేవరెట్ బిస్కెట్ ప్యాకెట్ అనుకోండి. ఓకే, లేదంటే మీకు డైరీ మిల్క్ చాలా ఇష్టం. సో డైరీ మిల్క్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఓకే, ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఓకే, ఇద్దరు అన్నదమ్ములకి డైరీ మిల్క్ అంటే చాలా ఇష్టం. ఓకే, సో వాళ్ళ ఫ్రెండ్ ఏం చేశారు, వాళ్ళిద్దరిది ఒక కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, వాడు వచ్చి ఒక డైరీ మిల్క్ ఇచ్చాడు. ఓకే, డైరీ మిల్క్ ఇచ్చేసి వెళ్ళిపోయాడు. బొర్ర ఉండాలి కదా, ఒక్కొక్కరికి ఒకటి ఇవ్వాలి కదా, ఎవలా ఇద్దరికి కలిపి ఒక డైరీ మిల్క్ పండగ చేసుకోండి, నా బర్త్డే ఇవ్వాలని చెప్పేసి ఇచ్చి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ ఇద్దరు అన్నదమ్ములు ఏమన్నారో పోట్లాడుకుంటున్నారు, నాకు కావాలంటే నాకు కావాలని. అప్పుడు నేను ఇచ్చిన ఎగ్జాంపుల్, వాళ్ళ అమ్మ వచ్చి, అరే వెదవల్లారా, ఇంతలో పోట్లాడుకుంటున్నారు మీరు, మీకు బొర్ర లేదా అనేసి ఆ చాక్లెట్ని రెండు ముక్కల్లో ఈక్వల్ 50-50%లో దగ్గర బేసిక్గా బ్రేక్ చేసి ఇద్దరికి ఒక ముక్క ఇచ్చి ఇద్దరిని సంతోషపరిచినట్టు చేశారు. వాడి గోల్ వాడిది, వీడి గోల్ వీడిది, వెళ్ళి చాక్లెట్లు తినుకొని హ్యాపీగా ఉన్నారు. సో బేసిక్గా కాంపిటీషన్లో ఏం జరుగుతున్నది అంటే అలా వచ్చి ఎవరు చేసిన వాళ్ళు ఉండరు అక్కడ. ఓకే, ఇప్పుడు ఎలాగైతే అమ్మ వచ్చి పార్టీషన్ చేసి ఇచ్చిందో అలా చేసిన వాళ్ళు ఎవరు ఉండరు. సో ఆర్గానిజమ్స్ ఆటోమేటిక్గా అవి యాక్చువల్గా రియలైజ్ చేసుకోవాలి, మా దగ్గర ఉన్న ఒక కామన్ రీసోర్స్. ఇప్పుడు ఫర్ సపోజ్ 2 గోట్లు ఉన్నాయి, ఆ 2 గోట్లు వచ్చి అదే ప్లాంట్ని తింటాయి. సో అక్కడ ఏమవుతుంది, ఏదైతే గోట్ కొంచెం స్ట్రాంగ్ ఉన్నదో, స్ట్రాంగ్ ఉన్న మేక వీక్గా ఉన్న మేకని పటాష్ చేసి పడేసి అదే తింటుంది పూర్తిగాను. సో అలా చేయకుండా వాట్ దే కెన్ డూ, దే కెన్ యాక్చువల్లీ షేర్ ఇట్. సో బేసిక్గా ఇప్పుడు ఈ కాంపిటీషన్లోని ఏం జరుగుతున్నది, ఒకే రీసోర్స్ కోసం ఫైటింగ్ అనేది జరుగుతున్నది అని అర్థమైపోయింది కదా. నా ఇప్పుడు చదువుకుందాం రండి. ఇట్ ఈస్ అ ప్రాసెస్ ఇన్ విచ్ ద ఫిట్నెస్ ఆఫ్ వన్ స్పీషీస్ ఈజ్ సిగ్నిఫికెంట్లీ లోవర్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ అదర్ స్పీషీస్. ఒక పర్టికులర్ ఆర్గానిజం చాలా స్ట్రాంగ్ ఉండి కొంచెం వీక్ అయిపోవడం వల్ల కాంపిటీషన్ వస్తుంది. ఇట్ ఈస్ ద స్ట్రగల్ బిట్వీన్ 2 or more ఆర్గానిజమ్స్ ఫర్ obtaining various requirements for their survival. Now competition for zooplanktons between visiting flamingos and resident fishes in South American lakes. ఈ జూ ప్లాంక్టాన్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ఫిషెస్, అక్కడున్న ఫిషెస్ ఇంకా ఫ్లెమింగోస్, వాటి రెండింటికి అవే కామన్ ఫుడ్ అనమాట. ఈ జూ ప్లాంక్టాన్స్ ఏవైతే ఉన్నాయో వాటి రెండింటికి అది ఆ జూ ప్లాంక్టాన్ కామన్ ఫుడ్. ఇక్కడ ఉన్న ఫిష్కి అదే కావాలి, ఏవైతే ఆ ఫ్లెమింగోస్ జస్ట్ కొంచెం గెస్ట్ లాగా వచ్చే వాటికి అదే కావాలి. సో అక్కడ కాంపిటీషన్ అనమాట ఆ జూ ప్లాంక్టాన్స్ కోసం. దాని తర్వాత గాస్ అనే అతను ఎక్స్క్లూజన్ ప్రిన్సిపల్ అని ఒక ప్రిన్సిపల్ ఇచ్చారు. అతను ఏమన్నాడంటే ఆ ప్రిన్సిపల్లో, okay, he states that 2 closely related species competing for the same resources cannot coexist infinitely and competitively inferior one will get eliminated. అతను ఏమన్నాడంటే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా 2 ఆర్గానిజమ్స్ మీద కాంపిటీషన్ జరుగుతున్నది అంటే ఒకటి ఇన్ఫీరియర్ ఏదైతే ఉందో ఈవెన్చువల్గా అది చనిపోవడం జరుగుతుంది, ఎలిమినేట్ అయిపోవడం జరుగుతుంది, సుపీరియర్దే బతికుంటుంది, అదే ముందుకు వెళ్తుందని అన్నాడు. అయితే చాలామంది దీనికి అగ్రీ అవ్వలేదు. ఓకే, చెప్తాను వినండి. సో దీనికి ఎగ్జాంపుల్ ఏంటి, ఇంట్రొడక్షన్ ఆఫ్ గోట్స్ రిజల్ట్. అంటే అన్ని విషయాల్లో ఇది ట్రూ కాదు, కానీ కొన్ని విషయాల్లో ఇది నిజం జరిగింది యాక్చువల్గా. చూడండి, అబింగ్డన్ టార్టాయిస్ ఇంట్రొడక్షన్ ఆఫ్ గోట్స్ రిజల్టెడ్ ఇన్ ఎక్స్క్లూజన్ ఆఫ్ అబింగ్డన్ టార్టాయిస్ ఫ్రమ్ గ్యాలపగోస్ ఐలాండ్స్ అని కొన్ని ఐలాండ్స్ ఉన్నాయి, డార్విన్స్ ఐలాండ్స్ నేను చదువుకున్నాను. అక్కడ అబింగ్డన్ టార్టాయిస్ అని ఒక టార్టాయిస్ ఉంది. అది చాలా స్లోగా మెల్లిగా, టార్టాయిసెస్ తెలుసు కదా, ఓకే, చాలా స్లోగా వెళ్ళి స్లోగా ఫుడ్ తింటున్నాయి అవి. అయితే ఆ పర్టికులర్ ఐలాండ్లో మనం ఏం చేసాం, బాగా ఎక్కువ బొర్రై గోట్స్ని తెచ్చి ఇంట్రడ్యూస్ చేసాం మనం యాజ్ అన్ ఎక్స్పెరిమెంట్. చేసినప్పుడు ఏమైందంటే ఆ అబిండెంట్ టార్టాయిస్
పూర్తిగా ఎలిమినేట్ అయిపోయింది. ఆ గోడ్స్ పాపులేషన్ పెరిగిపోయి అవి చాలా ఫాస్ట్గా ఉన్న ఫుడ్ అంతటిని వాడేసుకున్నాయి. ఓకే, సో దీనివల్ల సుపీరియర్ది బతికిపోయి ఇన్ఫీరియర్ది సపరేట్ అయిపోయింది. సేమ్ ఇంటరాక్షన్ ఒకస్ బిట్వీన్ బెలానస్ అండ్ క్యాటమాలస్ అని వస్తుంది, అది కొంచెం స్పెల్లింగ్ తప్పు ఉంది అంతే. ఆన్ ద రాకీ కోస్ట్ ఆఫ్ స్కాట్లాండ్, అక్కడ బెలానస్ ఏదైతే ఉన్నదో బార్నకల్, అది ఇట్స్ అ బార్నకల్. ఓకే, ఇవి రెండు బార్నికల్సే. ఓకే, ఈ రెండు బార్నికల్స్లో బెలానస్ అనేది సుపీరియర్ కొంచెం, అది దానికి కాంపిటీషన్ ఇచ్చి దాన్ని తగ్గించడానికి ట్రై చేస్తూ ఉంటుంది. నా నేను మీకు ఒక విషయం చెప్పబోతున్నాను. ఇప్పుడు ఏంటంటే గాస్ అని అతను ఇలా చెప్పాడు, బాగున్నది, కానీ చాలామంది అతనితో అగ్రీ అవ్వలేదు. ప్రతి చోట అలా జరగాలి నేను రూల్ లేదు గాసు. ఓకే, గాస్ బాబు అలా అన్ని చోట్ల జరగాలని అస్సలు రూల్ లేదు. కొన్ని చోట్ల ఆర్గనిజమ్స్ ఒక అండర్స్టాండింగ్ వచ్చి రీసోర్సెస్ని అవి డిస్ట్రిబ్యూట్ కూడా చేసుకోవచ్చు కదా అని చెప్పాడు. వాళ్ళు ఏమన్నారు, ఓకే, దే పాయింట్ అవుట్ దట్ ద స్పీషీస్ ఫేసింగ్ కాంపిటీషన్ మైట్ ఇవాల్వ్ మెకానిజమ్స్ టు ప్రమోట్ కో ఎగ్జిస్టెన్స్. ఓకే, రాదర్ దెన్ ఎక్స్క్లూజన్స్. వన్ సచ్ మెకానిజం ఇస్ రీసోర్స్ పార్టీషనింగ్. రీసోర్స్ ఏవైతున్నా వాటిని ఇలాగే డైరీ మిల్క్ రెండు ముక్కలు చేసుకొని తింటాం. ఓకే, ఇఫ్ టూ స్పీషీస్ కంపీట్ ఫర్ ద సేమ్ రిసోర్స్ దే కుడ్ అవాయిడ్ బై చూసింగ్ ఫర్ ఇన్స్టెన్స్ డిఫరెంట్ టైమ్స్ ఫర్ ఫీడింగ్ ఆర్ ఫోరేజింగ్ ప్యాటర్న్స్. ఓకే, ఇక్కడ వార్బ్లర్స్ ఒక ఎగ్జాంపుల్ ఉన్నది. 5 క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ ఆఫ్ లివింగ్ ఆన్ అ సేమ్ ట్రీ వర్ ఏబుల్ టు అవాయిడ్ కాంపిటీషన్ అండ్ అవన్నీ కో ఎగ్జిస్ట్ అయ్యాయి. ఓకే, ఆల్ ఆఫ్ దెమ్ కో ఎగ్జిస్టెడ్. నౌ రీసోర్స్ పార్టీషనింగ్ గురించి ఇప్పుడు నేను మీకు ఏదైతే చెప్పానో అదే ఇక్కడ ఉన్నది. దట్స్ ఇట్. నౌ నెక్స్ట్ మనం పారాసైటిజంకి వెళ్ళిపోదాం. పారాసైటిజం అంటే ఏంటో మనకు ఆల్రెడీ తెలుసు. ఒక చిన్న పారాసైటు ఓకే ఒక హోస్ట్ ఆర్గానిజం మీద పూర్తిగా దాని రీప్రొడక్షన్ కోసం, గ్రోత్ కోసం, న్యూట్రిషన్ కోసం పూర్తిగా వచ్చి డిపెండ్ అయిపోతుంది. అలా చేయడం వల్ల రెండు విషయాలు జరుగుతున్నాయి. ఒకటేం జరుగుతున్నది అంటే ఈ పర్టికులర్ పారాసైటిక్ బోల్డ్ బెనిఫిట్ ఉన్నది, కాకపోతే ఏదైతే హోస్ట్ ఆర్గానిజం మీద ఏదైతే డిపెండ్ అవుతున్నదో, క్లింగ్ అవుతున్నదో ఆ హోస్ట్ ఆర్గానిజం చాలా హెల్త్ ఇష్యూస్ లేదంటే చనిపోవడం అనేది కూడా జరగచ్చు. ఇది ప్లాంట్స్లో, యానిమల్స్లో, హ్యూమన్స్లో అన్నింటిలో జరుగుతుంది పారాసైటిజం. ఓకే, నౌ ఇట్ ఈస్ అ రిలేషన్షిప్ బిట్వీన్ స్పీషీస్ ఇన్ విచ్ వన్ పారాసైట్ derives its food from the other host and also spends a part or whole of its life on its body in the living host. Now the majority of parasites harm the host. Adi. They may reduce the survival, growth and reproduction of the host and reduce its population density. So host the population density in tagginchachu. So human liver fluke depends on two intermediate hosts, snail and a fish, to complete its life cycle. సో దీనికి ఆ నెంబర్ ఆఫ్ హోస్ట్స్ ఉంటాయి అన్నమాట. డెఫినేటివ్ హోస్ట్ ఇంకా ఇంటర్మీడియట్ హోస్ట్. డెఫినేటివ్ హోస్ట్ పూర్తిగా మెయిన్ లైఫ్ సైకిల్ అంతటికి, ఇంటర్మీడియట్ హోస్ట్ డెఫినేటివ్ హోస్ట్కి దగ్గరికి రీచ్ అవ్వడానికి వాడుకునే హోస్ట్లు అనమాట. సో వీటికి వెక్టర్స్, హోస్ట్లు అవన్నీ ఉంటాయి. సో ద మలేరియల్ పారాసైట్ నీడ్స్ అ వెక్టర్. వెక్టర్ అంటే ఒక ట్రాన్స్పోర్ట్ చేయడానికి అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏమిటి, మనకి జొమాటోలోనో స్విగ్గీలోనో ఫుడ్ కావాలి. ఓకే, సో ఫుడ్ కావాలంటే మనం ఏం చేసాం, ఆర్డర్ పెట్టాం. ఆ డెలివరీ పర్సన్ మనకు తెచ్చి ఫుడ్ అందించాడు రెస్టారెంట్ నుంచి. సో రెస్టారెంట్ నుంచి మనకు ఫుడ్ వచ్చింది కాబట్టి మధ్యలో ఏదైతే ట్రావెలింగ్ ప్రాసెస్ ఉందో అది ఎవరు మీడియేట్ చేశారు ఫుడ్ని? వెక్టర్ అంటే డెలివరీ పర్సన్. సో ద వెక్టర్ విల్ యాక్ట్ లైక్ అ ట్రాన్స్పోర్ట్ వెహికల్. ఓకే, ఇట్ విల్ యాక్ట్ లైక్ అ ట్రాన్స్పోర్ట్ వెహికల్, ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట. సో ద మస్కిటో విల్ బీ అ వెక్టర్ టు స్ప్రెడ్ ద డిసీజ్. మలేరియా ప్లాస్మోడియం వైవాక్స్ వల్ల వచ్చేది. ఎక్టోపారాసైట్స్, ఇప్పుడు రెండు టైప్స్ ఆఫ్ పారాసైట్స్ ఉన్నాయి, ఎక్టోపారాసైట్స్ ఇంకా ఎండోపారాసైట్స్. ఎక్టోపారాసైట్ అంటే ఆర్గానిజం బయట ఉంటున్నాయి అవి, ఎండో అంటే లోపల ఉంటున్నాయి. బయట ఉండడం ఈజీ, లోపలికి వెళ్ళి లోపల ఉన్న మెకానిజమ్స్ని బేర్ చేసుకుంటూ ఉండడం కొంచెం డిఫరెంట్. సో బయట ఉన్న ఆర్గానిజమ్స్ గురించి ఎగ్జాంపుల్స్ మనం చూసుకుంటే, పారాసైట్స్ దట్ ఫీడ్ ఆన్ ద ఎక్స్టర్నల్ సర్ఫేస్ ఆఫ్ ద హోస్ట్ ఆర్గానిజం ఆర్ కాల్డ్ ఎక్టోపారాసైట్స్. ఎక్స్టర్నల్ సర్ఫేస్ మీద గ్రో అవుతున్నాయి అంటే ఎక్టోపారాసైట్స్ అంటాం. సో లైస్ ఆన్ హ్యూమన్స్. ఓకే, మన హెయిర్లోని చిన్న చిన్న జమ్స్ గ్రో అవుతూ ఉంటాయి ఇక్కడ, ఓకే, జుత్తులో, స్కాల్ప్ మీద, అవి లైస్ అంటాం వాటిని. దాని తర్వాత టిక్స్ ఆన్ డాగ్స్, కుక్కల మీద కూడా చిన్న చిన్న జర్మ్స్ గ్రో అవుతాయి, వాటిని టిక్స్ అంటాం. ఇన్సెక్ట్స్ అవి, లైస్ కూడా ఇన్సెక్టే. దాని తర్వాత మెనీ మెరైన్ ఫిష్ ఆర్ ఇన్ఫెస్టెడ్ విత్ ఎక్టోపారాసైటిక్ కోపీపాడ్స్. ఇది ఒక ప్లాంట్ అనమాట యాక్చువల్గాను. ఓకే, కాపీపాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ మెరైన్ ఫిష్ మీద గ్రో అయిపోతాయి. ఇవి యాక్చువల్గా ఫోటోసిన్సిస్ చేయడం ఆపేసాయి కొన్ని రోజుల తర్వాత. వీటికి బాగా లేజీ అయిపోయేవి, ముందు ఫోటోసిన్సిస్ చేసేవి కోపీపాడ్స్. ఇప్పుడు వీటికి ఏమనిపించింది, హాయిగా ఫిష్ మీద బతికేయచ్చు, ఫిష్ ఎక్కడికి వెళ్తుందో అక్కడి వరకు మనం వెళ్ళచ్చు, ఫుడ్ తినచ్చు, మనం ఎందుకు ఫోటోసిన్సిస్ చేయాలని చేయడం ఆపేసి. కస్కుటా ఇది బేసిక్గా కోపీపాడ్స్. సో సారీ, నేను
Cuscuta, a parasitic plant that is commonly found growing on hedge plants, has lost its chlorophyll and leaves. Sorry, నేను Cuscuta ది ఎగ్జాంపుల్ ఇస్తున్నాను. సారీ, నేను Cuscuta ది ఎగ్జాంపుల్ ఇస్తాను, కాపీ పాట్స్ కాదు. Cuscuta అనే ప్లాంట్ ముందు ఫోటోసింథసిస్ చేసేది, తర్వాత ఎప్పుడైతే అది పారాసైట్ లాగా హెడ్జ్ ప్లాంట్స్ మీద ఉండడం మొదలెట్టిందో ఆపేసింది. లాస్ట్, ఫీమేల్ మస్కిటో is not considered as a parasite although it needs our blood for reproduction. మనకి ఏదైతే ఫీమేల్ హెనాఫిలస్ మస్కిటో లేదంటే క్యూలెక్స్ మస్కిటోలు వచ్చి కరుస్తాయో అవి యాక్చువల్గా పారాసైట్ కింద రావు, ఎందుకంటే అవి మన మీద ఉండి బతకట్లేదు. కాకపోతే వాటికి రీప్రొడక్షన్ కోసం మన బ్లడ్ మాత్రం కావాల్సి ఉంటుంది, అది అన్నమాట. నెక్స్ట్, ఎండో పారాసైట్స్ ఏవైతే లోపల ఉంటున్నాయో, దీంట్లో మనది మలేరియల్ పారాసైట్ అన్నీ వస్తాయి, లివరు, కిడ్నీ, లంగ్స్లో లోపల దూరిపోతున్నాయి ఇవి. సో వీటి లైఫ్ సైకిల్స్ ఏవైతే ఉన్నాయో స్పెషల్గా ఉంటాయి, కొంచెం కష్టపడతాయి అవి, ఏవో బోల్డ్ అడాప్టేషన్స్ చేసుకుంటాయి. ఓకే, ఏం చేస్తాయి అంటే వాటి బాడీ సైజుని తగ్గించేసుకుంటాయి. ఓకే, తగ్గించేసుకొని రీప్రొడక్టివ్ పొటెన్షియల్ని పెంచేసుకుంటాయి. వాటి బాడీ సైజ్ తగ్గించేసుకుంటాయి బేసిక్గాను, ఎందుకంటే వాటి బాడీ ఎంత సింపుల్గా ఉంటే అంత ఈజీగా బతకచ్చు. బాడీ ఎంత కష్టంగా ఉన్నది, కాంప్లెక్స్గా ఉన్నది అంటే అంత బతకడం ఇంకా కష్టం హోస్ట్ లోపల. కానీ రీప్రొడక్షన్ ఇంక్రీజ్ చేయాలి, ఎందుకంటే రీప్రొడక్షన్ ఇంక్రీజ్ చేసేయంటే టక వేరంగా గ్రో అవ్వచ్చు కాబట్టి అది. నెక్స్ట్, బ్రూడ్ పారాసైటిజం, ఇది చాలా ఫేమస్, ఇంపార్టెంట్ కూడా. బ్రూడ్ పారాసైటిజంలో ఏం జరుగుతున్నది అంటే ఒక బర్డ్ ఇంకొక బర్డ్ నెస్ట్లో వెళ్ళి దాన్ని ఎగ్స్ పెట్టేసి పారిపోతుంది. సో దీంట్లో ఏం జరుగుతుంది అంటే కోయల్ బర్డ్ ఏదైతే ఉందో, కోయల్ బర్డ్ అంటాం, ఆ కోయల్ బర్డ్ ఏం చేస్తుంది, వెళ్ళి దాని ఎగ్స్ని ఏదైతే కాకి ఉన్నదో క్రో నెస్ట్లో పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఏంటంటే విషయం, క్రోకి కూడా తెలియదు అది దాని ఎగ్ కాదని, ఎందుకంటే చూడడానికి సేమ్గా ఉంటుంది. ఓకే, సో దానివల్ల ఆ క్రో ఆ పర్టికులర్ బర్డ్ హ్యాచ్ అయ్యి బయట వచ్చినంత వరకు చక్కగా టేక్ కేర్ చేసుకుంటుంది. ఈ కోయల్కి ఏమిటి, టేక్ కేర్ చేయడం రాదు ఎగ్స్ని. ఓకే, సో ఎగ్స్ పెట్టగానే వెంటనే తీసుకెళ్ళి క్రో నెస్ట్లో పడేస్తుంది, క్రో లేనప్పుడు అనమాట అది. సో ఇస్ ద పారాసైట్ బర్డ్ లేస్ ఇట్స్ ఎగ్స్ ఇన్ ద నెస్ట్ ఆఫ్ ద హోస్ట్. సో దీనికి ఏంటి, ద ఎగ్స్ ఆఫ్ ద పారాసైటిక్ బర్డ్ హ్యావ్ ఇవాల్వ్డ్ టు రిసెంబల్ ద హోస్ట్ ఎగ్ ఇన్ సైజ్ అండ్ కలర్, సైజ్లోని కలర్లో కూడాను. ఓకే, ఇది హోస్ట్ ఎగ్, ఇది ఆల్మోస్ట్ సిమిలర్గానే కనిపిస్తాయి ఆ బర్డ్కి. సో అందుకే అది మేనేజ్ చేస్తుంది ఇలాగా. సో కుక్కు అండ్ ద క్రో ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. నౌ నెక్స్ట్ ఇస్ కమెన్సాలిజం. కమెన్సాలిజం అంటే ఒక ప్లస్ అండ్ జీరో, ఒక ఆర్గనిజం బెనిఫిట్ అవుతున్నది, వేరే ఆర్గనిజంకి హామ్ అయితే అవ్వట్లేదు, న్యూట్రల్. సో దిస్ ద ఇంట్రాక్షన్ ఇన్ వన్ స్పీషీస్ బెనిఫిట్స్ అండ్ ద అదర్ ఈజ్ నీదర్ హార్మ్డ్ నార్ బెనిఫిషియల్ కదా, రైట్. An orchid growing in an epiphyte, okay, on a mango branch. ఆర్కిడ్ అంటే ఈ ఏవైతే టెండ్రిల్ అంటే గ్రేప్స్ ఇవన్నీను. గ్రేప్ ప్లాంట్ ఎలా ఉంటుంది, టెండ్రిల్స్ ఉంటాయి దానికి, ఇలా చుట్టుకుపోతుంది పెద్ద ప్లాంట్కి అది. సో దట్ ఈస్ వన్ ఎగ్జాంపుల్. దాని తర్వాత బార్నికల్స్ గ్రోయింగ్ ఆన్ ద బ్యాక్ ఆఫ్ ద వేల్. ఈ బార్నికల్స్ చాలా చిన్న సైజులో ఉంటాయి, వేల్ చాలా పెద్దది. సో దానివల్ల వేల్కి అసలు పట్టించుకోదు దాని మీద గ్రో అవుతున్నా కూడా ఆ బార్నికల్స్. దాని తర్వాత క్యాటల్ ఎగ్రెట్ అనేసి కొన్ని, క్యాటల్ ఎగ్రెట్ అండ్ ద గ్రేజింగ్ క్యాటల్ ఇదొకటి. దాని తర్వాత సీ అనిమాన్ దట్ హ్యాస్ స్టింగింగ్ టెంకికల్స్ అండ్ క్లౌన్ ఫిష్. ఓకే, ఇది బేసిక్గా ఇవన్నీ ఎగ్జాంపుల్స్. నెక్స్ట్, మ్యూచువలిజం అండ్ ద లాస్ట్ వన్ విచ్ ఇస్, ఇదే లాస్ట్ మంది మ్యూచువలిజంతో మంది చాప్టర్ డన్ అయిపోతుంది. మ్యూచువలిజంలో ఏం జరుగుతున్నది, ప్లస్ అండ్ ప్లస్ అంటే రెండు ఆర్గనిజమ్స్కి బెనిఫిట్ అనేది ఉన్నది కదా. సో ఫస్ట్ మ్యూచువలిజంలో మనం చూసుకుంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ నేను అన్నట్టు లైకెన్స్లో ఫంగస్ ఏదైతే ఉందో, ఓకే, ఆ ఫంగస్ యాక్చువల్గాను ఫంగస్ ఆల్గే ఇంకా ఫంగస్ రెండు కలిపి మ్యూచువల్ అసోసియేషన్ ఉంటుంది. అందులో ఆల్గే ఏదైతే ఉందో అది ఫోటోసిన్థసిస్ ప్రొడ్యూస్ చేసి ఫుడ్ని ప్రొడ్యూస్ చేస్తున్నది. ఫంగస్ ఏదైతే ఉందో అది ఆల్గేకి షెల్టర్ ఇస్తున్నది ఇన్ రిటర్న్ ఫర్ ద ఫుడ్. ఇక్కడ ఇవి రెండు మిక్స్ అయిపోయి, సో ఇది చూడకండి. ఓకే, సో లైకెన్స్లోని ఫంగల్ పార్ట్నర్ని మనం మైకోబయోంట్ అంటాం, ఇంకా ఆల్గర్ పార్ట్నర్ని ఫైకోబయోంట్ అంటాం. ఓకే, అది. దాని తర్వాత మైకోరైజా అంటే ఫంగల్ పార్ట్నర్ రూట్స్ ఆఫ్ ద హయ్యర్ ప్లాంట్స్. ఓకే, సో ఈ ఫంజా ఏదైతే ఉందో వెజిక్యులర్ ఆర్బెస్క్యులర్ మైకోరైజా అని చదువుకుంటాం, నేను ఆల్రెడీ చదివించాను మీకు. సో వ్యామ్ అంటాం దీన్ని. ఇందులో ఏంటంటే ఫంగస్ ఏదైతే ఉందో కొన్ని పర్టికులర్ రూట్స్తో అసోసియేషన్ చేస్తుంది. సో ఫంగస్కి ఉండడానికి జాగా దొరుకుతుంది. ఇన్ రిటర్న్ ద ఫంగస్ విల్ యాక్చువల్లీ ఫాస్ఫరస్ ఇవన్నీ ఏవైతే న్యూట్రియంట్స్ ఉన్నాయో అది అందచేస్తుంది ప్లాంట్కి. ఓకే, అది. ద ఫంగై హెల్ప్ ద ప్లాంట్, okay, in absorption of essential nutrients from the soil, while the plant in turn provides the fungi with energy yielding carbohydrates ఇంకా shelter కూడా. ఓకే, అది
ఫంగస్ ప్లాంట్కి రూట్స్ త్రూగా ఏమి ఇస్తున్నది, ఫంగస్ ప్లాంట్కి ఏమి ఇస్తున్నది, న్యూట్రియంట్స్ ఇస్తున్నది. ప్లాంట్ రిటర్న్ కార్బోహైడ్రేట్స్, షెల్టర్ రెండు ఇస్తున్నది. ఓకే, బతకడానికి ఫంగస్ కోసం. నెక్స్ట్, ప్లాంట్ నీడ్ ద హెల్ప్ ఆఫ్ ది యానిమల్స్ ఫర్ పాలినేటింగ్ ద ఫ్లవర్స్ అండ్ డిస్పర్సింగ్ దేర్ సీడ్స్. ఓకే, సో ఈ పాలినేషన్ ఏదైతే జరగాలో, పాలినేషన్లో ఇన్సెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఇన్సెక్ట్ది ఫ్లవర్ది ఏదైతే రిలేషన్షిప్ ఉందో అది చాలా మంచిగా మనం చదువుకుంటాం. అక్కడ ఆ పాలినేషన్ని మనం వైడ్ డెప్త్లో చదువుకోం. సో ఇకాలజికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే వాటి రెండింటి మధ్యన ఉన్న రిలేషన్షిప్ బేసిక్గా మ్యూచువలిజం అనమాట. బోల్డ్ అన్ని రిలేషన్షిప్స్ ఇక్కడ మ్యూచువలిజం కింద వస్తాయి. ఎందుకంటే ఇక్కడ ప్లాంట్కి పాలినేషన్ జరుగుతున్నది, యానిమల్కి ఫుడ్ షెల్టర్ ఆ పర్టికులర్ ఇన్సెక్ట్కి ఫుడ్ షెల్టర్ దొరుకుతున్నది. ఇక్కడ మనం చూసుకుంటే ప్లాంట్ ఆఫర్ రివార్డ్స్ ఆర్ ఫీస్. ఇప్పుడు ప్లాంట్స్కి పాలినేషన్ చేయడం అవసరం, రీప్రొడక్షన్ చేయాలి, ప్లాంట్స్ జనరేషన్ ముందుకు వెళ్ళాలంటే పాలినేషన్ జరగాలి. సో పాలినేషన్ ఇన్సెక్ట్స్ ఫ్రీగా ఎందుకు చేయాలి? సో ప్లాంట్స్ వాటికి రివార్డు లేదంటే ఫీజు ఇస్తాయి దానికోసం. ఇప్పుడు మనం ఏమైనా కష్టపడి చేస్తే మనకి రివార్డ్ ఇస్తామంటారు. ఓకే, మనకి ప్రైజ్ దొరుకుతుంది అంటారు. దానికోసం మనం కష్టపడి చేస్తాం ఏమైనా కదా. మనం మంచిగా చదువుకుంటే దానికి ప్రైజ్ దొరికినా, మనం మంచిగా పాటలు పాడుతున్నాం లేదంటే మంచిగా డ్యాన్స్ చేస్తున్నాం, అలా కాంపిటీషన్ ఏం జరిగినప్పుడు మనకి ప్రైజ్ దొరుకుతుంది. ఉట్టుకుట్నే చేయడం కన్నా అలా చేసినప్పుడు మోటివేషన్ ఉంటుంది. సిమిలర్గా ఇన్సెక్ట్స్ కూడా వాటికి ఏదో దొరుకుతూ ఉంటేనే కదా అవి ఫ్లవర్ దగ్గరికి వెళ్తాయి. సో ఫ్లవర్ వాటికి నెక్టర్ అంటే లేటర్ దే విల్ మేక్ ఇట్ హనీ. ఓకే, హనీ ఫామ్ చేసుకుంటాయి, హనీ బీస్ అవన్నీను. సో నెక్టరు, అది కాకుండా షెల్టరు, అది కాకుండా పల్పీ పార్ట్ ఆఫ్ ద ఫ్రూటు, వేరే వేరే అన్ని రివార్డ్స్ ఇస్తాయి. కలర్ అలా కొంచెం చేయడం, ఇవన్నీ చేస్తాయి కదా. దీన్ని మనం ఇందులో చదువుకుంటాం, మ్యూచువలిజంలో చదువుకుంటాం. సో ఫీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పాలన్, నెక్టర్ అండ్ జ్యూసీ అండ్ న్యూట్రిషియస్ ఫుడ్స్ ఫర్ సీడ్ డిస్పర్సర్స్. Now, a specific fig species can be pollinated only by its partner wasp species and no other species. Fig ఇంకా వాస్ప్ది ఒక మంచి ఎగ్జాంపుల్ ఉన్నది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫిగ్ ఏదైతే ఇది ఫిగ్ ఇది ఫిగ్ లోపల, ఫ్లవర్ లోపల ఒక వాస్ప్ వచ్చి అక్కడ ఏం చేస్తుందంటే హాయిగా ఉంటుంది. అది అక్కడే ఉంటుంది, అది అక్కడ ఎగ్స్ లే చేస్తుంది. ఆ ఎగ్స్ లేషన్ చేసిన తర్వాత ఏవైతే కొత్త పిల్లలు పుడతాయో ఆ వాస్ప్ ఇన్సెక్ట్వి, అవి ఆ ప్లాంట్లో ఉన్న సీడ్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ అ ఫుడ్ని తినేసి గ్రో అవుతాయి న్యూట్రిషన్కి. సో దాట్స్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫిగ్ అండ్ ద వాస్ప్. ఓకే, ద ఫీమేల్ వాస్ప్ యూజెస్ ద ఫ్రూట్ నాట్ ఓన్లీ యాజ్ అన్ ఓవిపోజిషన్, ఎగ్ లే చేయడానికి కోసం సైట్, బట్ యూజెస్ ద డెవలపింగ్ సీడ్స్ విత్ ఇన్ ద ఫ్రూట్ ఫర్ నరిషింగ్. ఓకే, అది అనమాట. యా, ఇది బేసిక్గా మీ ఎగ్జాంపుల్. లాస్ట్ ఇస్ ద మెడిటేరియన్ ఆర్చిడ్ ఆఫ్రిస్. ఈ ఆఫ్రిస్ ఏదైతే ఉందో మెడిటేరియన్ ఆర్చిడ్, ఇది ఒక ప్లాంట్. ఇదేం చేస్తుందంటే సెక్షువల్ డిసీట్ అనే ఒక ఫినామినన్ కండక్ట్ చేస్తుంది. దీని పెటల్ ఏదైతే ఉందో, ఒక పర్టికులర్ ఇన్సెక్ట్ ఏదైతే దీనికోసం వస్తున్నదో ఆ పర్టికులర్ ఇన్సెక్ట్ ది ఫీమేల్ కౌంటర్ పార్ట్ ఎలా కనిపిస్తుందో ఈ ఫ్లవరు ఆ ఒక పెటల్ ఏదైతే ఉందో, ఫ్లవర్ది పెటల్ ఏదైతే ఉందో ఆ ఫీమేల్ లాగా కనిపించేటట్టు చేస్తుంది. మళ్ళీ చెప్తాను వినండి. ఈ ప్లాంట్ ఏదైతే ఉందో, ఈ ప్లాంట్కి ఏదైతే ఇన్సెక్ట్ వచ్చి పాలినేట్ చేయాలో ఇదేం చేస్తుందంటే ఆ పర్టికులర్ ఇన్సెక్ట్ దీని దగ్గరికి రావాలి అంటే దానికోసం దీని పెటల్ ఏదైతే ఉందో, ఈ ప్లాంట్ది పెటల్, ఓకే, ఫ్లవర్ పెటల్, ఆ ఫ్లవర్ పెటల్ ఆ పర్టికులర్ ఇన్సెక్ట్ది ఫీమేల్ కౌంటర్ పార్ట్ ఏదైతే ఉందో ఆ మేల్ ఇన్సెక్ట్ది ఫీమేల్ కౌంటర్ పార్ట్ లాగా షేప్ చేస్తుంది, కలరింగ్ చేస్తుంది అనమాట. ఓకే, సో అది కొంచెం ఇదే ఇన్సెక్ట్, ఆ ఇన్సెక్ట్ది ఫీమేల్ పార్ట్ లాగా కనిపిస్తుంది ఇది ఈ ఫ్లవర్. అలా కనిపించడం వల్ల ఆ మేల్ ఇన్సెక్ట్ ఆ ఫ్లవర్ దగ్గరికి వస్తుంది అండ్ సూడో కాపులేషన్ అనే ఒక ప్రాసెస్ జరుగుతుంది. ఈ సూడో కాపులేషన్లో బేసిక్గా కాపులేషన్ అవుతున్నది అనేసి యాక్చువల్గా ఆ ఇన్సెక్ట్ కనిపిస్తున్నది. ఓకే, బేసిక్గా ఆ ఇన్సెక్ట్ని ఇది ఫూల్ చేస్తున్నది ఈ ప్లాంట్, లేదంటే ఇన్సెక్ట్ రావట్లేదు ఇంకేం చేస్తుంది మరి అనమాట. సో ఆ ఇన్సెక్ట్ని ఫూల్ చేస్తున్నది, పిలుస్తున్నది రావాలి అనేసి, ఓకే, వచ్చి పాలినేషన్ చేయని. సో ఆ ఇన్సెక్ట్ అనేది నేను ఎందుకు రావాలి అంటే, సరే నా పెటల్ని ఫీమేల్ ఇన్సెక్ట్లా కనిపించేటట్టు చేస్తాను, అప్పుడేనా వస్తావు కదా అనుకుంది. సో అప్పుడు అది వస్తే అట్రాక్ట్ అయ్యి అదేమో కాపులేషన్ చేస్తున్నది అనుకుంటున్నది ఇన్సెక్ట్, కాకపోతే అది కాపులేషన్ చేయకుండా అది ఎప్పుడైతే సూడో కాపులేషన్ చేస్తున్నదో అప్పుడు ఆ పాలెన్ గ్రెయిన్స్ ఏవైతే ఉన్నాయో దీనికి అంటుకుపోతాయి అనమాట. ఓకే, ఆ మేల్ ఇన్సెక్ట్కి. ఇప్పుడు ఆ మేల్ ఇన్సెక్ట్ ఇంకెక్కడ అదే ఫ్లవర్ది ఇంకో ప్లాంట్కి వెళ్ళినప్పుడు, ఇంకో ప్లాంట్ సేమ్ ఫ్లవర్ ఇంకొక ప్లాంట్ దగ్గరికి వెళ్ళినప్పుడు పాలెన్ గ్రెయిన్స్ తీసుకెళ్ళి అక్కడ సబ్మిట్ చేస్తుంది, మళ్ళీ సేమ్ అదే ప్రాసెస్ త్రూగా అప్పుడు పాలినేషన్ అనేది జరుగుతుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రాసెస్. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇప్పుడు ఈ ప్లాంట్లోని ఓకే ఆ ఫ్లవర్ది పెటలు చేంజ్ అయిపోయింది కలరు,
ఓకే, కలరు లేదంటే దాని అపిరెన్స్ చేంజ్ అయిపోతే ఆ ఇన్సెక్ట్ వస్తుందని, మరి రాదు. సో అందుకే ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ ఇది, దట్ ద పెటల్ అండ్ ద ఇన్సెక్ట్ బోత్ కో ఇవాల్వ్ టుగెదర్. ఇన్సెక్ట్ది కలర్ మారుతున్నది అంటే పెటల్ కూడా దాని కలర్ మార్చుకుంటూ ఉండాలి, ఫ్లవర్ ప్లాంట్. ఓకే, అది అనమాట. సో దిస్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్. ఈ చాప్టర్లో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో బ్రాడ్గా మనం ఒక రివిజన్, ఇవాళ ఏం చూసుకున్నాం ఒక రివిజన్ తెచ్చుకుంటే మనం ఆర్గానిజమ్స్ ఇంకా పాపులేషన్స్ చాప్టర్తో మనం ఇవాళ మొదలెట్టాం. ఇకాలజీ యూనిట్ యాజ్ అ 10-day ఛాలెంజ్ టు కంప్లీట్ 120 మార్క్స్ ఇన్ 10 days. ఓకే, ఇందులో మనం ఆర్గానిజమ్స్ ఇన్ పాపులేషన్లో మనం ఏం చదువుకున్నాం ఫస్ట్ అంటే మనం డిఫరెంట్ హైరార్కీస్ చదువుకున్నాం. ఆర్గానిజం ఇండివిజువల్ లెవెల్, పాపులేషన్, కమ్యూనిటీ, ఈకోసిస్టమ్, బయోస్ఫియర్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బయోస్ఫియర్స్ చదువుకున్నాం. దాంట్లో ఆర్కిటిక్ టండ్రా, టెంపరేటివ్, కార్నిఫెరస్ ఫారెస్ట్, ట్రాపికల్ ఫారెస్ట్, డెజర్ట్స్, గ్రాస్లాండ్స్ చదువుకున్నాం. దాని తర్వాత ఏబయోటిక్ ఫ్యాక్టర్స్ గురించి చదువుకున్నాం. టెంపరేచర్, లైట్, సాయిల్, వాటర్. ఓకే, ఆ ఏబయోటిక్ ఫ్యాక్టర్స్కి రెస్పాన్సెస్ ఎలా ఉన్నాయో చదువుకున్నాం. రెగ్యులేట్, కన్ఫర్మ్, మైగ్రేట్, సస్పెండ్ అని. దీని తర్వాత మనం ఏం చదువుకున్నాం, అడాప్టేషన్స్ అలాంటివి ఉన్నాయని చదువుకున్నాం. డెజర్ట్ ప్లాంట్స్ ఎలా ఉంటున్నాయి, పోలార్ రీజన్స్లో ఉన్న ఆర్గానిజమ్స్ ఎలా ఉంటున్నాయి, ఇన్సులేషన్ కోసం ఫ్యాట్ని డెవలప్ చేసుకుంటాయి. దాని తర్వాత ప్లాంట్స్ అనేవి థార్న్స్ అనేవి డెవలప్ చేసుకుంటాయి. దీని తర్వాత మనం థర్డ్ అడాప్టేషన్ వస్తే హై ఆల్టిట్యూడ్స్లో ఉన్న ఆర్గానిజమ్స్ లేదంటే హ్యూమన్స్ ఎలా ఉంటున్నారు, ఇవన్నీ మనం నేర్చుకున్నాం. లాస్ట్లో నెక్స్ట్ మనం పాపులేషన్ మొదలెట్టాం. పాపులేషన్లో మనం వేరే పారామీటర్స్ నేర్చుకున్నాం. బర్త్ రేటు, డెత్ రేటు, పాపులేషన్ డెన్సిటీ, సెక్స్ రేషియో, ఇంకా ఏజ్ పిరామిడ్స్ గురించి నేర్చుకున్నాం. ఏజ్ పిరామిడ్స్లో 3 నేర్చుకున్నాం. ఒకటి ఎక్స్పాండింగ్, స్టేబుల్, ఇంకా డిక్లైనింగ్. దీని తర్వాత మనం పాపులేషన్లో 2 టైప్స్ ఆఫ్ గ్రోత్ కర్వ్స్ నేర్చుకున్నాం. ఎక్స్పోనెన్షియల్ గ్రోత్, ఎక్కడైతే లాజిక్ లేకుండా ఉన్న రీసోర్సెస్ అన్నింటిని వాడుకొని వేరేగా గ్రో అయిపోయి డిక్లైన్ అయిపోతుంది పాపులేషన్. లాజిస్టిక్ గ్రోత్లో లాజికల్గా రీసోర్సెస్ జాగ్రత్తగా వాడుకుంటూ పాపులేషన్ స్లోగా గ్రోత్ అయ్యి ఓకే ల్యాగ్ ఫేజు, స్టేషనరీ ఫేజ్ వచ్చి ఏసిమ్టోట్ ఫేజ్ వచ్చి ఉండిపోతుంది. దీని తర్వాత మనం ఇవేవైతే పాపులేషన్ ఉన్నాయో ఈ పాపులేషన్స్ అన్ని గురించి చదువుకున్నాం. వీటి మధ్య మనం ఇంటరాక్షన్స్ చదువుకున్నాం. సో దీంట్లో మనం డిఫరెంట్ ఇంటరాక్షన్స్ చదువుకున్నాం. ఓకే, ఫస్ట్ ఇది ప్రెడేషను, పారాసైటిజము, కమెన్సాలిజం, అమెన్సాలిజం, మ్యూచువలిజం, ఓకే ఇవన్నీ నేర్చుకున్నాం. ఇందులో మనం ఒక్కొక్క దాని గురించి డీటెయిల్గా కూడా నేర్చుకున్నాం. ఓకే, వేరే ఎగ్జాంపుల్స్ కూడా చదువుకున్నాం. సో టోటల్గా మనం ఆర్గానిజమ్స్ అండ్ పాపులేషన్స్ చాప్టర్ కంప్లీట్ అయ్యింది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే నేను అన్నట్టు కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దీని నోట్స్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇచ్చేస్తాను. నో నీడ్ టు వరీ, టెలిగ్రామ్ ఛానల్లో దీని నోట్స్ దొరికిపోతాయి. ఇకాలజీ యూనిట్ అంతా కలిపి ఒకసారి ఈకోసిస్టమ్, బయోడైవర్సిటీ, ఇంకా లాస్ట్ చాప్టర్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కలిపి మనం ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ది సెషన్ చేసుకుందాం డెఫినెట్గా. ఓకే, సో అప్పటి వరకు చూస్తుండండి వేదాంతు తెలుగు ఛానల్ని, నా బయాలజీ క్లాసెస్ని ఫాలో అవ్వండి. నీట్ ఇంకా ఎంసెట్ని 2023 కోసం కొమ్మేద్దాం మరి. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, టేక్ కేర్, హ్యావ్ అ నైస్ డే.